గానీ సో, హ్మ్. అట్లా అనిపిస్తుంది. పల్సేమో జనాల పల్సేమో ఇదుంది. మేబీ అది కావచ్చేమో. బట్ ఎండ్ ఆఫ్ ది డే మెజారిటీ జనాలు ఏది కోరుకుంటేనే డెమోక్రసీలో జరిగిద్ది గాబట్టి, మేబీ ఇది కానీ మళ్ళీ నువ్వు అంటే ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు ఆహ్, చాలా మైనర్ మార్జిన్ డిఫరెన్సెస్ గదా! ఇటు మేబీ 5% మార్జిన్ ఎ ఓట్ మార్జిన్ షేర్ డిఫరెన్స్. అండ్ ఏంటి? ఇక్కడ ఓట్ షేర్ డిఫరెన్స్ లైక్ ఎక్కడ? వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ఆంధ్రాలో. ఆ! 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 అంటే వైఎస్ఆర్‌సీపీ, జనసేన కలిపితే ఆహ్, ఐ మీన్ సారీ అదే టీడీపీ అండ్ టీడీపీ జనసేన కలిపితే అప్పుడు దీనికి వీళ్ళకి వాళ్ళకి ఓన్లీ 5% డిఫరెన్స్ ఉంది. అది నీ వీడియో అర్థమెటిక్స్. అదా పోయింది. ఓకే. హ్మ్. ఇప్పుడు? హుహు. రీజాయిన్ అయితా. హ్మ్. యాహ్! సో, నువ్వు చెప్పింది నాకర్థమైంది. గానీ ఐ మీన్ అదే ఇప్పుడు టీడీపీ, జనసేన ఆహ్, అర్థమెటిక్స్ కలిపితే వచ్చే ఓట్ పర్సెంటేజ్ వైఎస్ఆర్‌సీపీకున్న పర్సెంటేజ్ అట్లా కాలిక్యులేట్ చేస్తే ఉండొచ్చేమో నువ్వన్నది. బట్ అగైన్ డైనమిక్స్ కాదు. అది 5 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. సో, హ్మ్. 5 ఇయర్స్ బ్యాక్ డైనమిక్స్. ఇప్పుడున్న డైనమిక్స్ అంతే ఏ+బి అవుతదా? ఏ+బి అనేది సి అవ్వకుండా ఆహ్, సి-20 అవుతదన్నది తెలీదు. హ్మ్. వన్ ఇంకొకటేంటంటే 5 ఇయర్స్ బ్యాకే కాదు. 10 ఇయర్స్ బ్యాక్ గూడా అదే పర్సెంటేజ్ బేసిక్‌గా హ్మ్. ఓట్ హ్మ్. పర్సెంటేజ్ ఉన్నది. అంటే కేవలం 10 వీళ్ళు ఇయర్స్ బ్యాక్ నమ్ముకున్నది అదే. కూటమిలాగా ఉన్నారు గాబట్టి ఇది అంతే. అండ్ నువ్వు అదే అంటున్నా. చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ హుహు. స్టాంచ్‌గా అసలు వాళ్ళ ఒపీనియన్ మార్చుకోరు. వైఎస్ఆర్‌సీపీ సపోర్టర్ అంటే వైఎస్ఆర్‌సీపీ సపోర్టరే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అనాలిసిస్ హ్మ్. రిపోర్ట్స్ ఇవన్నీ. సో, టీడీపీ సపోర్ట్ అంటే టీడీపీ సపోర్టరే. ఇప్పుడు అందుకనే టీడీపీ, జనసేన ఆర్ మేబీ బీజేపీ ఇప్పుడు 2014లో లాగా కలిసి చేస్తే అప్పుడు హ్మ్. దే కెన్ బీట్ అదే వైఎస్ఆర్‌సీపీ. అదే హ్మ్. జరుగుతుంది. కానీ ఒక్క ప్లస్ ఎక్కడ జరిగిందంటే, వీడు హ్మ్. అన్ని సెక్టార్స్‌కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ డీబీటీయా? యాహ్! డీబీటీ. డైరెక్ట్ హ్మ్. బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ డీబీటీ చేసాడు కాబట్టి, సో, స్టోరీ వేరు. హ్మ్. సో, అంటే జగన్ క్లెయిమ్ చేసుకునేదంటే 2,70,000,00,00,000 క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేశా అని చెప్తున్నాడు. సో, హ్మ్. 2,70,000,00,000 అంటే 2,50,000 ఏసుకో. 2,50,000,00,000 5 సంవత్సరాల్లో టెన్యూర్‌లో అంటే సంవత్సరానికి 50,000,00,000. సో, టెక్నికల్‌గా మాట్లాడుకుంటే వాళ్ళు ఇప్పుడు రైట్ నౌ బడ్జెట్ 2,00,000,00,000 క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ హ్మ్. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ సాలరీసు డే టు డే స్పెండింగ్స్ ఇవన్నీ పోతే హార్డ్‌లీ అంటే కరెక్ట్ అర్థమెటిక్స్ తీస్తే వాళ్ళ దగ్గర 60,000-70,000 ఉంటాయి గవర్నమెంట్ దగ్గర స్పెండింగ్ హ్మ్. కోసం. ఓకే. 60,000-70,000 వీళ్ళు ఇంట్రెస్ట్‌లు కట్టుకుంటారు. 20,000-30,000 తీసుకున్న యాహ్! వాటికి. అవన్నీ కూడా హార్డ్‌లీ ఒక 50,000 ఉంటాయి. అంటే ఇటు అటు కొడితే. ఆ 50,000 కాస్త నువ్వు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అని జనాలకి ఇచ్చేసినావు. సో, వీళ్ళందరూ బ్రతకడానికి కావాల్సిన కాంట్రాక్ట్‌లకెళ్ళి తీసుకునే లంచాలు అవి ఇవి వీళ్ళకొక సెటప్ ఉంటది. హ్మ్. సో, జనాలకు కావాల్సిన డబ్బులిచ్చినావు. ఇప్పుడు నువ్వు ఒక క్యాపిటల్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. క్యాపిటల్ అమరావతిలో కాకపోతే మీ ఇంటి పక్కన కట్టు. కట్టాలంటే కాస్త డబ్బులైతే కావాలి 20,000-30,000 అకౌంట్‌లో చూస్తేనేమో అన్ని డబ్బులన్నీ ఇచ్చేస్తూ ఉన్నావు. హ్మ్. ఓకే. సో, కాబట్టి ఇది ఫుల్ చేయడానికి ఏం చేయాలి? అప్పులు తీసుకురావాలి. ఏజెంట్స్, సెక్టార్స్ ఎట్లయితే అప్పులు తీసుకురావాలో అన్నిట్లకెళ్ళి వాళ్ళు మాక్స్‌డ్ ఔట్. అన్ని ప్లేసులకి మాక్స్‌డ్ ఔట్. గవర్నమెంట్ బాండ్స్ తాకట్టు పెట్టేసి, ఎక్స్‌వైజెస్ తాకట్టు పెట్టేసి మాక్స్‌డ్ ఔట్. యాహ్! తర్వాత అక్కడ అది పోయి ఎక్కడ ఎఫెక్ట్ వచ్చిందంటే నీకు ఫస్ట్‌కి జీతం పడాల్సింది సెకండ్‌కి పడింది. సెకండ్ పోయి ఫిఫ్త్‌కి పడింది. అట్లా కొంచెం అవి డిలే అయినాయి. అంటే గవర్నమెంట్‌కి 2,00,000,00,000 బడ్జెట్‌లో 60,000-70,000 జీతాలకు పోతవి. అండ్ మిగిలిన ఎక్స్‌పెండిచర్స్ అవన్నీ పోగా 60,000-70,000 కూడా తీయలేని పరిస్థితుల్లో లేట్ చేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి గవర్నమెంట్ అనేది డే టు డే రన్ అయిన కొద్దీ టాక్స్‌లు వాటి వీటి రూపంలో డబ్బులొస్తాయి గదా! లిక్కర్ నుంచి. ఈ డబ్బులు తీసుకపోయి వీళ్ళకి జీతాలు ఇచ్చుడు. ఓ 5 నిమిషాలు లేట్ అయితా ఉంటది. అట్లా హ్మ్. ప్రెజెంట్ ఉన్న స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌లో డబ్బులు అంటే ఈ ఎకో సిస్టమ్‌లో 2,00,000,00,000 మాట్లాడుకున్నా అది అడ్జస్ట్ చేయడానికే వాళ్ళకి సరిపోవట్లేదు. బికాజ్ అవును. నీకు 50,000,00,000 అనేది హార్డ్ క్యాష్ మనీ గదా! యాహ్! హార్డ్ క్యాష్ మనీ ఇచ్చేస్తున్నావంటే నీ దగ్గర డబ్బులు లేనట్టే. నువ్వు ఉద్దర పెడితే వేరు.
యాహ్! ఇప్పుడు నీకు 5,000 ఇయ్యకుండా, నీకు 5,000 ఇయ్యకుండా, నిన్ను నీకు 5,000 ఇయ్యకుండా నిన్ను డైలీ లేబర్ కింద తీసుకొచ్చి, నీతోని గవర్నమెంట్‌లో హ్మ్. పని చేపించుకొని, పని చేసుకున్నందుకు నీకు జీతం ఇచ్చిననుకో నేను, గవర్నమెంట్‌కి ఇట్స్ బెనిఫిట్. పని జరిగింది, డబ్బులిచ్చిండు. అలా కాకుండా నీకేమొద్దు, ఇంట్లోనే కూర్చోరా బాబు అని చెప్పి నీకు 5,000 ఇచ్చిండనుకో, గవర్నమెంట్‌కి లాస్. యాహ్! బేసిక్‌గా అక్కడ జరిగిందండి. మొత్తం 50,000 కోట్లు అట్లనే జరిగిందని నేను అనుకోవట్లేదు. బట్ అట్లా జరిగింది. దానివల్ల ఏమవుతది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు రూ. 100 తీసుకొని రూ. 50 ఇచ్చేసి మిగిలిన రూ. 50తో ఇల్లంతా నడపాలి. ఆబ్వియస్ కష్టమైతది గదా! నీకు నేను జీతం యాహ్! ఇస్తున్నా రూ. 1,00,000 నువ్వు నాకే 50,000 రిటర్న్ ఇచ్చేసినావు. ఓకే. నువ్వు 50,000తో నీ ఇల్లు హ్మ్. నడపాలి. ఎక్కడి నుంచి నడుపుతావు? అదే నీ దగ్గర రూ. 1,00,000 హ్మ్. ఉండుంటే నాకు 10,000 రిటర్న్ ఇచ్చినా, నువ్వు 90,000తో ఎఫెక్టివ్‌గా ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్ చేసేసి డెవలప్‌మెంట్ అన్నీ చేసుకునేటోనివి. నీకిచ్చిన వెంటనే నాకు సగం డబ్బులు ఇయ్యబడతయి. సో, అది ప్రాబ్లమ్. కానీ నాకేం గావాలి? నీకు 1,00,000 ఇస్తే నాకు రిటర్న్ 50,000 ఇస్తే నాకేమొస్తుంది? నాకైతే 50,000 వచ్చింది గదా! ఆ! అవును. సో, నేను అంటే సాటిస్ఫై. నాకు తెలిసి ప్యాటర్న్ ఎట్లా నడుస్తదంటే ఆహ్, లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ గవర్నమెంట్స్ ఆల్టర్‌నేటింగ్‌గా వస్తుంటాయి మామూలుగానే. హ్మ్. లెఫ్ట్ వింగ్ అంటే ఏంటంటే రైట్ వింగ్ అంటే ఏంటంటే వెల్త్ క్రియేషన్ జేపీ చెప్పినట్టు హ్మ్. కంపెనీస్ హ్మ్. రావడం, బిజినెసెస్ డెవలప్ అవ్వడం, ఎకానమీ గ్రో అవ్వడం, ఫండ్ హ్మ్. పెరగడం బేసిక్‌గా టాక్స్ కలెక్షన్. ఒక పాయింట్‌లో ఇది బాగా ఎక్స్‌ట్రీమ్ అయిపోయినప్పుడు ఎకనామిక్ ఇన్‌ఈక్వాలిటీస్ ఒస్తాయి. హ్మ్. డిఫరెన్సెస్ డబ్బులున్నోళ్ళు చాలా రిచ్ అవుతుంటారు. వీళ్ళకి ఏమి రావట్లేదని ఒక జెలసీ ఉంటది బేసిక్‌గా. ఆ టైంలో వీళ్ళు మళ్ళీ జనాలకి లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్‌ని చూజ్ చేసుకుందాం అనిపిస్తది. అది కొన్నాళ్ళు నడుస్తది మళ్ళీ ఒక 5, 10 ఏళ్ళు. అప్పుడు ఈ వీళ్ళని బాగా టాక్స్‌లేసి వీళ్ళకి వెల్‌ఫేర్ స్కీమ్స్ కింద వీళ్ళని బోలెడంత ఆహ్, జనాలకి ఇస్తుంటారు. ఒక పాయింట్‌లో ఏమైతదంటే అప్పులైపోతది. వెల్త్ క్రియేషన్ ఆగిపోబట్టి ఈ వెల్‌ఫేర్ స్కీమ్స్ ఎక్కువైపోయి అప్పుల పాలైపోతది రాష్ట్రం. ఆ హ్మ్. టైంలో మళ్ళీ ఈ వెల్‌ఫేర్ స్కీమ్స్ సరిగ్గా అందడం మానేస్తాయి. అప్పుడు మళ్ళీ జనాలకి డెవలప్‌మెంట్ మీద మళ్ళీ కొద్దిగా హ్మ్. మోజు హ్మ్. వస్తది. దాని తర్వాత కానీ మళ్ళీ రైట్ వింగ్ గవర్నమెంట్. సో, ప్రాబ్లమ్ ఈ ఏంటంటే ఆల్టర్‌నేటివ్స్ దాని మామూలుగా కాస్ట్ ఇట్లే ఉంటది. 5,00,000. దాని కాస్ట్ అనేది 5 సంవత్సరాలు. అదే ఎగ్జాక్ట్‌లీ. నాకు ఇగ అంతే నచ్చింది. అది తప్పదు. ఆల్రెడీ ఆల్రెడీ 5 హ్మ్. సంవత్సరాలు. డెమోక్రసీలో ప్రాబ్లమ్ అదే కదా! ఆల్రెడీ 5 ఎగ్జాక్ట్. సంవత్సరాలు. ఓకే. ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఇంకో 5 సంవత్సరాలు. సో, 10 సంవత్సరాల కాస్ట్. ఓకే. ఇంకొకటి దాంతో చెప్పాలంటే వచ్చేది కాస్ట్ ఎఫెక్టివ్‌గా అప్పులు. డెమోక్రసీ ఇన్ ఇట్‌సెల్ఫ్ యాక్చువల్‌గా అంటే ఇది కాంట్రోవర్షియల్ ఒపీనియన్ గాని డెమోక్రసీ ఒక తాగుబోతు, ఒక ఎడ్యుకేటెడ్ టీచర్ ఈ బోత్ ఆర్ ఈక్వల్ అన్నట్టే గదా! ఆ కాన్సెప్టే మేబీ దాన్నేమంటారు లెస్సర్ సోషలిజం ఈవిల్ అంటారా? అన్నట్టు తీసుకున్నాం అంతే. సోషలిజం అంటారు కదా! హ్మ్. యాహ్! సోషలిజం. హ్మ్. అందుకే హ్మ్. నిన్న మా ఫ్రెండ్‌తో ఇదే అనుకోకుండా ఏదో టాపిక్ మాట్లాడితే నేను అదే చెప్పానట. ఊరికే ఇగ 100 ఇప్పుడు నీకొక 100 ఒపీనియన్స్ ఉంటాయి. నాకో 100 ఒపీనియన్స్ ఉంటాయి. కూర్చోబెడితే నువ్వు కన్విన్స్ అవ్వడానికి నువ్వు రెడీగా ఉంటావు. నేను కన్విన్స్ అవ్వడానికి నేను రెడీగా ఉంటా. కాబట్టి ఇది డిబేటే అవుతది గానీ, ఒక లాజికల్ నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడే ట్రూత్ బయటకొస్తది. అదే కదా! తాడు నువ్వు లాగుతావు, నేను లాగుతా ఉంటా. అదొక చిలికినప్పుడే మజ్జిగొస్తది. ఎగ్జాక్ట్‌లీ చిలకకున్నప్పుడు ఏంటంటే స్పిన్ ఆఫ్ అయిపోతది. ఇట్ ఈస్ జస్ట్ ఫైండింగ్ పీస్ ఇన్ ఏ కాంప్లికేటెడ్ సిట్యుయేషన్. ఇప్పుడు వాడొక మాట అంటున్నాడు, వీడో మాట అంటున్నాడు. హ్మ్. సరే ఎక్కువ మంది ఏ మాట మీద ఉన్నారో అది అంతే. గానియండిరా ఆ అని చెప్పి టైంకి కూర్చోబెడతాం అంతే. ఆ టైంకి హ్మ్. అదే వస్తూ నేనేం హ్మ్. మాట్లాడానంటే బీజేపీ 370 ఎందుకు అడుగుతుంది? లేకపోతే 400 ఎందుకు అడుగుతుందంటే, ఇగ వాళ్ళకి 370 అడిగితే పార్లమెంట్ అయినా సరే, రాజ్యసభ అయినా సరే రెండిట్లలో కూడా వాళ్ళదే హై. ఇప్పుడేంటిది వాళ్ళకి రాజ్యసభలో లేదు. పార్లమెంట్‌లో బిల్ నెగ్గించుకున్న రాజ్యసభలో నెగ్గాలంటే ఇంకా 10 పార్టీలతో కన్విన్స్ చేసుకోవాలి, ముచ్చట పెట్టాలి, ఆ! ఒప్పించాలి. అన్ని చేసినా సరే ఏంటిది ఫార్మర్ బిల్స్‌ని వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే అందరిని హ్మ్. కన్విన్స్ చేయలేకపోయాం. బిల్స్ చాలా బాగున్నాయని మేధావులందరూ చెప్పినా, కొన్ని సెక్టార్స్‌లో ఉన్న భయాన్ని లేదా అపోజిషన్స్ అన్నీ కలిసి ఇది ఒక ఆపర్చునిటీ బీజేపీని తగ్గించడానికి, బీజేపీ పైన నెగటివిటీ జనాల్లో రైతుల్లో క్రియేట్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ అనుకోని, బిల్లు మంచిదా చెడ్డదా పక్కన పెట్టి ఆ నెగటివిటీని క్రియేట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యి, ఇంకా యాహ్! బ్యాడ్ నేమ్ వస్తదని చెప్పేసి బిల్లులు మంచిగైనా సరే గవర్నమెంట్ రివర్ట్ తీసుకుంది. వాళ్ళకి అంటే అప్రూవ్ అయినా వాళ్ళు రివర్ట్ తీసుకున్నారు. సో, హ్మ్. కానీ ఒకవేళ వీళ్ళు 370 పైకెళ్తే ఎవరితోని పని లేదు. సో, ఎవరితోని అవసరం లేదు. సో, వాళ్ళు ఆ రకంగా అయితే ఈ పాయింటొస్తే మా ఫ్రెండ్ ఏమన్నాడు అప్పుడు మొనార్క్ వస్తాడు గదా! మొనార్కిజమా దాన్నేమంటారు? యాహ్! మొనార్కీ వస్తది. మొనార్కీ హ్మ్. వస్తాడు గదా! అంటే నేను అదే చెప్పాను. నేను అక్కడికే వచ్చా ఎగ్జాక్ట్‌గా. సో, 2 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి అమెరికా మోడల్ లేదా ఇండియా మోడల్. రెండోది చైనా మోడల్. చైనా మోడల్ ఏంటిది? వాడు చెప్తే వాడికొక లాజిక్‌లో సెట్ అవుతది. వాడు చెప్తే అయిపోతది అంతే.
సో, నీకు బ్యాడ్మింటన్ ఆడాలని ఉంది. కానీ వాని రూల్ ప్రకారం నువ్వు ఫుట్‌బాల్ ఆడాలి. డిస్కషన్స్ లేవు. నువ్వు ఫుట్‌బాల్‌కి పోవాల్సిందే. నీకు నాకు డిస్కషన్ హ్మ్. ఎందుకింకా? లేదు. గవర్నమెంట్ చెప్పింది నువ్వు ఫుట్‌బాల్‌కి పోవాలని. నీకు బ్యాడ్మింటన్ బై హార్ట్ అయినా ఫుట్‌బాల్ ఆడాలి. నువ్వు రాణించాలే. గొప్ప ప్లేయర్ అవ్వాలి. అది రూల్ బుక్. హ్మ్. ఇక్కడేంటి డెమోక్రసీ. నీ చాయిస్. నువ్వు ఈరోజు బ్యాడ్మింటన్ ఆడొస్తావు. ఓకే. నీకు హార్ట్‌కి దగ్గరైనా సరే అందులో డబ్బులొస్తలేవని చెప్పి క్రికెట్ అకాడమీలో జాయిన్ అయితావు. క్రికెట్‌లో ఎక్కువ మందున్నారని చెప్పి ఫుట్‌బాల్‌లో జాయిన్ అయితావు. ఫుట్‌బాల్ ఎవరు లేరు ఎండ్ ఆఫ్ ది డే టైమ్ అయిపోతది. మేబీ యాహ్! నువ్వు మంచోనివైతే ఒక దగ్గర ఆగి సక్సెస్ అయితావు. లేకపోతే నీకు అన్ని ఆప్షన్స్ ఇచ్చాయి గదా! నీకు అన్ని అవును. ఆప్షన్స్ ఇస్తే ఏం చేస్తావు? నువ్వే నీ చేతులలో నువ్వే కొట్టేసుకుంటావు. ఇది డెమోక్రసీ. యాహ్! ఇంకొక ఆప్షన్ ఏంటిదంటే, నేను ఈ మూడోది ఏం చెప్పా అంటే రాజరికం చెప్పా. అంటే హ్మ్. ఒక 1000 ఎకరాలు 1000 సంవత్సరాల కిందకెళ్తే ఇండియన్ రాజ్యాలు ఎట్లా నడుస్తున్నాయి. రాజు ఉంటాడు. మంత్రులుంటారు. రాజుకి ఒక సలహాలిచ్చేటోడు ఒకడుంటాడు. అండ్ రాజుకి సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు. దేశం మొత్తం ఆళ్ళ రాజ్యం మొత్తం తిరిగొస్తుంటారు. జనాలేమనుకుంటారు, ఈ పాలిసీ గురించేంటి? ఇది నచ్చిందా? నచ్చలేదా? సెక్యూరిటీ ఉందా? లేదా? అని చెప్పి గూఢచర వ్యవస్థ ఉంటది. రాజు ఐ యామ్ ద హోల్ డిక్టేటర్. ఓకే. అయినా వీళ్ళందరి దగ్గర నుంచిని లాజికల్ సొల్యూషన్ తీసుకొని వాడికో చాణక్యుడు ఉంటాడు పక్కన కూర్చోబెట్టుకొని వానితోని ఇని ఒక ఒక సొల్యూషన్‌కొచ్చి మళ్ళీ 100 మంది మంత్రులతోని ఒప్పించే ప్రయత్నం ఉండదు. వాడు చెప్తే ఇంప్లిమెంట్ అయిపోతది. దట్స్ ఇట్. ఈ హ్మ్. మంత్రులతోని అవసరం లేదు. లేకపోతే అపోజిషన్ ఉండదు. సో, ఇది జరగాలి. ఇదే అవసరం. ఇదే పర్ఫెక్ట్. ఇదున్నప్పుడే పర్ఫెక్ట్. ఈ 100 స్టోరీలొద్దు. ఇప్పుడు మోడీ వస్తే అదే జరుగుతది. ఎందుకంటే మోడీకి 25 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉంది. ఓకే. 15 సంవత్సరాలు అండ్ గవర్నమెంట్ 10 అల్టిమేట్‌లీ సంవత్సరాల్లో జనాలు కోరుకొనే ఇస్తున్నారు గదా! అదేం బలవంతంగా రాలేదు. జనాలు కోరుకునే ఎగ్జాక్ట్‌లీ. వచ్చారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇదిప్పుడు నీకిచ్చిందనుకో, హ్మ్. ఇదే పవర్ నీకిచ్చిందనుకో, 400 పవర్ నీకిచ్చిందనుకో, నీ గురించి నాకు తెలీదు. నువ్వు అనార్కీ అవ్వచ్చు, మొనార్క్ అవ్వచ్చు, నువ్వు డబ్బులన్నీ దూసుకుపోవచ్చు. ఇంకా నీకు ఏదైనా చేయొచ్చు. రాజ్యాంగం రేపొద్దున బుక్ తీసి నీ స్కూల్ బుక్ తీసుకొచ్చి ఇదే రాజ్యాంగం అనొచ్చు. ఎందుకంటే నీకంత హ్మ్. పవర్ ఉంది కాబట్టి. కానీ నీకు 25 సంవత్సరాలు రాజకీయ ఇండియా కాదు ప్రపంచం మొత్తం నమ్మే ఒక ఫేస్ నీది కాబట్టి అపోజిషన్ గూడా మోడీకి ఆ పెళ్ళామా, పిల్లలా ఏమున్నది దేశం కోసం తప్ప ఏం చేస్తాడు? లీవ్ ఎందుకు తీసుకుంటాడు? ఏం అవసరం ఆయనకి ఏడికి లీవ్ తీసుకొని ఏముందని అందుకే ఆఫీస్‌కి పోతాడని చెప్తా. అంటే ఇండైరెక్ట్‌గా కూడా నెగటివిటీస్ లైక్ అపోజిషన్ కూడా ఆయన పొగుడుతుండు మోడీని. సో, హ్మ్. అలాంటి క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ అతని చేతిలో పెట్టడం కూడా మంచిదే. ఈ ఎనకకు ముందుకు లాగడం ఏంది? ఎటో దిక్కు తీసుకుపోతాడు డెఫినెట్‌గా. కానీ 20 యాహ్! సంవత్సరాల ట్రాక్ రికార్డ్‌లో రైట్ సైడే తీసుకుపోతాడు. 10 సంవత్సరాల నుంచి హ్మ్. చూస్తున్నా రైట్ సైడే తీసుకుపోతుండు. ఎనకకు ముందుకు లాగేది లేదు. ఇప్పుడు తీసుకుపోయిందని డబుల్ స్పీడ్‌లో తీసుకుపోతాడు. ఇచ్చేద్దాం అనేది నా ఒపీనియన్ బేసిక్‌గా. ఎందుకంటే అవును. మళ్ళీ అంతేగా. అనార్కిజం గాదు. ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్‌గానే అనాలిసిస్ చేసి టీమ్స్‌తో సీరీసెస్ చేసుకొని ఇది పెడితే బావుంటదని తెలుసుకొని దాన్నే పెడుతుండ్రు. ఈడు ఒప్పుకుంటాడు, ఆడు ఒప్పుకోడు ఎనక్కిపోతుంది. అదే అంతే ఇప్పుడు ఏం గదా! లేదిగ. ఇప్పుడు మొన్న డిస్కషన్ లేదిగ. అన్నమలై, అన్నమలై మొన్న జెప్తున్నాడు. ఇది డిక్టేటర్‌షిప్ అంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుంచి ఈ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ రూల్ అని జెప్పేసి అంటారు. అంటే గవర్నమెంట్‌ని హ్మ్. తీసేసి మొత్తం ప్రెసిడెంట్ రూల్. రాజులాగా మొత్తం నడిపిస్తాడు ప్రెసిడెంట్ దేశాన్ని ఆర్మీతో. హ్మ్. అలాంటిది లాని 90 సార్లు, 91 సార్లు వాడారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ వచ్చినప్పుడు. చేశారు. అప్పుడు అవును. అవసరాన్ని ఇంప్లిమెంట్ బట్టి చేశారు. పెట్టేసి ఆ టైంకి అండ్ హ్మ్. కాన్స్టిట్యూషనల్ చేంజెస్ చేశారు మధ్యలో అన్ని హ్మ్. మార్చారు. సో, హ్మ్. ఫండమెంటల్ రైట్స్ మార్చారు. ప్రతీదీ మార్చారు. సో, అదంతా హ్మ్. చేసినప్పుడు వాళ్ళని ఒక్క మాట అనలే డిక్టేటర్‌షిప్ అని. ఇక్కడేమో ఇది ఏం చేయట్లేదు. ఈయన ఒక్కసారి కూడా అనలేదు. దీన్ని డిక్టేటర్‌షిప్ అంటున్నారు. అదే ఇప్పుడు మీడియా గట్టిగుంది గదా! కాబట్టి 10 హ్మ్. సార్లు అనొచ్చు. ఒక ఫ్యాబ్రికేటెడ్ అది జేయొచ్చు. బట్ హోల్‌సమ్ గేమ్ అంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు హ్మ్. అది అనిపించింది బేసిక్‌గా. సో, ఆంధ్ర సైడ్ ఇదనిపించింది. ఫెడరల్ సైడ్ అదే స్టేట్ నేషనల్ సైడ్ అదనిపించింది. బట్ బ్యాక్ టు ఆంధ్రాకొస్తే హ్మ్. ఆహ్, మళ్ళీ నేను అసలు నాకు జగన్ ఎందుకు నచ్చాడని జెప్పేసి నేను ఒక జగన్‌యి 4, 5 వీడియోలు జూసా. హ్మ్. రాజ్‌దీప్ సర్దేశాయితో ఒక ఇంటర్వ్యూ జూసా. తర్వాత ఏదో మీడియా వాళ్ళతో ఆహ్, బి టి ఐ మీన్ టీవీ నైన్ వాళ్ళతోని ఏదో 2, 3 ఇంటర్‌వ్యూస్ చూసా. రీసెంట్‌వి. హ్మ్. చూస్తుంటే జగన్ ఎలాంటి పర్సనాలిటీ అంటే ఓటెట్లా అడుగుతుండు. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవ్వరితో సంబంధం లేదు. మీకు నేనిచ్చిన పథకాలు, నేను చేసిన అడ్మినిస్ట్రేషన్ నచ్చిందా? ఓటేయండి నాకు. ఎమ్మెల్యే క్యాండిడేట్ అసలు వాడు ఔట్‌రైట్‌గా చెప్పేస్తుండు. ఎమ్మెల్యే, ఎంపీలు ఎవ్వరు లేరు ఆళ్ళు. నేనున్నా. నేను మీకు హామీ. నేను జేసింది మీకు నచ్చిందా? మీకిప్పటివరకొచ్చిన ఈ పథకాలన్నీ మీకు నచ్చినాయా? నేను చేయగలుగుతా అని మీరనుకుంటుర్లా? ఎమ్మెల్యే పేరు వదిలేసేయండి. నాకోటేయండి. అని డైరెక్ట్‌గా అడుగుతుండు. రాజశేఖర్ సార్ ఏదో హ్మ్. చెప్పాడు. జనాలకి చెప్తుండు. వీళ్ళందరూ మీడియేటర్స్. వీళ్ళతోని సంబంధం లేదు మీకు. నాకు ఓటేస్తున్నారు మీరు అని చెప్తుండు. సో, ఇది హ్మ్. డిఫరెంట్‌గా ఆబ్వియస్‌గా ఇదేంటిది డెమోక్రసీలో ఇది రాంగ్ స్టేట్‌మెంటే. మెనిజం. అది మెనిజమా ఏమంటుండు? ఒక పర్సన్ పైన డిపెండ్ అయ్యేదాన్ని. మోనార్కీ. ఎవ్రీథింగ్ మోనార్కీ అదంటేనా.
హ్మ్. వాళ్ళ నాన్న ఏం చేసిండు అంటే ఎండ్ ఆఫ్ ది నేను ఎన్ని మినిస్ట్రీస్, పోర్ట్‌ఫోలియోస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వడు జానతలే. నేను. నేను చెప్తేనే పాస్ అయితది. అదే అడిగిండు క్వెషన్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇదే క్వెషన్ అడిగిండు. "మీరు వెనక్కి తీసుకుపోతున్నావు అని మాట్లాడుతున్నావేంది? అంతా నువ్వే అయిన తర్వాత ఈళ్ళందరూ ఎందుకంటే" ఏదో ఇటు నుంచి ఎటో తీసుకుపోయిండు బండిని. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, హ్మ్. హి ఈస్ స్ట్రాంగ్ ఇన్ హిస్ కన్విక్షన్. హ్మ్. భూమి బద్దలైన, రివర్స్ అయినా ఆడనుకున్నదే చేస్తాడు. హ్మ్. స్ట్రాంగెస్ట్ విల్ పవర్ అన్నట్టు. సో, అంటే ఆడికి తెలిసిన వెల్‌ఫేర్ వల్ల నాకు డబ్బులు తెలిసి ఎంత చేసినా వాడికో కన్విక్షన్ ఉంది. ఇది చేస్తేనే పని జరుగుతదని. సో, దానికి ప్రపంచాన్నే తాకట్టు పెడతాడు వాడు అనుకున్నది చేయడానికి. హ్మ్. ఇది కొంచెం తక్కువ మందిలో ఉంటది. అంటే ఆ గట్టి స్ట్రాంగ్ అంటే 14 నెలలు జైల్‌లో ఉండొచ్చిన, 27 ఈడీ కేసులున్నా, కానీ ఆ పట్టు వదలని 'విక్రమార్కుడులాగా' నేను సీఎం అవ్వాల్సిందే అని చెప్పేసి 5 సంవత్సరాలు మళ్ళీ పాదయాత్ర చేసి, మళ్ళా సీఎం అయ్యి ఆ! ఆ డిటర్మినేషన్ ఉంది చూసావా? నాకది బాగా నచ్చింది. ఆ ఇంటర్వ్యూస్‌లో మాట్లాడేది గాని, మాట్లాడేదంటే అంటే స్టేజ్ మీద స్పీచ్‌లో తప్పులుండొచ్చేమో. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళాలు, 4 పెళ్ళాలని తిట్టొచ్చేమో. చంద్రబాబుని జైల్‌లో ఏయచ్చేమో. అవన్నీ తప్పులే కావచ్చు. కానీ ఆ మనిషి కన్విక్షన్ ఉంటది కదా! విల్ పవర్. సో పవర్‌ఫుల్. దాన్ని కొట్టాలంటే మాత్రం అది మామూలుగా వచ్చేసి ప్లానింగ్ ఏస్తే జరగదు. ది హ్మ్. బెస్ట్ పర్ఫెక్ట్ ప్లాన్ ఏసి ఎగ్జిక్యూట్ చేస్తే తప్ప జరగదు. వీళ్ళేసిందా లేదా అనేది మేబీ ఓ 10 రోజుల తర్వాత తెలుస్తది. 10, 15 రోజులకి ఎలక్షన్స్ అయిపోతాయి. అయితే ఏదైనా ఇదే టాక్ అది చెప్పాలంటే మాస్ అపీల్ బేసిక్‌గా. అందులో ఎగ్జాక్ట్. పల్స్. అందులో డెవలప్‌మెంట్ ఉండదు. హ్మ్. ప్రోగ్రెస్ ఉండదు. ఏదుండదు. యాహ్! జస్ట్ అది ఎన్నాళ్ళు నడుస్తదో అయితే అన్నాళ్ళు ఈ నడుస్తది. ఊరికే ఈ హ్మ్. టీవీ నైనోళ్ళు బహుశా వైఎస్ఆర్ ప్రో అనుకుంటా. మైక్‌లో పెడితే జనాలేం చెప్తున్నారు తెలుసా? అంటే కొంతమంది అవేర్‌నెస్ ఉంటాయి కదా! ఇప్పుడు మనోళ్ళందరికి ఇప్పుడు పొలిటికల్ అవేర్‌నెస్ ఎక్కువ కదా! అందరికి. ఎందుకంటే మన టీవీ ఛానెల్స్ కంటే హ్మ్. న్యూస్ ఛానెల్స్ ఎక్కువ చూస్తాం కదా! సో, వాళ్ళేం చెప్తున్నారంటే, అవును జగన్ ఏం తక్కువ చేసిండు? 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. డెవలప్‌మెంట్ అసలు ఏం చేస్తాడు? అంతలాంటి టైంలో కూడా గొప్పగా అడ్మినిస్ట్రేట్ చేసిండు. డెవలప్‌మెంట్ ఎక్కడి నుంచొస్తాయి? డబ్బులెక్కడి నుంచి కంపెనీలు ఎక్కడి నుంచొస్తాయి? ఆ! మీ ఇంట్లో పెద్ద మనిషి నువ్వు సిక్ అయినావనుకో డబ్బులు లేకపోతే ఇల్లు రికవర్ అవ్వడం ఎంత కష్టమైతది? నీ ఇల్లే అట్లున్నప్పుడు ఒక రాష్ట్రం నడిపి రాష్ట్రం మొత్తం 2 సంవత్సరాలు డబ్బులు జనరేట్ అవ్వకుండా కరోనాలో ఉంటే జగన్ హ్మ్. ఎంత గొప్పోడై ఉండాలే? ఆ! అంత అయినా సరే ఇన్ని డబ్బులిచ్చిండంటే అయ్యో! కానీ ఇప్పుడు ఇవన్నీ చేసిండే కదా! నెక్స్ట్ లెక్కలేసుకుంటే సారికైతే మిగిలినయి చేస్తడు. అది లెక్కలేసుకుంటే దేశంలోనే బాటమ్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎందుకంటే ఎంత వెల్త్ క్రియేట్ చేస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది అనేది ఆ! కంపారిజన్‌లో అదే చూసుకుంటే ఖర్చు అహా! ఎక్కువుంది. ఇవి నాకెందుకు? ఆ! నేనేం ఆ! చెప్తున్నా, ఇవి నాకెందుకు? ఇది సెల్లింగ్ ఐటెమ్. నేను చెప్పింది సెల్లింగ్ అవును. ఐటెమ్. కన్విన్సింగ్ ఐటెమ్. నువ్వు చెప్పింది సెల్లింగ్ ఐటెమ్ కాదు. అవును. ఇట్ ఈస్ ఎందుకంటే అబౌట్ హౌ కష్టపడ్డది. సస్టైనబుల్ ఇట్ ఈస్ అంతే. హ్మ్. అదే మనకి ఇన్‌స్టాంట్ థింగ్స్ కావాలి. సో, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పింది జనాలు మైకులు పెడితే చెప్పింది. అంటే వైఎస్ఆర్ ప్రో అయ్యుండొచ్చు వాళ్ళు. కన్విన్సింగ్ స్టోరీ గదా! అవును గదా! 2 ఆ! సంవత్సరాలు కరోనా బట్టి మనకే పైసలు లేకపోతే పాపం రాష్ట్రానికి పైసలేముంది పాపం జగన్ ఎక్కడి నుంచి తీసుకొత్తడు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడైతే మళ్ళీ ఇస్తే ఇప్పుడైతే తీసుకొస్తాడు కంపెనీలన్నిటిని. ఇప్పటికైతే బేసిక్స్ చేసిండు గదా! ఇప్పుడు అన్ని కంపెనీలను పట్టుకొస్తాడిగ జగన్. అన్ని కంపెనీలను పట్టుకొచ్చి ఎంప్లాయ్‌మెంట్ తీసుకొస్తాడు. ఈ 5 సంవత్సరాలు అందుకే మనం హ్మ్. గెలిపియాలి జగన్‌ని. అనేది సరే ప్రో వాళ్ళు మాట్లాడే మాట కన్విన్సింగ్ హ్మ్. ఉంది. నేనది కరెక్ట్ అని చెప్పట్లేదు. వాళ్ళు అదే చెప్తున్నారు. అవును బేసిక్స్ అని సెట్ చేసిండు. రోడ్లేసిండు. కొంచెం ఎత్తాను ఇంకొంచెం ఎయాలి రోడ్లు. బట్ స్కూల్స్ అయితున్నాయి, హాస్పిటల్ అయితున్నాయి, ఎడ్యుకేషన్ అయితుంది, డబ్బులు ఇస్తుండు, అన్నీ ఇస్తుండు. ఒక్క అభివృద్ధే కదా చేయాల్సింది. కంపెనీలే కదా! హ్మ్. ఈ సైడ్ ఇస్తే కంపెనీలు పెట్టిస్తాడు ఏమున్నది? అనేది వాళ్ళు చెప్పే స్టోరీ. హ్మ్. ఈ మరి ఇంతకుముందు ఎందుకు పెట్టలేదంటే 2 సంవత్సరాలు కరోనాతోనే పోయింది. హ్మ్. రాష్ట్రాన్ని కాపాడిండు. అది కన్విన్సింగ్ స్టోరీ. హ్మ్. అవును. కరెక్టే. అందుకే ఇంకొక 5 ఏళ్ళు వేస్ట్ చేసుకోవాల్సిందే ఆంధ్ర ఆ! ప్రజలైతే. కన్విన్సింగ్ స్టోరీ. అదే చెప్తున్నా కదా! యాహ్! కన్విన్సింగ్ స్టోరీ. ఇప్పుడు అదే హ్మ్. 2 విషయాలు అదే చెప్తున్నా కదా! ఏది కావాలి అనేది ఇంటలెక్చువల్‌గా నీకు తెలుసు. ఏది ఏది కావాలనేది ప్రజలకు మాసెస్ కనెక్ట్ అయితే తెలుసు. అదే ప్రజాస్వామ్యం ఇంక. వాళ్ళకి ఇది కావాలని ఆళ్ళకి ఒప్పుకున్నప్పుడు ఎవడేం చేయలేడు. నువ్వు ఇంటలెక్చువల్ అయినంత మాత్రాన ఏం హ్మ్. లాభం? వాళ్ళు ఇది కానీ కావాలని అప్పటికి కోరుకుంటారు. గూడా గొప్ప విషయం ఏంటంటే, ఓట్ షేర్ అనేది కేవలం ఒక 5, 6% డిఫరెన్స్ కాబట్టి ఆ! అది ఆ! ఎప్పుడు ఏదైనా అవ్వచ్చు చెప్పలేము. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ అర్థమెటిక్ తీసుకో. తెలంగాణలో 1 పాయింట్ చేంజ్ 1.3 1.8% డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. కాంగ్రెస్ అండ్ హ్మ్. టీఆర్ఎస్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ 39 వస్తే ఇది 37.5, 37.2 వచ్చింది. సో, విచ్ ఇస్ నథింగ్ బట్ లెస్ థాన్ 2%. ఇక లెస్ థాన్ 2%లో ఇది 39 అది 65. యాహ్! సో, అలానే నీకు 5%, 1% డిఫరెన్స్ వచ్చినా కానీ ఎక్కడ ఎక్కువ ఓట్లు పోలే అనే దాన్ని బట్టి ఆళ్ళకి సీట్స్ వస్తాయి. ఆ అవును. రకంగా
ఆహ్, మేబీ 2, 3% మొత్తం కొట్టేసుకురావచ్చు ఆళ్ళు. యాహ్! అన్‌లెస్ వీళ్ళు వాళ్ళకంటే ఒక 2% ఎక్కువుంటది తప్ప ఎవరైనా సరే ఆ 1, 2%లో. కాబట్టి అదే అంటున్నా కదా! ఇందాక ఈ నేనది నంబర్స్. జూస్తుండే 'బీర్ బైసెప్స్‌లో' సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్‌లో. ఓహ్! ఓకే. హుహు. సో, యాహ్! అందులో ఆయన అంటున్నాడు అంటే 'బీర్ బైసెప్స్' అతను అడిగితే 'రణ్వీర్' అడిగాడు. ఇట్లా పొలిటీషియన్స్ ఎవరైనా సరే ప్రైమ్ మినిస్టర్స్ ప్లాన్ జేసుకొని ఆహ్, ఒక గోల్ బెట్టుకొని దాన్ని అచీవ్ జేస్తూ అట్లా అవుతారా ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అంటే, అట్లా ఎవరు అవ్వరు. కేవలం అక్కడ సిట్యుయేషన్స్ లక్కీగా వాళ్ళకి అనుకూలంగా ఉండి అట్లా అవుతారంతే అక్కడికొచ్చేసరికి. అది అది ప్లాన్ జేసుకొని వచ్చే ఇది గాదు బేసిక్‌గా. హ్మ్. ఇక్కడ గూడా అంతే బేసిక్‌గా జగనో, చంద్రబాబు నాయుడో, పవన్ కళ్యాణో హ్మ్. అక్కడ సిట్యుయేషన్స్ ఎవరికి కలిసొస్తే వాళ్ళకి వాళ్ళు యాహ్! ముందుంటారంతే. అదే ఎగ్జాక్ట్‌గా. ఈ టాపిక్‌ని హ్మ్. సమ్ అప్ చేస్తే నా సైడ్ నుంచి నా నా హ్మ్. ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఈళ్ళు ముగ్గురు ఒక పార్టీ, అదొక పార్టీ. సో, పవన్ కళ్యాణ్ మీద నాకు హై బెట్టింగ్స్ ఉండే. సో, ఒక హ్మ్. పాయింట్‌లో ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పవన్ కళ్యాణ్ తప్పని చేశాడు. ఏ రకంగా తప్పని చేశాడంటే, ఇప్పుడు ఆహ్, మ నేను ఏదేమైనా సరే నేను టీడీపీకి సపోర్ట్ ఇస్తా అని ఒప్పుకున్నాడు. హ్మ్. ఒప్పుకున్న తర్వాత ఎళ్లి 40 సీట్ల మీద కూర్చోవాల్సిందే. అంటే ఇప్పుడు 21 సీట్లు ఇచ్చిండు. 190, 180, 179 అంటే 180 ఏసుకో. 180 సీట్ల లోపట పోయి నాకు 50 ఇయ్యాలని అడగాల్సిందే. నాకు హ్మ్. 50 నేను పెద్దోడిని. నేను సీఎం క్యాండిడేట్‌ని. మీకోసం తగ్గి నేను 50కి ఒప్పుకుంటున్నా. మా వోళ్ళు బొచ్చెడు మందున్నారు. నీకు తెలుసు కదా! మరి నేను నిలబడితే ఎన్ని లక్షల కోట్ల మందొస్తారో అని చెప్పి 50 మీద కూర్చొని 40కి ఒప్పించుకొని రావాల్సిందే. కానీ 5% ఓట్ షేరే గదా! లాస్ట్ టైమ్ ప్రూవ్ ఆ! అయింది. అది వేరు. హ్మ్. ఆ 5% కదా కీలకం. ఇప్పుడు ఆహ్, ఒక్క ఓకే. ఏక్నాథ్ షిండే గురించి స్టోరీ చెప్తారు కదా! ఏక్నాథ్ షిండేకి ఉన్నది ఒకే సీటు. అయినా సరే సీఎం ఎట్లా అయిండు అంటే, ఆ ఒక్క సీటే ఇంపార్టెంట్ కాబట్టి. సేమ్ స్టోరీలో ఇక్కడ నేను లేకపోతే మాత్రం మీరు గెలవరు కదా టీడీపీ. విచ్ ఈస్ ఎ క్లియర్ హ్మ్. స్టేట్‌మెంట్. యాహ్! బీజేపీ లేకపోతే జనసేన, బీజేపీ లేకపోతే మాత్రం నువ్వు గెలవవు క్లియర్. చాయిస్ ఈస్ యువర్స్. నాకు 50 అని మాట్లాడితే 40కి తెగ్గొట్టేటోడు ఎగ్జాంపుల్‌గా చెప్తాను. 40కి తగ్గించుకొని తెలివిగల్లోడైతే 40కి తెగ్గొట్టుకొని ఇప్పుడు బీజేపీకి ఎన్ని ఇచ్చిండు? బీజేపీకి ఆల్‌మోస్ట్ 8-10 ఇచ్చిండు. 10 ఎమ్మెల్యేలు 8-10 బీజేపీ ఉందా ఎమ్మెల్యేలు ఇప్పుడు గూడా కూటమిలో? ఉంది. ఉంది. ఓకే. ఓకే. సో, వాళ్ళకొక 6, 7 ఎమ్మెల్యేలు ఇచ్చుంటారు. అక్కడ నంబర్ గుర్తుకులేదు. హ్మ్. 8 ఎంపీ సీట్లు ఇచ్చిండు. ఇప్పుడు ఓకే. సో, అన్నీ వేస్టే. వాళ్ళకి 1% ఓటు ఉన్నప్పుడు ఆల్‌మోస్ట్‌గా 7, 8 ఎమ్మెల్యేలెందుకు? 7, 8 ఎంపీలెందుకు? వాళ్ళు గెలిచేది లేదు, పీకేది లేదు. వాడితోని తెగ్గొట్టుకొని అంటే మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ కారేసుకొని పోయి హ్మ్. లాజికల్‌గా మాట్లాడుకుందాం సారు. మీకచ్చేది పీకేది లేదు. మా వోళ్ళనే నిలబెడతా. నువ్వు 2, 2 తీసుకో ఆడ. కావాలంటే ఎంపీలు కావాలంటే ఓ 4 తీసుకో పోయిందేం లేదు. ఎమ్మెల్యేలు నీకొద్దు. నేను ఉంచుకుంటా. కావాలంటే ఓ 4 తీసుకోండి అని ఆ బేరం తెగ్గొట్టు పవన్ కళ్యాణ్ తెలివిగల్లోడైతే. ఆళ్ళతోని హ్మ్. అట్లా బేరం ఎందుకంటే వాళ్ళకి 8 ఇచ్చిండు. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు గెలవరని ఆళ్ళకి గూడా తెలుసు. ఏదో ఇక కూటమిలో తీసుకోవాలి. పీఎం పెద్ద మొహం అని జెప్పేసి, ఇస్తావా? ఇయ్యవా? మరి జెప్పు. అని బెదిరించేసరికి ఆళ్ళిచ్చిండ్రు. సరే ఎందుకొచ్చిన గొడవరా హ్మ్. అని జెప్పేసి. దాని బదులు వాళ్ళకి ఎమ్మెల్యేలు 2, 3 ఇచ్చేసి, ఎంపీలు కావాలంటే 2 ఎక్కువిచ్చేసి, వీడితో 50కి బేరం పెట్టుకొని 40 తెచ్చుకుంటేనే లాజిక్ జెప్తా. సో, అలా హ్మ్. చెప్పడం వల్ల ఏమయ్యేదంటే, పవన్ కళ్యాణ్ మాటకి వాల్యూ ఉండేది. సైజ్ పెరిగేది. ఇప్పుడు 20ల 10 గెలుస్తారు. తెలవదు గెలుస్తారో కూడా తెలవది. బట్ 20లో 10 గెలవచ్చు. అండ్ ఇంకో జోక్ ఏంటంటే 20లో ఆల్‌మోస్ట్ ఈ 10 మంది దాకా బీజేపీ వోళ్ళు, టీడీపీ వోళ్ళేనంట. వీడు ఓహ్! వీళ్ళకి సీట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇలా జాయిన్ అయ్యి వాళ్ళు పోటీ చేస్తుండంట. అంతేగాని హుహు. హార్డ్ కోర్ మళ్ళీ జనసేనోళ్ళు కాదంట 10 మంది దాకా. ఓకే. ఓకే. అదొక ప్రాబ్లమ్ ఉందాడికి. సో, అదే 40 ఉండుంటే ఇట్లా ఒక 10 పోయినా 30 మంది హార్డ్ కోర్ ఉండేటోళ్ళు జనసేన హ్మ్. జెండా పట్టుకున్నోనికి ఒక ధైర్యం ఉండేది. సరే వాళ్ళు 1,00,000 మంది ఉంటారా? 5,000 మంది ఉంటారా? కంటే ఒక ఒక వాయిస్ ఉండేది. వీడికి కొయిలేషన్‌లో వీడు అది తెచ్చుకున్నాడు. ఏదో జరిగేది. నేనేం చెప్పాలనుకున్న స్టోరీలో నా స్టోరీ ఏంటో చెప్తా చూడు. ఓడిపోయాలనుకున్నా. ఫర్ ఎ ఫ్యాక్ట్ ఈ కూటమి ఓడిపోయింది. వీళ్ళు 40కి పోటీ చేస్తే 50% 20 గెలిచిందనుకుందాం. 40 పోటీ చేసి 20 గెలిచినా, టీడీపీ అట్టదారుణంగా కొట్టుకుపోయిందనుకున్నా, వాళ్ళొక 20 వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ యంగ్ గాబట్టి, డైనమిక్ గాబట్టి, బీజేపీ సపోర్ట్ ఉంటది గాబట్టి, వాడు మ్యాథమెటిక్స్ మార్చి అపోజిషన్ లీడర్ సీటు కొట్టేయొచ్చు. చంద్రబాబుకి ఒక 2 సంవత్సరాలు ఉన్నా సరే, వీడు హ్మ్. 2 ఇప్పుడు 73, 74 చంద్రబాబు. ఆ! ఇంకో 2 సంవత్సరాలకి 75, 76 వస్తాడు. అపోజిషన్ వాళ్ళ దగ్గర నుంచి ఐదుగురు కొనేసో, బీజేపీ సపోర్ట్‌తో నలుగురిని తీసుకొని ఏదోకటి చేసి 22 కాస్త 26, 27 చేసి అపోజిషన్ లీడరే అయిపోయేటోడు. నెక్స్ట్ హ్మ్. ఎలక్షన్‌కి ఏమయ్యేది? జగన్‌కి అపోజిట్‌గా ఈక్వల్‌గా ఉండేటోడు. అవును.
లాజిక్ పరంగా. ఇప్పుడేం చేసిండు 20 తీసుకున్నాడు. 20లో మళ్ళీ అదే 50% అనుకో. 10 మంది కలిసి తూనబోడు దేనికి పనికిరాడు ఆడు. ఆ! కానీ ఆ ఆహ్, మాటకొస్తే అసలు అప్పట్లో చిరంజీవి ఏం మాట్లాడకుండా, ఎవ్వరినేం తిట్టకుండా కూల్‌గా హ్మ్. ప్రచారం చేసుకుంటూ ఎళ్లి ఎన్ని సీట్లు వైఎస్ఆర్ ముందు 18, సంపాదించాడు? 18, 18 అది ఇంకెక్కువే యాక్చువల్లీ. 18, 18, 18, 18 18 తెలంగాణలో 2 ఆంధ్రలో 16. యునైటెడ్ కంబైన్డ్ ఆ! ఆంధ్రప్రదేశ్‌లో ఆ! అది గ్రేట్ 18, యాక్చువల్లీ. 18 అంటే అది 27% ఓట్ పర్సెంటేజ్ 27 ఆ! చాలా పెద్ద అదే నంబర్ అది. అంటున్నా. 27 అనేది పెద్ద. అదే అదే చెప్తున్నా అంటున్నా. కదా! అంటే ఏదో వర్కౌట్ అయింది. టైం వర్కౌట్ వైఎస్ఆర్ మీద 27% ఓటు తెచ్చుకోవడం చాలా పెద్ద నంబర్. 27, 17 వాటెవర్ మంచి నంబర్. మంచి ఓటు నంబరు. యాహ్! 10, 18 సీట్లు అనేది ఉత్త విషయం కాదు. బట్ ఈ టైంలో ఇది చేయాల్సిందే పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ ఏం హ్మ్. చేసిండు ఔట్‌రైట్‌గా సపోర్ట్ ఇచ్చేసి అంటే ఒక మంచితనంతో తీసేసుకోండి. అసలు నాకు సీఎం అవసరం లేదు. నాకు సీట్లు అవసరం లేదు. అవును గదా! నాకు ఓట్లే లేవు గదా! నాకు ఎమ్మెల్యేనే లేదు గదా! నాకు పర్సెంటేజే లేదు గదా! సర్లే న్యాయంగా ఎళ్తా. నేను అవినీతిని నేను న్యాయంగా మాట్లాడతా. నాకు 20 ఇచ్చినా చాలులే ధర్మరాజునని మాట్లాడుకొని పోయిండాడు. పోయి ఇక వీళ్ళతోని మీటింగ్ పెట్టుకొని మనకు సీట్లున్నాయా? మనకు ఓట్లున్నాయా? క్యాడర్ ఉందా? ఏం లేదు గదా! 20 హ్మ్. వచ్చుడే ఎక్కువ మనకు. నెక్స్ట్ సారి చూసుకుందాం అనేసరికి నువ్వు కన్విన్స్ అయిన పిచ్చోడు పాపం ఆ జెండాలు మోసినోడో ఎవడో అగ్రెషన్ ఉంటది కదా! పవన్ కళ్యాణ్ సీఎం ఏంది కాదన్నా పవన్ కళ్యాణ్ సీఎం, పవన్ కళ్యాణ్ మాట్లాడి 20 సీట్లతోని తున్నప్పుడు ఏది కాదని తెలిసిన తర్వాత డిసప్పాయింట్ అయిన క్యాడర్ ఉంటది కదా! అంటే క్యాడర్ పెద్దదని చెప్పట్లేదు. అట్‌లీస్ట్ హోప్ ఉంటది. 40 ఉందనుకో వీడు బెట్ చేసి సీఎం తీసుకోవచ్చు కూడా. 40 ఉంటే అవును. ఈ 30 గెలిసిండనుకో 30 గెలిసి ఒక పాయింట్‌లో సీఎం అడగొచ్చీడు. నా దగ్గర 30 మందున్నారు. నాకు 2 సంవత్సరాలు ఇస్తావా? లేకపోతే నా విత్‌డ్రా తీసేసుకుంటా అంటాడు. సీఎం సీట్ తీసుకోమని రెగ్యులర్ పాలిటిక్స్ చేయమని చెప్పట్లేదు. కానీ కంటెండర్ అయ్యేటోడు యాహ్! తీసుకునేటోడేమో అట్‌లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్‌కి 30 హ్మ్. పైన ఇల్లు కట్టుకుంటాడాడు. ఇప్పుడు ఇల్లు కడితే ఏంటిది 10 మీదనే. 10లకెళ్ళి ఈడు నిజంగా చెప్తున్నా కదా! మార్క్ మై వర్డ్. ఒకవేళ జనసేన నుంచి 10 మంది గెలిస్తే 6 నెలల లోపల ఐదుగురిని దోసుకుపోతాడాడు వైఎస్ఆర్ ఆడు. 5, 6 కొట్టుకుపోతాడు వైఎస్ఆర్. అది నోన్ ఫ్యాక్ట్. ఒక్కడు గెలిసిన హ్మ్. ఒక్కడిని లాక్కున్నాడు. 10 మంది గెలిసి ఈడేమో డబ్బులియ్యలేడు. ఈడేమో ఇప్పుడు డబ్బులిచ్చి ఒక కూర్చోలేడు. జేఎస్‌పీ క్యాండిడేట్ ఎళ్ళిపోయాడు. లాక్కున్నాడా? ఒక్కడే గెలిసిండు. ఆ ఒక్కడే హ్మ్. వైఎస్ఆర్‌లో జాయిన్ అయిపోయిండు. ఓకే. హ్మ్. ఇప్పుడు 21లో 10 మంది గెలిసినా ముగ్గురు, నలుగురిని తీసేసుకుంటాడు వాడు సంవత్సరం, 2 సంవత్సరాల లోపట. తీరా పిలిస్తే హ్మ్. నీకు నలుగురు, ఐదుగురు. నలుగురు, ఐదుగురితో ఏముంటాయి పాత సినిమా స్టోరీనే. మళ్ళీ అదే యుద్ధం చేసుకోవాలి. మళ్ళా జెండా ఎగరేసుకోవాలి. నేను, తోపు, కత్తి అని మళ్ళీ అదే పంచాయతీ పెట్టాలి. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసినో అక్కడి నుంచే మొదలుపెట్టాలి. అప్పుడు 5 కూడా హ్మ్. ఇన్వాలిడే. నేను అదే చెప్తున్నా. అసలు ఈ పని చేయాల్సిందే. 50కి టార్గెట్ చేసి, 40 తీసుకొని ఆ! 40లో హ్మ్. 18, 16 గెలిసినా సరే పెద్ద నంబరే. మరి 10 గెలిస్తే చిన్న నంబర్ గాని 16, 17, 18, 20 ఎట్లైనా నీకైతే టీడీపీ ఓట్లయితే నీకేరా కదా వచ్చేటియి. అవును. ఇప్పుడు టీడీపీ ఓట్లన్నీ నీకే పడతాయి. నీ ఓట్లన్నీ నీకే పడతాయి. కొహిలేషన్‌లో. కాబట్టి నీకు ఛాన్స్ అయితే ఉండేది. అట్లా యాహ్! ఆ స్ట్రాటజీ అంటే జైలుకెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి చంద్రబాబు ఉన్నప్పుడు, ఈ స్ట్రాటజీ రూమ్‌లో కూర్చొని ప్లాన్ చేసేసుకొని కావాలంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ కింద మోడీనో, అమిత్ షానో పెట్టుకొని ఎనక అమిత్ షాని కూర్చోబెట్టుకొని ముందు 50తోని బేరం ఆడితే మంచిగుండేదాడు. హ్మ్. అమిత్ షా ఉంటే ఎట్లా చంద్రబాబు భయపడతారు కాబట్టి ఇట్స్ పాలిటిక్స్ ప్యూర్ స్ట్రాటజీ అంతే. యాహ్! అదే అమిత్ షాని వెనక కూర్చోబెట్టుకొని హ్మ్. చెప్పు చంద్రబాబు ఏంటి విశేషాలు అని అంటే భయపడేటోడు 50 కాకపోతే 40, 35, 36, 35, 36, 38 ఇచ్చేటోడు. మరి హ్మ్. 20 గాదు గదా! 20కి నాకే మంచనిపిస్తలేదు. 20లో ఏం గెలుస్తడు? 7, 8 గెలిసిండనుకో ఎటుపోతది? ఆడోటి దొబ్బుకపోతడు. ఇంకేం మిగులుతాయి? హ్మ్. హ్మ్. అంటే ఈయన లెక్క ప్రకారం వీడే డబ్బులు పంచాడు. సరే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ పంచుతాడు గావచ్చు. లేదా టీడీపీ‌లో పంచుతారు గావచ్చు. లేదా పంచలేదనుకుందాం. అంత ఇయ్యలేదనుకుందాం. ఆ 10 మంది గూడా గెలవరు. 5, హ్మ్. 6 గెలుస్తరు. తప్పిదారిపోయి, తప్పిదారిపోయి పవన్ కళ్యాణే ఓడిపోయిండనుకో, ఐదుగురు గూడా ఎళ్ళిపోతారు. అవును. ఐదుగురు గూడా ఉండరు. పవన్ కళ్యాణే ఓడిపోతే ఐదుగురు గూడా ఎళ్ళిపోతారు. ఇద్దరు టీడీపీకి పోతారు. ముగ్గురు ఇటు పోతారు. లాస్ట్ టైమ్ భయప ఓడిపోయాడుగా పవన్ కళ్యాణే ఓడిపోయాడుగా. ఓడిపోయాను. అందుకే ఆ ఒక్కడిని కూడా కాబడుకోలేకపోయిండు. హ్మ్. అదే చెప్తున్నా. నన్నొక్కడిని గెలిపించినా బాగుండేదని పవన్ కళ్యాణ్ ఆవేదన నిజమే. స్ట్రాటజీ రాంగ్. హ్మ్. నన్నప్పుడు ఒక్కడిని గెలిపించినా ఇప్పుడు నా 50 తెచ్చుకునేటోడిని. ఓకే. నన్ను ఒక్కడిని కూడా గెలిపియలేదు కాబట్టి, నాకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు కాబట్టి, నాకు 20 ఇచ్చుడు ఎక్కువ అనేది లాజికల్‌గా కరెక్ట్. ధర్మంగా. ఇక్కడ ధర్మం ఎవడికి గావాలి? నంబర్స్ గావాలి. ఎందుకంటే ఈడు మంచోడు గదా! నీకు తెలుసు అవును. కదా! పవన్ కళ్యాణ్ హానెస్ట్ పవన్ కళ్యాణ్‌కి తెలుసు. పవన్ కళ్యాణ్ చూసినోనికి తెలుసు. హానెస్ట్ ఉన్నప్పుడు నువ్వు రాజకీయం కూడా చేయాలి. నంబర్‌లు తెచ్చుకోవాలి. ఎవరు నమ్ముతారు రేపు తప్పిదారిపోయి టీడీపీ గెలిసిందనుకుందాం. టీడీపీకి 130 వచ్చినాయి. బీఎస్పీకి 10 వచ్చినాయి. నీతోని ఏం అవసరం? హ్మ్. 85కి గవర్నమెంట్ ఫార్మ్ అయితది. 82కో ఏమో గవర్నమెంట్ ఫార్మ్ అయితది. హ్మ్. ఆనికి 120 వచ్చినాయి. నువ్వు ఉంటేంది? పీకితేంది దానికి?
నిన్నెందుకు ఎదగనిస్తాడు? నువ్వు ఎదిగినావనుకో రేపు పొద్దున్న ఈయన సీట్లకే గండుబడేది. పవన్ కళ్యాణ్ యంగు, యువత, టాలెంటెడు. ఈడెదిగితే చంద్రబాబు దుకాణం కదా పడిపోయేది. సో, ఆడే కదా ఈయన తొక్కేసేది అవును. టెక్నికల్‌గా. జగన్ యాహ్! ఎట్లాగో శిఖరం. జగన్‌ని ఈడేం చేయలేడు. అట్‌లీస్ట్ పవన్ కళ్యాణ్ తొక్కగలుగుతాడు. హ్మ్. తొక్కేస్తాడు. అదే చెప్తున్నా కదా! అందుకే ఇప్పుడు ఇక ఎక్కడైనా నంబర్‌లు ఇంపార్టెంటు. ఆ నంబర్‌ల మీద తప్పు పని చేసినాడు. ఇప్పుడు అప్పుడు అందరికి తెలిసుండొచ్చు. బట్ నాకిప్పుడు అర్థమవుతుంది బేసిక్‌గా. అప్పుడు ఆ పని చేస్తే బాగుండేదేమో. తప్పేం లేదు. హ్మ్. ఈడు మంచోడు. తప్పేం లేదు. మంచోడు, టాలెంటెడు, కమిట్మెంట్ దేశం పట్ల కమిట్మెంట్ ఉన్నోడు. అప్పుడు అడుగు 20 ఎందుకు 40 అడుగు. ఎండ్ ఆఫ్ ది డే టీడీపీ ఓట్లయితే నీకే కదా పడేటియి. హ్మ్. హ్మ్. కాబట్టి నువ్వు గెలుస్తావు. బీజేపీ ఓట్లు నీకే పడతాయి. టీడీపీ ఓట్లు నీకే పడతాయి. నీ ఓట్లు నీకే పడతాయి. మీ వోడైతే గెలుస్తాడు గదా! యాహ్! కావాలంటే వాని క్యాండిడేట్‌ని నీ దాంట్లో జాయిన్ చేపించుకొని అది అది కూడా నాకు ఓకే. ఎవరైతే టీడీపీ క్యాండిడేటో వాడే మన పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అయ్యి వాడినే కంటెస్ట్ చేపించుకో. ఎండ్ ఆఫ్ ది డే అవును. నీ జెండా మీద ఉంటాడు. నువ్వు కాపాడుకునే బాధ్యత నీది రేపొద్దున. యాహ్! అట్లుండేదేమో బావుండేది. నాకు తర్వాత అనిపిస్తుందన్నట్టు అనవసరంగా చారిత్రాత్మక తప్పిదం అయిపోతదేమో రేపొద్దున ఇన్‌కేస్ ఓడిపోతున్నో లేకపోతే నాకేముండే అంటే ఈ కూటమి ఓడిపోవాలి. ఏ రకంగా ఓడిపోవాలంటే కూటమి గెలిచిందనుకో 5 సంవత్సరాలు చంద్రబాబు సీఎం. హ్మ్. లైన్‌లో కొడుకుని పెడతాడు. హ్మ్. నెక్స్ట్ సారి ప్రచారం చేస్తాడు. ఇన్ కేస్ పాజిటివ్‌గా ఉంటే అన్‌డౌటెడ్‌లీ కొడుకే సీఎం కిందకొస్తాడు. ఈ పవన్ కళ్యాణ్ గొడవ పెట్టుకోవాలి, కష్టపడాలి, మళ్ళా గొంతు చించుకోవాలి. ఒకవేళ ఓడిపోయిందనుకో 5 సంవత్సరాలయితే చంద్రబాబు ఉండడు. ఎందుకంటే 73, 78లో ఉండడు. అంత వాయిస్ ఉండదు. కొడుకు గెలవచ్చు, ఓడిపోవచ్చు మంగళగిరిలో. ఓన్లీ గెలిచినా ఆల్టర్‌నేటివ్ ఓడిపోయినా విల్ బి మళ్ళీ పవన్ ఆ! కళ్యాణే అయితాడంట. గెలిచినా, ఓడిపోయినా ఆ కొడుకు మీదైతే నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్‌ని ఈయన్ని పెడితే అయితే పవన్ కళ్యాణ్ మొహమే పెద్దగుంటది. కాబట్టి హ్మ్. స్టాల్ లీడర్‌గా ఎదుగుతాడు. ఓ 10, 15 సీట్లు గెలుచుకొని, ఓ 15 గెలిచిండనుకుందాం. 15 గెలిచి హ్మ్. ఆ! పవన్ కళ్యాణ్ చరిష్మాకి అసెంబ్లీలో కూర్చొని 4 క్వెషన్‌లడిగి, 2 జోకులేసి, ఓ అప్పుడు సెటైర్‌లేసి పెరుగుతది. హ్మ్. ఆహ్, రె అసెంబ్లీలో అందరూ రెడీమేడ్ స్పీచ్ చేయొచ్చు. వాడు స్పాంటేనియస్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. డేటా అంతా ప్రిపేర్ చేసుకొని, రెడీమేడ్ స్పీచ్ పట్టుకొనొచ్చేసి, బై హార్ట్ చేసుకొని, అసెంబ్లీ స్పీచ్ కొడితే టీవీలలో మారి మోగుతది. ఆ చరిత్ర అట్లా టాల్ లిస్ట్ పర్సన్. అప్పుడు జగన్‌కి అవును. అపోజిట్‌గా సో, నా ఉద్దేశ్యం అవును. గెలవద్దు. అంటే పర్సనల్‌గా. హ్మ్. కూటమి ఓడిపోవాలె. పవన్ కళ్యాణ్‌కి 15 సీట్లు రావాలి. టాలెస్ట్ లీడర్ కావాలి. జగన్ పక్కన కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడాలి. అది హ్మ్. అంటే రైజింగ్ స్టార్ అన్నట్టు. నా స్టోరీ అది యాహ్! పవన్ కళ్యాణ్ కోసం. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నొస్తాయన్నట్టు. అంటే నలుగురు, ఐదుగురు అయితే పవన్ కళ్యాణ్‌కి చరిష్మా ఉండదు. 15, 16 రావాలే. గెలిచినా, ఓడిపోయినా నాకేం ప్రాబ్లమ్ లేదు. గెలిస్తే టాల్ లీడర్‌గా ఉంటాడు. జగన్‌తో కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడతాడు. ఇప్పుడంతే లేదు కదా! ఎందుకంటే జీరో. వాడే గెలవలేదు, పార్టీకేం లేదు. నిలబడి మాట్లాడినా కేర్ చేయరు. సో, టాల్ లీడర్ అవుతాడు. బట్ యాహ్! చూద్దాం. అది మంచి ప్లాన్. బట్ ఏమైతదో చూద్దాం. యాహ్! బట్ దట్స్ ఆంధ్ర పాలిటిక్స్. ఎవడు బయాస్ లేదు గానీ, బట్ పవన్ కళ్యాణ్ గెలిస్తే బావుండేది. చూద్దాం. అట్‌లీస్ట్ పిఠాపురంలోనే గెలవాలి. ఆఖరికి అవును. ఓడిపోతే మాత్రం దారుణం. టైం చెప్తది. చూద్దాం. యాహ్! ఆర్‌టీవీ సర్వే. ఆర్‌టీవీ అంటే రవి ప్రకాష్ కదా! టీవీ నైన్ ఒరిజినల్ ఓనర్. హ్మ్. సో, రవి ప్రకాష్ తెలంగాణ సర్వేలో 8 బీజేపీ, 8 కాంగ్రెస్, ఆహ్, 8, 16 అయిపోయినాయి. ఒకటి ఎంఐఎం అదే అసిరుద్దీన్ ఓవైసీ హ్మ్. 17 టీఆర్ఎస్ 0. అదేంది? అంటే ఆయన ఆయనే రీసెర్చ్ వాటెవర్. అతని క్రెడిబిలిటీతో అతను చేపించిన సర్వేలో వచ్చిన రిజల్ట్స్ అవన్నట్టు. హుహు. బీజేపీ 8, కాంగ్రెస్ 8, కానీ ఓవైసీ 1 హైదరాబాద్ మొత్తం మీకు టీఆర్ఎస్ వేవ్ ఉంది. హైదరాబాద్ ఉంది. ఉండొచ్చు. కానీ హైదరాబాద్ మొత్తం లాస్ట్ టైము ఎంపీలందరూ బీజేపీ ఇప్పుడు ఎంపీలు బీజేపీ కార్పొరేటర్స్ బీజేపీ. సో, వాళ్ళకు హైదరాబాద్‌లో డిస్టింక్షన్ తెలుసు ప్రజలకి. ఏది ఎంపీ ఓటు, ఏది ఎమ్మెల్యే ఓటు. ఎమ్మెల్యే ఓట్లేమో హ్మ్. వీళ్ళకేసిండ్రు. ఎంపీ ఓట్లేమో యాహ్! బీజేపీకేస్తుండ్రు. సో, ఆ రకంగా ఇది ఇప్పుడు కూడా తెలుసు. ఇప్పుడు ఓటేస్తే నీకు కేసీఆరా, మోడీయా అని చూసుకొని మోడీకే ఓటేస్తున్నారు అందరూ. ఓకే. లాస్ట్ టైమ్ కూడా అదే జరిగింది. సో, లాస్ట్ టైమ్ హ్మ్. ఓటింగ్ పర్సెంటేజ్ ఆళ్ళకే ఉంది. కార్పొరేటర్స్ అవన్నీ కదా! దిక్కుమాలిన కార్పొరేటర్స్‌లో ఏమున్నాయి చిన్న చిన్న జాబే కదా! కార్పొరేటర్స్‌లో కూడా అద్భుతంగా గెలిచిండు బీజేపీవోళ్ళు. హ్మ్. ఎవడున్నా యాహ్! లేకపోయినా. సో, ఆ రకంగా నాకు తెలిసి బీజేపీకి ఉన్నాయి. ఆ 8 అయితే వస్తాయి. అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే కాంగ్రెస్ 8 వస్తాయని చెప్పడమే ఆహ్, డైజెస్ట్ చేసుకోలేదు. దట్ టూ టీఆర్ఎస్‌కి 0 ఇచ్చిండు. అది ఇంకా డైజెస్ట్ చేసుకోలేని పాయింట్. ఒకవేళ వాడి సర్వేనే నిజమైతే దారుణం కదా!
అవును. ఆ! అదే చూడాలి. ఎంఐఎం అయితే ఒకటి గెలుస్తది ఎట్లైనా. ఆంధ్రప్రదేశ్‌లో ఐ మీన్ హైదరాబాద్‌లో. బట్ వీళ్ళకి 8, 8 0 ఏంటంటే అండ్ అట్ ద సేమ్ టైమ్ కౌంటర్ పార్ట్. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఆహ్, పోటాపోటీగా కూటమి గెలుస్తదన్నట్టుగా చెప్తుండంట. కరెక్ట్ నంబర్స్ ఓకే. అన్ని నాకు తెలీదు గానీ పోటాపోటీ. బట్ ఆ ఎడ్జ్‌లో కూటమి కూటమికొచ్చే అవకాశం ఉంది. ఇలా ఇలా 5% డిఫరెన్స్‌లో ఒక 80 కాన్స్టిట్యుయెన్సీ‌లో ఏమో ఉన్నాయంట. 5% మార్జిన్‌లో. సో, ఆ 5% హుహు. ఈ లాస్ట్ 10 రోజుల్లో ఏం జరిగితే ఆ 5 ఇటు పడితే ఈళ్ళు, అటు పడితే అట్లా 80 ఉన్నాయంట అట్లా. ఓకే. సో, ఓహ్! అంటే కట్ త్రోట్ కాంపిటీషన్‌లో. సో, ఈ 10 రోజులు ఎవడు బాగా చేసుకొని బూత్ మేనేజ్‌మెంట్ చేసుకొని పాజిటివ్ యాటిట్యూడ్ ప్రజల్లో మెయింటైన్ చేపిచ్చి లాస్ట్ రైట్ టైమ్‌లో డబ్బులు పంపించగలిగి నెట్వర్క్ అంతా నడిపితే 80, 80 సీట్లు 5% ఓకే. డిఫరెంట్‌లో ఇటో అటో పోతాయంట. ఆయన హుహు. సర్వే అది. విచ్ ఈస్ లైక్ వినడానికి బావుంది యాక్చువల్లీ. 5% డిఫరెన్స్‌లో 80 సీట్లున్నాయి. పోల్ మేనేజ్‌మెంటే వాడు అద్భుతంగా చేస్తే వాడికి ఎళ్ళిపోతదదని చెప్పేసి. హ్మ్. వినడానికి బావుంది. నాకు కొంచెం లాజికల్‌గా అనిపించింది. నిజం. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ అది తప్ప మిగిలిన ఏ సర్వే అయినా సరే జగనే గెలుస్తారని చెప్పింది. ఎక్సెప్ట్ థట్ ప్రతి సర్వే జగనే గెలుస్తాడని చెప్పింది. అందుకే ఇది కొంచెం ఓకే. లాజికల్‌గా అనిపించింది నాకు. సరే నాకు నచ్చినట్టుంది కదా! అని చెప్పి. అదే చెప్తున్నా కదా! ఇప్పుడు నువ్వు చూసే యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఎందులో నిజం లేదు. హ్మ్. ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానెల్స్. ఓకే. అవును. ఇంక్లూడింగ్ ఆహ్, సర్వేస్. హ్మ్. ఎందులో నిజం లేదు. ఎందుకంటే నేను స్టేయింగ్ హియర్ రైట్ ఔట్‌సైడ్ ఆఫ్ ఇండియా నాకిక్కడ ఇవి తప్ప ఏ మీడియమ్స్ లేదు. నేను డైరెక్ట్‌గా జనాలతోని మాట్లాడలేను కాబట్టి సొసైటీలో ఉన్నాను కాబట్టి నాకు ఇవే అంటే సోర్సెస్. మెజారిటీ పీపుల్ ఆర్ సైలెంట్. ఆ సైలెంట్ మెజారిటీ ఒపీనియన్ ఏంటనేది జడ్జి చేసినోడు గెలుస్తాడు ఫైనల్‌గా. అంతే అదే. కానీ నా ప్రాబ్లమ్ చెప్తాను. అంటే ఇక్కడ నుంచి నాకు మీడియమ్స్ ఇవే. యూట్యూబ్సో, టీవీ ఛానల్సో. టీవీ ఛానల్స్ అన్నీ ఒక్కొక్కడికి ఎవడి ఛానల్స్ ఆడుకున్నాయి. సో, వాడు వానిదే గొప్ప అని చెప్తాడు. మొన్నటి వరకు వి6 ఓడేమో బీజేపీ గొప్ప కానీ అన్నాడు. ఇక్కడ మనకు వచ్చినా గూడా అంటే ఈవెన్ యూట్యూబ్ ఎట్లాగైతే అల్గోరిథం చేసి మనకి నచ్చిన వీడియోస్ ఎట్లా పోస్ట్ చేస్తుంటదో, మన జనాలు గూడా మన చుట్టూతా ఉండేవాళ్ళు మనకి సర్టెన్ సెట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. మనం బిజినెస్ ఆ! గురించి మాట్లాడతాం, నేనదే టెక్నాలజీ గురించి యూట్యూబ్ మాట్లాడతాం. అనట్లేదు. నేను యూట్యూబ్ మన అనట్లేదు. చుట్టూతా జనాలు గూడా అహా! ఇక్కడ ఈవెన్ బయట గూడా. మన చుట్టూతా జనాలు మన ఒపీనియన్స్‌కి తగ్గట్టు మనకి ఫ్రెండ్ సర్కిల్‌లో యాడ్ అవుతుంటారు. వాళ్ళందరూ గూడా మనం సపోర్ట్ చేసే పార్టీ‌నే సపోర్ట్ ఆ! చేస్తుంటారు. కాబట్టి అహా! కరెక్ట్. హ్మ్. నాకర్థమైంది. మనకు తెలీదు నేనేమంటున్నా అంటే బయటున్నా గూడా. హ్మ్. యూట్యూబ్ ఛానెల్స్‌ని బ్రాండింగ్ కొనుక్కుంటావు గదా! ఇప్పుడు ఈ 10 యూట్యూబ్ ఛానెల్‌లకి తలా 10,00,000 ఇచ్చి అరే! నువ్వు వైఎస్ఆర్‌సీపీ గురించి చెప్పురా అంటే మీరు స్క్రిప్ట్ అట్లనే రాస్తారు గదా! నేను యాహ్! అట్లే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి ఇప్పుడు? నేను నీ యూట్యూబ్ ఛానెల్ చూసిననుకో, నీకు వైఎస్ఆర్‌సీపీ లాయల్ అనుకో నువ్వు. లేకపోతే నీకో 1,00,000 హ్మ్. వచ్చిందనుకో, నువ్వు వైఎస్ఆర్‌సీపీ గురించే చెప్పేది. అట్లా ఈ మైకులు బట్టి ఇది ఇండిపెండెంట్‌గా జనాల్లోకి మైకులు పట్టుకొని ఎళ్ళే ఛానెల్స్ చాలా ఉన్నాయన్నట్టు. హ్మ్. అందులో నీకు బై డిఫాల్ట్‌గా తెలుస్తుందన్నట్టు. వీడు వైఎస్ఆర్‌సీపీ ఫేవరు, వీడు కూటమి ఫేవరు, వీడు పవన్ కళ్యాణ్ ఫ్యాను అని తెలుస్తుంది. నేనేం చెప్పాలనుకుంటున్నా, స్ట్రీమ్ మీడియా అన్నీ ఎవడికి అడిగి పార్టీ ఛానెల్స్ అయిపోయినాయి. నువ్వు పేరు చెప్పు నేను అదే పార్టీకి లింకో నేను చెప్తా. సో, హ్మ్. ప్రతి మీడియా హౌసు ఒక్కొక్క ఒక్కొక్క పార్టీకయిపోయింది. యూట్యూబ్ ఛానెల్స్ కొంచెం ఇండిపెండెంట్‌గా దొరుకుతాయంటే వీళ్ళకి కూడా చాలా చీప్‌గా దొరుకుతారు. ఇంకా టీవీ ఛానెల్ అంటే చాలా డబ్బులు పెట్టాలి. యూట్యూబ్ ఛానెల్ 1,00,000 పడేస్తే ఒక ఛానెల్ వస్తది. అందులో 50 యాహ్! పాపులర్ ఏమున్నాయి ఎస్ టీవీనా, సుమన్ టీవీనా, సుమన్ టీవీకి ఒక 50,00,000 ఇచ్చేయండి. మొత్తం మనోళ్ళ ఫేవర్ చెప్పాల్సిన మనోళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోమని చెప్పు చాలు. హ్మ్. వైఎస్‌ఆర్‌సీపీ ఇంటర్వ్యూలు తీసుకోమని చాలు. నువ్వు టి ఆహ్, టీవీ నైన్‌ది జూడు. టీవీ నైన్‌లో 'ప్రజా దర్బార్' అని చెప్పి రన్ చేస్తాడు. వాడేం చేస్తాడంటే హ్మ్. బద్రి అనుకుంటా. ప్రజల్లోకెళ్ళిపోయి మైకులు పెట్టి ఆ చాయ్ బండ్ల దగ్గర, టీ స్టాల్ దగ్గర ఆళ్ళ దగ్గర మైకులు పెట్టి ఏమనుకుంటున్నారు ప్రజల పల్స్ ఏంది? మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఫ్యానా? మరి చెయ్యా? ఏంది మరి పరిస్థితి? అని ఇట్లా ఇట్లా జనాల్లో కలిసి మాట్లాడతాడు. ఈడికి పోయిన 4, 5 ఆర్ 6 అట్‌లీస్ట్ చూసిన. తాడిపత్రి ఒకటి, కర్నూల్ ఒకటి. వాడు అన్నిట్లలో అందరూ వైఎస్ఆర్‌సీపీ అనే చెప్పిండన్నట్టు. హుహు. ఔట్‌రైట్‌గా. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళి 'టీవీ నైన్' యొక్క ఇంటర్‌వ్యూసో లేకపోతే అవి ఇవి చూస్తే వాడు ప్రతీదీ వైఎస్‌ఆర్‌సీపీకి సపోర్టివ్‌గా ఉన్నాయన్నట్టు. అంతే. వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారు కంపల్సరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 'రాజీవ్ సర్దేశాయ్' తమిళనాడులోనో అహా! ఆంధ్రప్రదేశ్‌లోనే బస్‌లో ఆంధ్రప్రదేశో, తమిళనాడు ఏదో కర్ణాటక అనుకుంటా. బస్‌లోకెళ్ళి ఒక్కొక్కళ్ళని అడుగుతుంటే ఎవరు ప్రధానమంత్రి అవుతారు అనంటే అందరూ మోదీ, మోదీ, మోదీ అని అంటా ఉన్నారు. తర్వాత మళ్ళీ 'రాజదీప్ సర్దేశాయ్' అన్నాడు. ఆ వీడియో కట్ చేసి ఫ్యాబ్రికేట్ చేశారు. యాక్చువల్‌గా అక్కడ జనాలు కొంతమంది రాహుల్ గాంధీ, కొంతమంది మోదీ అని ఇట్లా అన్నారు అని చెప్పేసి. సో, బేసిక్‌గా ఈళ్ళు కట్ అదే. చేసి ఈజీగా కట్ చేస్తుండొచ్చు అంతే అది.
అదే చెప్తున్నా. సో, ఈ 5, 6 కాన్స్టిట్యూయెన్సీస్ గురించి చెప్పినా అని చెప్పి చూస్తే, నేను కొంచెం రీసెర్చ్ ఎక్కువ చేయలేదు. కొంచెం రీసెర్చ్ చేశా. యాక్చువల్లీ ఇవన్నీ డెఫినిట్‌గా వైఎస్‌ఆర్‌సీపీ గెలిసేటియే. సో, వీడి జనతా దర్బార్ గూడా అక్కడికే ఫస్ట్ పోయిండు. అంటే వీడు రాంగ్ మెంబర్స్‌తో మైక్ పెట్టియాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే హ్మ్. ఖచ్చితంగా గెలుస్తారని చెప్పు అక్కడే చెప్పిండు వీడు. యాహ్! టీవీ నైన్‌కో ఇమేజ్ ఉంటది. టీవీ నైన్ ఆల్రెడీ వైఎస్ఆర్‌సీపీకి పాజిటివ్ క్యాంపెయిన్ నడుస్తది. ఇండైరెక్ట్‌గా వాళ్ళ బులెటిన్స్ జరుగుతా ఉంటాయి గదా! అవి గాకుండా ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజల దగ్గర కూడా ఎక్కడైతే గెలుస్తదో అక్కడికెళ్ళి మైక్ పెట్టిన తర్వాత ఆడు అవును. ఆపోజిట్ వైఎస్ఆర్‌సీపీ అని చెప్తాడు. అండ్ టీఆర్ఎస్‌కి 0 సీట్స్ రావడం అనేది కూడా వాడి పర్సనల్ గ్రడ్జ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు హ్మ్. చికాకు చేశారు వాడిని నాకు తెలిసి. ఆ! ఆ! అదే అంటే జైల్‌లో ఏసారు మధ్యలో. హ్మ్. నాకిది రివర్స్ ఇనబడింది నాకు. వాడు హ్మ్. ఓకే. అదా! ఓకే. నువ్వు చెప్పింది నేను కూడా విన్నా. ఏదో న్యూస్ ఛానెల్‌లో ఎవడో చెప్తుండు. టీవీ9 లోగో ఏదైతే ఉందో దాని హ్మ్. ఇంటెలక్చువల్ ప్రాపర్టీ ఆల్రెడీ అమ్మేసాక కూడా ఆ లోగో ఓహ్! వాడుకున్నాడని చెప్పేసి జైల్‌లో ఏసారు. ఓకే. సో, అందుకు వాడికి 0 ఇచ్చిండయితే. హ్మ్. ఓకే. ఓకే. నువ్వు చెప్పింది నాకు ఇనబడింది. ఇప్పుడు ఏంటంటే తొక్కలో యూట్యూబ్ ఛానెల్స్‌కే 10,00,000, 20,00,000 ఆ కంటెంట్ క్రియేట్ చేసుకున్నందుకు ఇచ్చేటోళ్ళు పెద్ద పెద్ద ఛానెల్స్‌కి కోట్లలో వస్తుంటది ఫ్యాబ్రికేట్ హ్మ్. చేయడానికి ఒపీనియన్. కరెక్ట్. కరెక్ట్. కామన్. కరెక్ట్. సో, నువ్వు చెప్పింది నేను ఇటు సైడ్ అనుకోలేదు. అటు సైడ్ అనుకున్నా. యాక్చువల్లీ ఆంధ్ర సైడ్‌లో వీడికి జగన్‌కి, వీడికి ఏదో గొడవైంది అప్పట్లో. హ్మ్. కాబట్టి అందుకే జగన్‌కి తక్కువ చేసి చెప్తున్నా నేను అటు ఆలోచించిన. ఇటు ఆలోచించలేదు యాక్చువల్లీ. ఇటు జరిగిందా అది? ఇటు ఓకే. ఎందుకంటే హ్మ్. ఇద్దరు హైదరాబాద్‌లో ఉన్నారు కాబట్టి. ఓకే. ఇది ఇటు జరిగిందా అయితే అది. నేను అటు జరిగిందేమో నేను విన్నా ఎవరో హ్మ్. చెప్పగా విన్నా గాని ఇటు సైడ్ అని అనుకున్నా యాక్చువల్లీ అటు సైడ్ అది. హ్మ్. హ్మ్. మేక్స్ సెన్స్. ఎందుకంటే ఇది కూడా వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఛానెలే కదా అది. హ్మ్. టీవీ నైన్ వాళ్ళ రిలేటివ్స్‌దో ఎవరిదో అంటే ఆర్ కేసీఆర్ బిజినెస్ పార్ట్నర్స్‌తో. టైమ్‌లో టీఆర్ఎస్ వాళ్ళసలు క్రిటిసిజం తీసుకోలేదన్నమాట. ఎమ్మటే ఏదన్నా ఏదొస్తే వీళ్ళు కంట్రోల్ జేయడం, ఏదన్నా బ్యాన్ హ్మ్. జేయడం హ్మ్. ఛానెల్‌లు అట్లాంటివి హ్మ్. చేశారు. అదే రాంగ్ పాలిటిక్స్ అదే గదా! బేసిక్‌గా ఇప్పుడు హ్మ్. ఏం చెప్తుండు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అనుకో, లేకపోతే బీజేపీ అనుకో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుండు. అంటే లైక్ లాంగ్వేజ్‌లో కంట్రోల్ ఉండదు. ఏమనంటే కేసీఆర్ నేర్పిందే గదా! కేసీఆర్ మాట్లాడితే కరెక్ట్. మేము మాట్లాడితే తప్పు అంటుండు. కేసీఆర్ చాలా నా నన్నడిగితే ఆ! రేవంత్ రెడ్డి మాటలనేది దారుణంగా ఆ! మాట్లాడలే కేసీఆర్. అదే క్వెషన్ టీవీ9 స్టూడియోలో కేసీఆర్‌ని అడిగిండు. సేమ్ క్వెషన్ నేను హ్మ్. అడిగిన క్వెషన్ అడిగిండు. మీరు నేర్పిందేనట గదా! మీరే అప్పట్లో అట్లా మాట్లాడేటోళ్ళు. మీరు మాట్లాడిందే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పేముంది అని చెప్పి అంటే, తను డిఫెండ్ చేసుకున్నాడు. నేను మాట్లాడిన మాట వాస్తవమే. కానీ నేను ఈళ్ళలాగా మాట్లాడలేదు. నా స్పీచ్‌లనే తీపిచ్చుకోండి మీరు. నేను మాట్లాడినా కానీ ఇంత నీచంగా ఇట్లా మాట్లాడలేదు. దాంట్లో ఆ! నేను కొంచెం కామెడీగా మాట్లాడతా, సెటైర్‌లేస్తా, లేకపోతే కొంచెం సీరియస్‌గా మాట్లాడుంటా. చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి. కానీ ఏదైతే నీచం ఉందో ఆ లెవెల్‌లో నేను మాట్లాడలేదు. మీరు అవును. రికార్డ్స్ తీసుకోండి కావాలంటే నేను సీఎం అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రికార్డ్స్ తీసుకోండి. ఈయన అవును. మాట్లాడినట్టు మాట్లాడలేదు. గుండాయిజం హ్మ్. ఇట్లా మాట్లాడలేదు. నేను కొంచెం మాట్లాడిన మాట వాస్తవమే అని చెప్పిండు. ఆయన చెప్పిందిలో నిజం ఉంది. కానీ హ్మ్. ఎట్లా అయిపోయిందంటే జనాలకి కొంచెం కేసీఆర్ అంటే ఇష్టం తగ్గడం వల్ల సెకండ్‌దే సెల్ అయింది. ఫస్ట్‌ది సెల్ అవ్వలేదు. కేసీఆర్ అవును. మాట్లాడంగా లేంది గానీ, వీళ్ళు మాట్లాడితే తప్పయిందా? బట్టే గాని కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ ఒక్కసారి అంటే వీళ్ళు 200 సార్లు అంటుండ్రు. ఏమనంటే హ్మ్. కేసీఆర్ అనంగానే మేమన్నది. కేసీఆర్ వెధవ అంటే వెధవ దున్నపోతు అది అన్ కేసీఆర్ వెధవ అంటే ప్రాబ్లమ్ లేదు గానీ, కేసీఆర్ అన్న లాంగ్వేజ్ మేము వాడితే తప్పా? అని హ్మ్. వీళ్ళంటుండ్రు. దానికంటే ఇదే ఎక్కువ సెల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది అపోజిషన్ ఇది లీడింగు, బీజేపీ టాప్ మోస్ట్, కాంగ్రెస్ లీడింగు కాబట్టి వీళ్ళన్నదే సెల్ అవుతుంది. ఏవంటే కేసీఆరే అన్నాడు గదా! ఇలా యాహ్! ఎండ్ ఆఫ్ ది డే స్టార్ట్ చేసిందైతే లాంగ్వేజ్ కేసీఆరే. మంచి హ్మ్. లాంగ్వేజ్ నుంచి వాడు ఒక స్టెప్ తీసుకెళ్ళిపోయిండు. వీళ్ళు 10 స్టెప్‌లెళ్ళిపోయిండ్రు. హ్మ్. ఇప్పుడు అవును. ధర్మ ధర్మపురి నుంచి పోటీ చేసాడు. డీఎస్ వాళ్ళ కొడుకు ఆహ్, ఎంపీ క్యాండిడేట్ బీజేపీ నుంచి ధర్మపురి హ్మ్. అరవింద్. ధర్మపురి అరవింద్. అరవింద్ హ్మ్. ఉన్నాడు. మంచి ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్ మంచి వక్త. సో, తన స్టేట్‌మెంట్ ఏంటి? ఆహ్, తన్ సీఎం. సీఎం తన్ని గుండు అనేదో అన్నాడు సంథింగ్. గుండు గుండు ఉంటది కాబట్టి ధర్మపురం ఉంది. సంథింగ్ ఏదో అన్నాడు పర్సనల్‌గా. వెంటనే వీని పాయింట్ ఏంటి? అరే పొట్టోడు అని మాట్లాడుతుండు. సీఎం స్ట్రేచర్‌కైతే ఒక వాల్యూ ఉండాలి గదా! యాహ్! సీఎం ఎదవ. ఓకే. సీఎం ఎదవ. వానికి లాంగ్వేజ్ రాదు. ఓకే. సో, నువ్వు సీఎం గురించి సీఎం పుట్టాడా నువ్వు నీకొచ్చారా అసలు నీకు పసుపు స్పెల్లింగ్ వచ్చా అని చెప్పేసి ఏదో ఇతను మాట్లాడిండు. మీరు ఎక్కడికి హ్మ్. తీసుకుపోతున్నావు? అదే చెప్తున్నా. సరే ఆ సీఎంకి లేదు. నీకుండాలి గదా! హ్మ్. సీఎం మాట్లాడిండు కాబట్టి నేను మాట్లాడతా అంటే, ఒకటి పొట్టోడు అనడం, ఒకటి పసుపు స్పెల్లింగ్ వచ్చా అసలు అనడం. వాటెవర్ ఇట్ ఈస్ నీకు ఇంగ్లీష్ రాదు అని చెప్పే ప్రయత్నం. సీఎంకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు కాబట్టి.
హ్మ్. అదే కమెడియన్స్‌ని చెప్తున్నా. ఏసి పడేస్తున్నారు. అదే చెప్తున్నా. నేను అదే చెప్తున్నా. సరే మొదలుపెట్టింది ఖచ్చితంగా కేసీఆర్. కానీ కేసీఆర్‌కి ఒక లిమిట్ ఉందని కేసీఆర్ చెప్తాడు. ఆట మొదలుపెట్టిన తర్వాత లిమిట్ ఏముందని ఈళ్ళంటుళ్ళు అంతే. ఆ! నువ్వు ఇప్పుడు అదే కదా! జూదం ఆడి నేను ఒక్కటే స్టెప్ ఆడితే ఏంది? నువ్వు జూదం ఆడడం మొదలుపెట్టిన తర్వాత జూదం అయితే ఆడినావు గదా! నువ్వు ఆడకుండా మీకన్నా బెటర్‌గా మేము ఆడుతున్నాం అని చెప్తున్నాడు. అదే సేల్ అవుతుంది. అది కూడా నిజమే గూడా. నువ్వసలు హ్మ్. అనకపోవాల్సింది చూడు ఒకసారి కొన్ని చిన్న ఐ మీన్ కేసీఆర్‌కి కూడా అనకుండా ఉండాల్సింది కొన్ని మాటలు. మీడియాని తిట్టడమా, లేకపోతే వాళ్ళ మీద కేసులేసి తోసేయడమా, "ఏ రాహుల్ ఊరుకోవయ్యా నీకు హ్మ్. తెలుసా అసలు?" ఇవన్నీ ఏమైనాయంటే నెగెటివ్ సైడ్‌కి తీసుకెళ్ళిపోయినాయి. హ్మ్. అవును. అదేలే. సో, వీళ్ళు దానికి ఎక్స్‌టెన్షన్‌గా 10 స్టెప్స్, 20 స్టెప్స్ ఏసి మాట్లాడుతుండ్రు ఇప్పుడు. యాహ్! కేసీఆర్ అని మాట్లాడరు. కేసీఆర్‌కి ఒక వేరే పేరిచ్చేసి తిడుతుండ్రు ఇప్పుడు. కేసీఆర్ హ్మ్. అనకుండా ఏదో ఒకటి ఉంటది కదా! వాళ్ళు తిట్టేది బూతొకటి. ఏదో వాటెవర్ అట్లనే మాట్లాడుతుండ్రు ఉచ్చారణలో గూడా. అది తప్పది. అవును. మొన్న రీసెంట్‌గా చూసిన ఏమవసరం ఉంది ఇప్పుడు ఏదో కేసీఆర్ ఊరేసుకొని చచ్చిపోయినా సరే నేనైతే రుణమాఫీ చేస్తా ఆగస్టు కల్లా ఏమవసరం ఉంది? అదే చెప్తున్నా గదా! అదే చెప్తున్నా. అంటే హ్మ్. లాంగ్వేజ్ అనేది భ్రష్ పట్టింది డెఫినెట్‌గా తెలంగాణ హ్మ్. సైడ్ భ్రష్ పట్టింది. తెలంగాణ పొలిటీషియన్స్ భ్రష్ పట్టించిండు. సరే ఎవడు ఆర్జుడు ఎవడు ఎంతమని పక్కన పెడితే భ్రష్ పట్టించిండు. హ్మ్. సో, ఇదే నా మనకు పాతగా మాట్లాడుకున్నాం గదా! ఒక ఫాల్స్ స్టేట్‌మెంట్ 10 రోజులు నడిపిస్తే అది సెల్ అవుతది. హ్మ్. నలుగురు ఏదో అంటే నలుగురికి ఏదో అదే రకంగా ఇది ఓవర్ ద పీరియడ్ రన్ అయింది. ఇంకొక 5, 6 సంవత్సరాలు ఇదే లాంగ్వేజ్ రన్ చేస్తే పాలిటిక్స్ అంటే ఇట్లనే మాట్లాడాలని చెప్పేసి నెక్స్ట్ జనరేషన్‌కి అర్థమైతది. ఓకే. పాలిటిక్స్‌లో సస్టైన్ అవ్వాలంటే గుడ్ లాంగ్వేజ్ కాదు బ్యాడ్ లాంగ్వేజే ఉండాలి. అప్పుడే సస్టైన్ అవుతావు. అప్పుడే అట్రాక్ట్ అవుతావు. అట్లనే పంచ్ డైలాగులొస్తాయి. అట్లనే థంబ్‌నెయిల్స్ వస్తాయి. అట్లనే రీల్స్ వస్తాయని చెప్పి సో, నెక్స్ట్ ఎదిగేటోడు ప్రతి ఒక్కడు ఆ లాంగ్వేజే మాట్లాడరు. అలా కాకుండా సౌమ్యంగా మాట్లాడితే నువ్వేదో నీకు పాలిటిక్స్ చేయడం రాదు. నువ్వు వెనక్కెళ్ళిపో అంటారు. హ్మ్. సో, మనం బ్రష్ పట్టేస్తున్నాం. అవును. యాహ్! ఆయన జనాలు ఎంజాయ్ చేస్తుండ్రు. హ్మ్. యాహ్! ఆ! హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రు. రీల్స్ సెల్ అవుతున్నాయి. మార్కెట్‌లో నడుస్తుంది. అదే చెప్తున్నా కదా! హ్మ్. లాస్ట్ టైమ్ ఏదో దీని గురించే మాట్లాడుకున్నాం. నాకు గుర్తులేదు ఆ టాపిక్‌లో గాని మనం అంటే నీకు నచ్చినంత మాత్రాన అది రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు రైట్ దాన్ని నచ్చిపించుకోవాలి. నీకు నచ్చే స్థితి లేకపోతే నువ్వు ఒక స్టెప్ ఎదగాలి తప్పితే గాని, నీకు ఇదే నచ్చింది కదా! అని ఇక్కడే ఉంటే నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావు ఇంకా. అవును. కానీ ఇంకో స్టెప్ కిందకే ఎళ్తావు. అదే ఎవరో చెప్తారు గదా! నువ్వు ఫిఫ్త్ క్లాస్ అయితే నీకు జనరల్‌గా సిక్స్త్ క్లాస్ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలి. హ్మ్. ఆర్ సెవెంత్ క్లాస్ అంటే నీ ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్లాస్‌లో ఉండకూడదని గాదు. కానీ నీ సర్కిల్ ఎట్లా ఎందుకంటే నీకు ఒక స్టెప్ ముందుయి గూడా తెలుస్తా ఉంటాయి. యాహ్! కొంచెం ముందుండండి. అట్లా అంతేగాని నువ్వు ఫిఫ్త్ క్లాస్ అని చెప్పి సెకండ్ క్లాసోని ఫ్రెండ్‌షిప్ చేసినావనుకో నువ్వే తోపు గదా! ఇగ సెకండ్ యాహ్! క్లాస్ వాళ్ళతోని కూర్చుంటే ఏమైతది నీ తెలివి మూడో తరగతికే వస్తది. అవును. హ్మ్. నీ ఫ్రెండ్స్‌తోనుంటే మీరందరూ కాంటెంపరరీ కాబట్టి ఒకవేళ మీకు టార్చ్ బేరర్ మైండ్ సెట్ లేకపోతే మీరందరూ అక్కడనే ఆ బావిలోనే ఉంటారు. ఇంకొంచెం కిందకెళ్తారు. అదే మీరు యాహ్! సిక్స్త్ క్లాసో, సెవెంత్ క్లాస్‌తో నువ్వు కూర్చుంటే వాడు కొంచెం నీకన్నా ఎక్కువ ఏజ్‌లో పెద్దోడు, చదువులో పెద్దోడు కాబట్టి నువ్వు లింక్ చేస్తావు. నెక్స్ట్ నేను అక్కడికెళ్ళాలి కాబట్టి ముందే ప్రిపేర్ అయితా ఉంటావు. హ్మ్. సో, జనరల్ సోషల్ సైకాలజీ ప్రతిసారి 100% ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ సోషల్ సైకాలజీ జనరల్‌గా యాహ్! మాసెస్‌లో పెడితే అది కదా! అట్లనే ఇదే లాంగ్వేజ్ ఎంటర్‌టైన్ చేసేసి అందరూ మాట్లాడే టీవీ ఛానెల్స్ అవే మాట్లాడిన తర్వాత ఏమైతే రేపు పొద్దున అందరికి అదే వస్తది. ఏమో కొత్తగా ఎందుకొస్తది? ఇప్పుడు పొలిటీషియన్ అవ్వాలంటే అదే లాంగ్వేజ్ మాట్లాడాలని చెప్తా నేను. అవును. లేకపోతే నీకు ఇవ్వను. అదే చూడాలి. అది ఇగ మనం చేతిలో చేసుకున్నదంతే. బట్ ఆంధ్రాలో లేదు మళ్ళీ. ఆంధ్రాలో ఉంది. కానీ ఇంత దరిద్రంగా లేదు. చంద్రబాబుని తిడతారు యాక్చువల్‌గా ఆ దిక్కుమాలిన మినిస్టర్స్ ఉంటారు. రౌడీ యాక్చువల్లీ మినిస్టర్స్ అంటే ఉంటారు. ఆహా! ఆ! ఆ! హ్మ్. అదే మెయిన్ లీడర్స్ మాట్లాడతారు. హ్మ్. రౌడీ లీజర్ వైఎస్ఆర్‌లో రౌడీ లీడర్‌షిప్ ఉంది. మినిస్టర్స్ గాని వాళ్ళు. వాళ్ళు కొంత మాట్లాడతారు. కానీ మరి ఇంత దారుణంగా మాట్లాడరు. అంటే హ్మ్. పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఎదవ అని కేసీఆర్ అనే పేరు తీసి ఎదవ అని పేరు పెట్టి ఎప్పుడు మాట్లాడినా ఆ ఎదవ అని మాట్లాడతారు ఈళ్ళు మనోళ్ళు. మరి అంత హుహుహు. నీచంగా లేరు. బట్ లాంగ్వేజ్ దిగజారింది వాస్తవం గానీ ఇంత దిగజారలేదు. హ్మ్. హ్మ్. చూడాలి. సర్లే అది పాలిటిక్స్. ఇంకేంది ముచ్చట? హ్మ్. బిట్‌కాయిన్ చూస్తున్నావా? ఆ! మంచిగా 60,000 సపోర్ట్ బాగా హ్మ్. పనిచేస్తుంది. హ్మ్. అసలు ఎగ్జాక్ట్‌గా. పడ్డా గూడా ఎమ్మటే మళ్ళీ లేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. అయితే అదే నేను బిట్‌కాయిన్ గురించి నా రిసర్చ్ ఫస్ట్ జీరోనే.
నీ దగ్గర నుంచి హ్మ్. వినడము. తర్వాత మనం పాడ్‌కాస్ట్ జరిగింది. మనం రికార్డ్ చేసినాము. అప్పటికి నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది. ఆ తర్వాత నేను ఇంకొంత రీసెర్చ్ ఎక్కువ పెంచిన. ఇండిపెండెంట్ కమ్యూనిటీస్‌లో జాయిన్ అయినా, కొన్ని యూట్యూబర్స్‌ని ఫాలో అవుతున్నా, కొన్ని వీడియోస్ చూసి అంటే నేనొక ఏమంటారు దాన్ని? నా యొక్క పర్సెప్షన్‌ని క్రియేట్ చేసుకునే ప్రయత్నము, నా అండర్‌స్టాండింగ్‌ని పెంచుకునే ప్రయత్నం చేసిన. సో, అంటే ఈ జర్నీలో నాకేం హ్మ్. జరిగిందంటే, నాకో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు హ్మ్. ఆహ్, 63, 62కెళ్తే నేను అంటే 70 గదా! దాని ప్రైస్. యాహ్! 67, 70 గదా! 61, 62కొచ్చినప్పుడు నేను ఫ్లక్చుయేట్ అవ్వలేదు. 57కి పడిపోయిందిగా అని జెప్పి నా దగ్గర 10,000 రెడీగున్నా. 10,000 పెట్టేసి కొనలేదు నేను. హ్మ్. నాకు క్లారిటీ ఉంది. ఒక్కొక్క డ్రాప్‌లో నేను 200, 300, 100 ఆ ఎగ్జాక్ట్‌లీ. ప్లేస్‌ని బట్టి పెట్టాలి. హ్మ్. అంతేగాని 2 రోజుల కింద 57,000కొచ్చింది. హ్మ్. 56,700, 800 గూడా వచ్చింది. నేను లైవ్ ఉన్నప్పుడు. సో, ఓకే. నేను 57,000కి గూడా నేను 200లే కొన్నా. అరే! 200 హ్మ్. కొనడం కరెక్టా? 500 కొనడమా కరెక్ట్‌గా పెడితే, నా దగ్గర 10,000 ఉన్నా నేను 200 పెట్టే కొన్నా. ఎగ్జాక్ట్‌లీ. ఆ! 57,000కి నేను 200 పెట్టి కొన్నా. ఎండ్ ఆఫ్ ది డేకి 59కి ఏమో వచ్చింది. ఈరోజు 63 రన్ అయింది. అంటే నాకు తెలుసు ఇది పైకే పోతదని. అయినా సరే నేను కంగారు పడకుండా నేను ఏదైతే స్ట్రాటజీలో ఉన్నానో, ప్రతి ఎగ్జాక్ట్‌లీ. ఫాల్‌లో, అంటే ప్రతి మనకి తెలిసిన ప్లేస్‌లో పని జేయడం, తెలియని పని ఆ! జేయకుండా ఉండడం. ఎగ్జాక్ట్‌లీ. అంతే. న్ నా స్ట్రాటజీ తప్పయి గూడా ఉండొచ్చు. కానీ నా బుక్ చెప్పింది. నా బుక్ నాకు చెప్పింది ప్రతి ఫాల్‌లో ఇన్వెస్ట్ చెయి. యాహ్! అంతేగాని ఇది పడింది ఇంతకన్నా గొప్ప ఫాల్ ఉండదనుకోని డబ్బులనే పెడితే, అనుకోకుండా పడితే నువ్వు ఇంకా బొక్కపడితే పడొచ్చు. యాహ్! పైకెళ్తే రావచ్చేమో. అదేంటిది లాజిక్ లేకుండా. అది ఒక గట్ హ్మ్. ఫీలింగ్. కానీ ఎగ్జాక్ట్‌లీ. లాజికల్‌గా ఏంటంటే పడిపోయినా అంతే లాస్. కాబట్టి నేను రెండిటికెళ్ళకుండా 200 పెట్టి కూర్చున్నా. ఇంకా పడితే హ్మ్. ఇంకో 200 పెడదంతే అనుకున్నా. అది పడలేదు. సర్లే పోతే పోయి యాహ్! నాకు 200 అయితే 57లో ఉన్నది. అది 60కి హ్మ్. 3 పోనీ, 67కి పోనీ, 70కి పోనీ. పోయిన ప్రతి చిన్న అక్కడ ఇప్పుడు లెట్స్ సే 70కి పోయింది. 65కి పోయిందనుకో. మళ్ళీ 65కి పడితే మళ్ళో 200 పెడతా. ఇది యాహ్! ఈ రోజుతోనే అయిపోదు కదా! జర్నీ. ఇట్స్ ఎ జర్నీ. అవును. నా దగ్గర ఎగ్జాక్ట్‌లీ. 10,000 ఉన్నంత మాత్రాన ఈ ఏమంటారు రోజు దాన్ని పెట్టుబడి పెట్టడం ఆహ్, కాదు కదా! అప్ సైడ్ యావరేజింగ్ అంటారు బేసిక్‌గా. అది ఆ! పైకెళ్ళే ఎగ్ కొద్దీ యావరేజింగ్ చేసుకుంటూ నువ్వు ఆ! ఎక్కడికెళ్ళిపోతావు. కిందకెళ్ళినా అదే పని. అంతే. డౌన్ సైడ్ నాకు, యావరేజింగ్. నాకు బిట్‌కాయిన్ అను లేదంటే కంపెనీ అను వాటెవర్ ఇట్ ఈస్ టెర్మినాలజీలో యాహ్! నమ్మకం ఉంది. అవును. క్లారిటీ వచ్చింది. సో, దాని యొక్క ప్రాముఖ్యత తెలిసింది. దాని యొక్క స్ట్రెంత్ తెలిసింది. తర్వాత యాహ్! ఈటీఎఫ్స్ దానికి ఎట్లా సపోర్ట్ చేస్తున్నాయి. బ్లాక్‌లకి ఇవన్నీ ఎందుకొచ్చినాయి, ఎట్లున్నాయి, ఇంకెంత స్ట్రెంత్ ఉందో తెలిసింది. తర్వాత దానివల్ల బిట్‌కాయిన్ జనరేషన్‌వే ఎంత సో, ఇవన్నీ నాకు కొంత అర్థమైంది. అంటే బిట్‌కాయిన్ అనేది యాహ్! 100% అంటే నాకు 20, 30% తెలిసింది. సో, నాకు హ్మ్. కొంచెం క్లియర్‌గా చూడగలిగిన. నేను చాలా మంది వీడియోస్ విన్నా, అనాలజీ విన్నా. హాల్వింగ్ అంటే హ్మ్. ఏంటి? హాల్వింగ్ ద్వారా ఏం జరుగుతది అని మొత్తం రీసెర్చ్ చేసా. దానివల్ల ఒక 10 మంది వీడియోస్ కూడా హాల్వింగ్ గురించి మాట్లాడిన వాళ్ళవి. ఇవన్నీ చూస్తే నాకు ఒక ఒపీనియన్ వచ్చిన తర్వాత ఇంక నేను ఒకరి ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు బిట్‌కాయిన్ పైన. యాహ్! సో, నేను చదువుతా, తెలుసుకుంటా. కానీ ఐ కెన్ ఫార్మ్ మై ఒపీనియన్. యాహ్! కానీ నేను బిట్‌కాయిన్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు చెప్తే గాని నేను కొనలేదు. నువ్వు చెప్తే ఓకే. ఇది అవును. కరెక్టా? అయితే కొనేద్దాం. ఇది అవసరమా? ఇది పెరుగుతదా? నాకు ఫౌండేషన్ లేదు. యాహ్! యాహ్! నువ్వు థియరటికల్ నాకెంత చెప్పినా నీ ఇప్పుడేంటంటే నాలెడ్జ్‌ని ఇప్పుడు నమ్మి నేను కొన్నా. ఫండమెంటల్ అండర్‌స్టాండింగ్ వల్ల వచ్చేదేంటంటే, ఏదో మార్కెట్ అమెరికన్ మార్కెట్ క్రాష్ అయిపోయి బిట్‌కాయిన్ గూడా మళ్ళా 30కో, 40కో పడినా కూడా ధైర్యంగా ఉంటాం మనం. ఒక ఫండమెంటల్ ఎగ్జాక్ట్‌లీ. అండర్‌స్టాండింగ్ ఎగ్జాక్ట్‌లీ. ఉంటే. ఆ నమ్మకం స్టడీ చేసి, ఆ స్టడీ మీద కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు అది నా యావరేజ్ ప్రైస్ 47,000 ఓకే. అది 30,000కి పోయినా సరే నేను ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటా. 47కొచ్చినా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటా. నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి అది హ్మ్. 70, 75, 80కైనా సరే ఒక్కొక్క పాయింట్‌లో, ఒక్కొక్క ఫేజ్‌లో కరెక్షన్ కనబడే ప్రతిసారి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతా. యాస్ పర్ అంతే. ద ప్లాన్. అంతేగాని అంతే. అదెళ్ళను. ఇది నాకొచ్చిన కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ బిట్‌కాయిన్ పైన. హ్మ్. సో, దాంట్లో రెండో పోర్షన్ మాట్లాడతా. రెండో పోర్షన్ హావింగ్ గురించి. హావింగ్ హ్మ్. గురించి కూడా నేను ఒక 10, 20 యూట్యూబ్ ఛానెల్స్ వీడియోస్ చూసా. 10, 20 మంది అనాలిసిస్ చూసా. ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్‌లో చెప్పుకోవచ్చు. హ్మ్. ఏబీసీ ఆబ్వియస్‌గా నాలెడ్జ్ అంటే ఏంటి? నలుగురిని చూసిన తర్వాత నీకు క్రియేట్ అయ్యేదే నాలెడ్జ్. నాకు యాహ్! ఆన్ ద ఫ్లై ప్రపంచంలో ఏం లేదు. నాకైతే ఏం రాదు. హ్మ్. అది రావాలంటే అవును. క్రియేటర్ అయ్యుండాలి నేను. అవును. మన ఒపీనియన్స్ ఎట్లా ఫార్మ్ అవుతాయంటే 10 మంది ఒపీనియన్స్‌తోని మనకొక ఒపీనియన్ ఫార్మ్ అవుద్ది. ఏ, బి, సి అవును. కలిపి సి వస్తది. నాకదే జరిగింది. సో, నేను హానెస్ట్‌గా అడ్మిట్ చేస్తున్నా. నాకేం తెలీదు. 10 వీడియోస్ చూసా. ఈడిది చూసా, వాడిది చూసా, పాజిటివ్ చూసా, నెగెటివ్ చూసా, అందరిది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే హావింగ్ ప్లాన్ నాకు ఫైనల్‌గా క్రియేట్ అయిన ఒపీనియను ఆహ్, హావింగ్ గ్రాఫ్ చూస్తే 2010 2010,
14, 18 ఆర్ వాటెవర్ 2012 అనుకుంటా. 2012, యాహ్! 16, 12, 20, 16, 24. 20 యాహ్! సో, సో, ప్రతిసారి అంటే హావింగ్ జరిగిన టైం నుంచి యావరేజ్‌గా కరెక్టే అక్యురేట్‌గా చెప్పలేను గానీ హావింగ్ తర్వాత ఒక 6 నెలలు. ఆ! బేసిక్‌గా. 6 నెలలు అంటే ఓవరాల్‌గా కంప్లీట్‌గా చెప్తా. నా అనాలజీ చెప్తా ఇప్పుడు. హ్మ్. సో, కంప్లీట్‌గా నాకర్థమైంది చెప్తా. సో, లెట్స్ సే ఇప్పుడు రూ. 100 ఉంది. హ్మ్. $100 ఉంది. హావింగ్ జరిగింది. సో, అది 95కి రాని, 90కి రాని, ఎంత దగ్గర రాని ఇప్పుడు 100 దగ్గర హావింగ్ జరిగింది. సో, వ 4 సంవత్సరాల టైంలో 100 నుంచి ఈ రోజు నుంచి 4 సంవత్సరాలు ఆర్ 3 సంవత్సరాలేసుకుందాం. 3 హ్మ్. సంవత్సరాలు 60% ఆఫ్ ద టైమ్‌లో. యాహ్! అది మినిమమ్ ఈస్ 100%. హ్మ్. మినిమమ్ ఈస్ 100% కంపారేటివ్‌లీ ఒకసారి 800% అయిందుంది. ఒక హాల్వింగ్‌లో 600%కొచ్చింది. తర్వాత కిందకెళ్ళింది. అంటే పీక్ ఇట్లా ఒక యాహ్! గ్రాఫ్ అనుకుంటే 100 దగ్గర నుంచి 900కెళ్ళి 600కొచ్చింది. 600 దగ్గర కొన్ని రోజులుండి 600కో, 700కో హాల్వింగ్ జరిగింది. మళ్ళీ 700 నుంచి అది 3500 దాకెళ్ళింది. ఓకే. మళ్ళా తర్వాత 3500 నుంచి 2500, 2400కి వచ్చింది. మళ్ళీ ఓ 1 ఇయర్‌కి మళ్ళా హాల్వింగ్ జరిగింది. ఇది గ్రాఫ్. హ్మ్. సో, యాహ్! నా అనాలజీ ఏం జరిగిందంటే దీంట్లో అసలు హాల్వింగ్ అనేది నా దృష్టిలో అసలు ఈవెంటే కాదు. హ్మ్. ఓకే. నా దృష్టిలో, నా అనాలజీలో అసలు హాల్వింగ్ అనేది రూట్ కాజ్ కాదు, రీజన్ కాదు, సొల్యూషన్ కాదు. సో, హ్మ్. నువ్వు హాల్వింగ్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని పక్కన పెట్టినా, నేచురల్ కోర్స్‌లో కూడా దానికి అదే జరిగింది. బిట్‌కాయిన్‌కి. ఓకే. ఆ టైమ్, ఆ కాంటెంపరరీ సిట్యుయేషన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ పెరగడము, జనంలో నమ్మకం రావడము, అది రియల్ మనీ అనుకోవడం, అనుకోకపోవడము, ఆ ఫ్లక్చుయేషన్స్‌లో కానీ బిట్‌కాయిన్‌కున్న కోర్ పవర్‌లో హ్మ్. అది ఒక 2 ఇయర్స్ అంటే హావింగ్ అనే నంబర్ కాదు. బట్ నేను ఈ రోజు నుంచి కౌంట్ చేస్తున్నా కాబట్టి, హావింగ్ డే యాహ్! నుంచి కౌంట్ చేస్తున్నా కాబట్టి 2 ½ ఇయర్స్‌కి అది 100 నుంచి 500% పెరిగినాయి. హ్మ్. అంతే తప్ప హావింగ్ అనేది ఇది ఏ పాయింట్‌లో కూడా ఎఫెక్ట్ అంతే. చేయదు. అంటే మే ఫండమెంటల్‌గా చూస్తే మేజర్ ఈవెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. మిగతా ఆ! ఆ! బిగ్గర్ ఫండమెంటల్స్ ఉన్నాయి నువ్వు నువ్వు బిట్‌కాయిన్‌కి. హ్మ్. నువ్వు నేను ఈరోజు కౌంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా 2012 హావింగ్ రోజు నుంచి కౌంట్ చేస్తున్నా. అసలు నువ్వు 2012 హావింగ్ రోజు నుంచి తీసేయి. 2010 నుంచి కాలిక్యులేట్ చెయి. నీకు సేమ్ గ్రాఫే కనబడతది. హ్మ్. అవును. లేకపోతే 2012 కాకుండా 2014 నుంచి స్టార్ట్ చెయి. నీకు ఇదే గ్రాఫ్ ఒక టైమ్‌లో పీక్ వస్తది. అంటే యాహ్! హావింగ్ అనేది 4 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ నుంచి 6 నెలలు కాదు. ఒక పాయింట్‌లో పైకెళ్ళాల్సిందే, కొంచెం కింద పడాల్సిందే, కరెక్షన్‌లో రన్ అవ్వాల్సిందే. అది మళ్ళీ రెగ్యులర్ స్టాక్ అనుకోకుండా మార్కెట్‌లో కూడా ఆ! జరిగేదే. ఆ! అనుకోకుండా ఒక హావింగ్ ఈవెంట్ వచ్చింది. వీటికి సంబంధం హ్మ్. లేదు. ఈ పెరగడంలో హావింగ్‌కి సంబంధం లేదు. హావింగ్ అనేది ఎవడికి ప్రాబ్లము? మైనింగ్ చేసేటోడికి ప్రాబ్లమ్. హ్మ్. బిట్‌కాయిన్‌కి గాదు. దానికి బిట్‌కాయిన్‌కి సంబంధం లేదు. మైనింగ్ చేసేటోడికి ప్రాబ్లమ్ నన్నడిగితే. యాహ్! మైనింగ్ చేసేటోడికి 10కి బదులు 5 వస్తాయి అంతే. కానీ బిట్‌కాయిన్‌కున్నది అంతే. సో, ఇట్లెళ్ళింది, ఇట్లా పడింది, కొంతసేపు ఇట్లుంది, ఇట్లా రన్ అయింది, మళ్ళీ ఇట్లెళ్ళింది. మళ్ళీ ఇట్లా హ్మ్. అదే జరిగింది. ఓవర్ ద అవును. గ్రాఫ్ అసలు హావింగ్ అనే టెంప్లేట్ తీసేసి చూస్తే అదే జరిగింది. ఆ రకంగా ఇప్పుడు రైట్ నౌ నేనేం అనాలిసిస్ చేసినా అంటే ఆహ్, ఒక టైమ్‌లో అనుకున్నా గదా! నేను గూడా అనుకున్నా. బహుశా 50కి గూడా వస్తది. 50, 50 ఎందుకంటే హావింగ్ తర్వాత యాహ్! కొంత డౌన్ ఫాల్ ఉంటది. కిందకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ పైకెళ్తదని అనుకున్నా. కానీ ఇంకొంచెం హ్మ్. అనాలిసిస్ చూసి బిట్‌కాయిన్స్ చూస్తే ప్రతిసారి గ్రౌండ్ గేమ్ రూల్స్ వేరు గదా! ఇప్పుడు అవునవును. గేమ్ రూల్స్ ఏంటిది? ఆహ్, అవేర్‌నెస్ చాలా మందికి పెరిగింది. అవును. ఓకే. చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. 2 ఈటీఎఫ్స్ ఉన్నవి. యాహ్! దీనివల్ల ఆ బాటమ్ హిట్ అవ్వదు. హ్మ్. రెండోది యాహ్! బాటమ్ అవ్వకపోవచ్చు. హిట్ అవ్వదు. హ్మ్. రెండోది గూడా నా నంబర్స్ తప్పే. నా నంబర్స్ తప్పే గానీ నేనేం చెప్తున్నా అంటే 20,000కి ఒక బిట్‌కాయిన్ జనరేట్ అయితది. అంటే ఒక మంచి పెద్ద హ్మ్. ఫర్మ్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ చేస్తే లెట్స్ సే 30,000కి జనరేట్ అవుతది. 30,000కి జనరేట్ అవుతది. మార్కెట్‌లో హ్మ్. 60,000 ఉంది గదా! సో, నువ్వు ఆల్రెడీ 50% నువ్వు 100% ప్రాఫిట్‌లోనే ఉన్నావు నువ్వు మైనింగ్ చేసేటోడికి. హావింగ్ వల్ల పెద్దగా వానికి కొంత మార్జిన్ తేడా వస్తది. వాడు మిషనరీ పెంచుకుంటాడా లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటాడు తప్పితే గాని, వాడు లాస్‌లోకెళ్ళిపోడు హావింగ్ వల్ల. ప్రీవియస్‌గా అంత అవునవును. లేదు. ప్రీవియస్ హావింగ్ టైమ్‌లో మన అప్పుడున్న మార్కెట్ మార్జిన్స్ చూస్తే ఇంత ప్రాఫిట్ లేదు ఆడికి. ఓకే. హావింగ్‌కి ఓకే. ముందుకి 100% లేదు. లెట్స్ సే అప్పుడు ఓకే. వాడికి జనరేషన్ 15,000 అయ్యేది. మార్కెట్‌లో హ్మ్. 25,000 ఉండేది. హ్మ్. సో, వాడికి పెద్ద తేడా లేదు. పెద్ద లాస్ ఓకే. ఇప్పుడు వస్తది. అంత మార్జిన్ ఉందా మైనింగ్‌లో? ఆ! అందుకే గదా చెప్పేది. సో, ఓహ్! బిగ్ ఫర్మ్స్ అంటే దీనికొక టైమ్ గదా! ఇది జనరేట్ అవ్వడానికి కొంత టైమ్. ఇన్ని బ్లాక్స్ అవును. జనరేట్ జేసి టైము, ఎఫర్ట్, లాజిక్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇవన్నీ పక్కన పెట్టి మెషిన్ కాస్ట్ గాని లేకపోతే అది జనరేట్ అవ్వడానికి అయ్యే కాస్ట్ 20,000 నుంచి 30,000. ఓకే. హ్మ్. కానీ
ఈ 30,000 అని చెప్పి రేపు నువ్వు దుకాణం పెట్టి పెడతా అంటే 30,000కి రాదది. దానికి ఒక నాలెడ్జు, ఒక యాహ్! ఎబిలిటీ ఆఫ్‌కోర్స్ ఓ 10 'రాజమౌళి' సినిమా స్టోరీ సంవత్సరాలు చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి ముందే అంతే ఇగ. అదే కాకుండా రైట్ పీపుల్, రైట్ సౌండింగ్, రైట్ సర్వర్స్, రైట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అవి సెట్ అయితేనే కదా! 30,000కి బిట్‌కాయిన్ అవునవును. వస్తాయని చెప్పేసి అది గూడా ఒక నేను మీకు ఇండస్ట్రీ లాగానే ఆ! ఇవి ఎగ్జాక్ట్‌లీ. దాన్ని కరెక్ట్‌గా చేస్తేనే 30,000కి వస్తది. లేకుండా 30,000కి వస్తుందని చెప్పి నేను మిషన్ 100 పెట్టేసి మిషన్ పెడితే నాకు రాదది. అలానే హ్మ్. 30,000కి జనరేట్ అవుతది. కాబట్టి ఆడికి యాహ్! మార్జిన్ రేషియోలో ఇది నేను ఎక్కడి నుంచి విన్నా అంటే ఆహ్, ఏదో బిట్‌కాయిన్ మైనింగ్ చేసే కంపెనీస్ పబ్లిక్ లిస్టింగ్ అనేవి ఉన్నాయి గదా! సో, నేను ఓకే. మొన్న రోజు నాకు థాట్ వచ్చిందన్నట్టు. సో, బిట్‌కాయినే గాకుండా బిట్‌కాయిన్ మైనింగ్ చేసే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ పెడితే యాస్ బిట్‌కాయిన్ గ్రోస్ వీళ్ళు కూడా పెరుగుతారు గదా! అని చెప్పేసి అవును. కొంచెం మంది రీసెర్చ్ చేసి కొన్ని కంపెనీలు తీసేసి వాళ్ళని నా పోర్ట్‌ఫోలియో అనేది వాళ్ళ గురించి రీసెర్చ్ చదవడం మొదలుపెడితే సేమ్ హ్మ్. క్వెషన్ ఒక కంపెనీ ఆడిని అడిగినన్నట్టు. హావింగ్ చేస్తే ఇప్పుడు మీకు 10 బిట్‌కాయిన్స్ వచ్చేటి ఐదే వస్తాయి గదా! అప్పుడు మీ ప్రాఫిట్స్ హాఫ్ అయిపోతాయి గదా! మీ దాంట్లో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలే? మరి మీది ఇంకా హ్మ్. నడుస్తదా మీ కంపెనీ మూసేసుకుంటారా అని అడిగిననంట క్వెషన్ అడిగితే వాడు ఇదే హ్మ్. నేను చెప్పిన ఆన్సరే చెప్పిండాడు. సో, ఆహా! మాకు ఇవి ఇవి ఉన్నాయి. మా లాజిక్స్ ఉన్నాయి. మాకు ముందే క్లారిటీ ఉంది. ఇది జరుగుతది కాబట్టి మేము మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. మోర్ దాన్ దట్ మాకు ప్రాఫిట్‌లోనే ఉన్నాం. ఈవెన్ హాఫ్ అయినా మాకు మంచి ప్రాఫిట్స్‌లోనే ఉంటాం. నిజంగా ప్రాఫిట్ తగ్గిద్ది. కానీ దానికి కౌంటర్‌గా మేము చేసుకోవడం మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరేం హ్మ్. అన్నట్టుగా ఆన్సర్ ఇచ్చాడు. ఆబ్వియస్‌గా సీఈఓ కాబట్టి నువ్వు అట్లనే చెప్తావు. బట్ అందులో ట్రూత్ హ్మ్. ఉంది బేసిక్‌గా. యాహ్! ట్రూత్ ఉంది. వాడు కాస్ట్ మీట్ అవ్వకపోతే ఆ దుకాణం మూసుకోవాల్సిందే. అవును. అండ్ ఆడు బిట్‌కాయిన్ వాడికి రివర్స్ వచ్చేది బిట్‌కాయినే కాబట్టి మైనింగ్ చేసిన తర్వాత, ఆ బిట్‌కాయిన్‌కి $60,000 నువ్వు డబ్బులిస్తే నీకు $30,000 కానీ నీకు బిట్‌కాయిన్ ఏస్తే దాని వర్త్ 60,000 కదా! అవును. కాబట్టి నీకు మైనింగ్‌కొచ్చిన డబ్బులు 60,000 కదా! యాహ్! సో, ఆ రకంగా గూడా ఆ టైంకి ఒకవేళ అది 80,000 అయిందనుకో, నీకు హ్మ్. 30,000 అయింది. నీకు 80,000 వచ్చినాయి. అక్కడ డిఫరెన్స్ వస్తది. మళ్ళీ నీ దగ్గర బిట్‌కాయిన్ ఉంటాయి. సో, ఆ రకంగా వీళ్ళు సేఫ్ అయితారు. కానీ నంబర్ అర్థమెటిక్స్‌లో ఈ ఫస్ట్ 6 నెల్లో, 8 నెల్లో, సంవత్సరం వాళ్ళకి ప్రాబ్లమ్. బిట్‌కాయిన్ అవును. మైనింగ్ చేసే కంపెనీలకి. కానీ వాళ్ళు బీట్ చేసుకుంటారు. వాళ్ళు హ్మ్. రీసెట్ చేసుకోవాల్సిందే చేసుకుంటారు గూడా. అట్లనే అలా బిజినెస్ రన్ అవుతది. ఈలోపు అదే ఈ వీళ్ళ మైనింగ్ కాస్ట్ పెరిగే కొద్దీ హ్మ్. మార్కెట్‌తో పాటు బిట్‌కాయిన్ వాల్యూ పెరుగుతుంటది గదా! స్టాక్ మార్కెట్ పెరుగుతా లాగానే ఉంటది. అది. వీళ్ళకొచ్చేది బిట్‌కాయినే గదా! అది గూడా. యాహ్! వీళ్ళకొచ్చేది బిట్‌కాయినే గాబట్టి, వీళ్ళ దగ్గర వాలెట్‌లో గూడా బిట్‌కాయిన్ పెరుగుతా ఉంటాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అది పెరుగుతా ఉంటది. అండ్ యాహ్! వీళ్ళు ఫాస్ట్‌గా జనరేట్ అవుతా ఉంటది. అండ్ ఇంకా టెక్నాలజీస్‌లో బై ప్రొడక్ట్స్ ఎన్నో చేయొచ్చు కదా! వాళ్ళు. బ్లాక్ చైన్ అవును. అనేది బ్లాక్ బ్లాక్ చైన్ అనేది ఒక టెక్నాలజీ. ఇప్పుడు ఒక మోస్ట్ సెక్యూర్ టెక్నాలజీ. సో, కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మన ఇథేరియం గాని, ఇలా యాహ్! కొన్ని సొలానో గాని ఇలాంటి కొన్ని కైండ్స్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీని బేస్ చేసుకొని వీళ్ళు ప్లాట్‌ఫార్మ్స్ బిల్డ్ చేసి దాన్ని సర్వీసెస్‌గా వాడుతున్నాయి. అంటే హ్మ్. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటిది? ఆహ్, మా ఫ్రెండ్ మంచి ఎగ్జాంపుల్ చెప్పిండు 'ధరణి పోర్టల్‌ది.' 'ధరణి హ్మ్. పోర్టల్‌కి ఇప్పుడు నీకు లాగిన్ ఉంది. నాకు లాగిన్ ఉంది. అడ్మిన్ లాగిన్. హ్మ్. నువ్వు ఎక్కర ఆడ నుంచి నీకేసుకుంటూ, ఈ నుంచి ఆనికేసేస్తావు. హ్మ్. అది ఎక్కడ అప్‌డేట్ అయితది? ఒక సర్వర్ అప్‌డేట్ చేస్తే డన్. అవును. పొద్దునంతా బిజినెస్ టైమ్‌లో ఏంటిదంటే ప్రాపర్‌గా చేస్తావు. రాత్రి పెగ్ ముందు పెట్టుకొని 10,00,000 తీసుకొని ఈయన దానికేస్తావు, ఆని దీనికేస్తావు. వన్ సింగిల్ ట్రాన్సాక్షన్ ఈస్ డన్. యాహ్! అది బ్లాక్ చైన్‌లో రన్ అయ్యేదుంటే, నా దగ్గర ఒక కీ ఉంటది. నువ్వు గవర్నమెంట్ ఆఫీసరే కావచ్చు. హ్మ్. నా దగ్గర ఒక కీ ఉంటది. నీ దగ్గర ఒక కీ ఉంటది. ఇది కొన్ని వందల సర్వర్‌లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటది బ్లాక్ చైన్ టెక్నాలజీలో. నువ్వు రాత్రి పెగ్గేసి మార్చినా సరే అన్ని సర్వర్‌లో రిప్లికేట్ అవ్వదు. నేను కీ అవును. ఇయ్యాలి. అన్ని సర్వర్‌లు యాక్సెప్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ వాలిడిటీ జరగాలి. అవును. సో, ఈ కాన్సెప్ట్‌ని వాడుకొని చాలా ఆహ్, ట్రాన్సాక్షనల్ టెక్నాలజీస్ వచ్చినాయన్నట్టు. బిట్‌కాయిన్ అన్నట్టు క్రిప్టోలో. సో, అవును. బ్లాక్ చైన్ అనే దాన్ని వాడుకొని క్రిప్టో వరల్డ్‌లో చాలా టెక్నాలజీ వచ్చినాయి. నాట్ జస్ట్ ఎ కరెన్సీ ఆల్సో ఇట్ ఈస్ యూజ్ ద కోర్ ఆఫ్ క్రిప్టో ఆర్ అదేంటి బ్లాక్ చైన్‌ని హ్మ్. ట్రాన్సాక్షనల్ కూడా వాడుకుంటున్నారు. బ్యాంక్స్ గాని ఆర్ యాహ్! యాహ్! సెక్యూర్ ట్రాన్సాక్షన్స్. అది అవును. చాలా పవర్‌ఫుల్ ఏరియా. ఆ అవును. రకంగా ఈ ఏరియాలో చాలా దమ్ముంది. అదే చెప్తున్నా కదా! యాహ్! అలానే బై ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. వాడు ఈథేరియం మైనింగ్ చేసుకోవచ్చు. ఏదో చేస్తాడు. సో, వాడు ఊరికే బిట్‌కాయిన్ మైనింగ్ చేస్తే డబ్బులొచ్చిన అది కాదు. వాడికి బై ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. అవును. ఇలాంటి వాటిని. వాడు ఒక సర్వర్ డెడికేటెడ్ పెట్టుకొని, ఒక రీసెర్చ్ టీమ్ పెట్టుకొని ఇందులో చాలా ఆహ్, ట్రాన్సాక్షన్ పరంగా కూడా ఆ! చాలా ఇవి ట్రాన్సాక్షన్ ఫీ ఇన్నోవేషన్స్ వచ్చినాయి. వస్తది. స్మార్ట్ కాంట్రాక్ట్స్ అని సంథింగ్ చాలా వచ్చినాయి. ఎగ్జాక్ట్‌లీ. అదే చెప్తున్నా. అంటే నాకు తెలిసింది 10% బట్ ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో, ఆళ్ళకి మనకి ఇక్కడి నుంచి ఇంత తెలిస్తే వాడు రోజు మైనింగ్ చేస్తాడు. వాడికి 100 ఆప్షన్స్ ఉంటాయి.
యాహ్! మనకంటే విజన్ ఎక్కువుంటది. కాబట్టి దే ఆర్ ఫస్ట్ హ్యాండర్స్ కాబట్టి. బిట్‌కాయిన్ జనరేట్ అవును. చేసి ఫస్ట్ హ్యాండర్స్ కాబట్టి నాకదే అనిపించింది. సో, ఇంకా వెనక్కెళ్ళే స్టోరీ. అందుకు నువ్వన్న 60 ప్రతిసారి టచ్ అయ్యేదంటే ఎక్కడో మార్కెట్‌లో ఉన్న ఈటీఎఫ్సే అనుకో. బ్లాక్ రాక్ లాంటి వాళ్ళు ఎవరైనా ఆర్ మేజర్ హోల్డర్స్ అనుకో, వాళ్ళందరూ ఫిక్స్ అయ్యిండ్రు. 60 కంటే కిందకి పోనీయొద్దనో అంటే మెంటల్‌గా గాకుండా నంబర్ వైస్‌గా. ఎప్పుడైతే అవును. మన స్టాక్ మార్కెట్‌లో ఫిక్స్ అవుతాం గదా! ఒక బ్లాక్ రాక్ వంటోడు దీనికి ఇంతకన్నా తగ్గొద్దు అని ఫిక్స్ చేస్తే ఏదైనా అంతకన్నా తగ్గీయకుండా వాడు గేమ్ ప్లే చేస్తాడు. అలానే కమ్యూనిటీ గాని, లేకపోతే ఈటీఎఫ్స్ గాని బహుశా 60కి వాళ్ళు సెట్ చేసినట్టున్నాయి. నాకనిపిస్తుంది. సరే 54 కొని, 53 కొని 1 వీక్ 10 డేస్‌లో 60కొచ్చేస్తది మళ్ళది. అవును. 60 బేస్. సో, 60 మళ్ళీ నువ్వు చూస్తే లాస్ట్ 1 మంత్ యావరేజ్ తీసుకో 60లోనే ఉంది. అంటే అవును. బేస్ స్ట్రాంగ్ చేసుకుంటుంది. సో, నెక్స్ట్ బౌన్సే అవ్వాల్సిందే. అంతే. సో, అండ్ నాకు ఈ ఇట్ ఈస్ జస్ట్ ఆహా! యాక్చువల్‌గా ఫ్యూ ఇయర్స్ అవే నాకు తెలిసి. హ్మ్. ఎప్పుడైతే జనాలు ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద టెస్లా కంపెనీ లాంటోళ్ళు బిట్‌కాయిన్‌లో పేమెంట్స్ హ్మ్. యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అట్లా హ్మ్. చాలా చిన్న బిజినెస్‌లు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఇండియాలో ఇట్లా యూపీఐ రివల్యూషన్ వచ్చిందో, హ్మ్. ఆ కైండ్ ఆఫ్ రివల్యూషన్ ఈవెన్ యూఎస్ఏలో గూడా ఇట్లా క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ యాక్సెప్ట్ వస్తే చేసే యాహ్! ఇది ఎప్పుడైతే వచ్చిందంటే అసలు ఎక్స్‌ప్లోడ్ అంతే ఇగ. హ్మ్. ఆ! హ్మ్. 2 ఎందుకు రకాలుగా. రూపీస్‌లో డాలర్స్‌లో ఎందుకు పెట్టుకోవాలి నేను ఇన్‌ఫ్లేషన్ అయితే ఉంది నా కరెన్సీ. నేను రూపీస్‌లోనే దాచుకుంటా నా అకౌంట్‌లో అనుకుంటారు. అదే. అదే హ్మ్. నేను 2 రకాల రివల్యూషన్స్ చెప్తా. నువ్వనేది హ్మ్. బిట్‌కాయిన్ యాస్ ఎ కరెన్సీ అని చెప్తున్నావు. నేను హ్మ్. క్రిప్టో ఆర్ బ్లాక్ చైన్ యాస్ ఎ టెక్నాలజీ అని చెప్తున్నా. ఇంకొక స్టెప్ ముందుకేసి. యాహ్! ఇప్పుడు ప్రతి బ్యాంక్ ట్రాన్సాక్షన్ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడట్లేదు. వాళ్ళు రె 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 ట్రెడిషనల్ ఎగ్జాక్ట్‌లీ. మెకానిజమే వాడుకుంటుండే. ప్రతి కానీ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ వాళ్ళు వాళ్ళు మాన్యుయల్‌గా ఇటొచ్చారనుకో లెడ్జర్ చేసుకోవాలి వాళ్ళు ఆ! బ్యాంక్‌లో. సో, వాళ్ళ హ్మ్. అంటే అంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే బ్యాంక్స్ అనేటికి వాళ్ళకు సర్వర్ ఉంటది. ఒకటో, రెండో, మూడో సర్వర్‌లుంటాయి. లేదా 10 సర్వర్‌లున్నాయనుకో. యాహ్! 10 డిఫరెంట్ ప్లేసెస్‌లో సర్వర్స్ ఉన్నాయి. ఒక ట్రాన్సాక్షన్ కమిట్ అయిందంటే 10 సర్వర్‌లో పబ్లిష్ చేస్తాడు. ఆ! ఒకసారి చేంజ్ చేస్తే 10 సర్వర్‌లో చేంజ్ చేసుకుంటాడు. ఇదే హ్మ్. జరుగుతుంది ప్రెజెంట్‌గా బ్యాంక్స్. క్రిప్టో ఈస్ నథింగ్ బట్ మిలియన్స్ ఆఫ్ సర్వర్స్ కదా! ఇంకా యాహ్! ఈళ్ళు అక్కడి ఎళ్ళలేదు. ఒక్కసారి కొంతమంది ఎవరైనా ఆ రుచి చూసొస్తే బ్యాంక్స్ పక్కన పెట్టిన ఎవరైనా సరే ట్రాన్సాక్షనల్ ఏరియాలో. క్రిప్టో స్ట్రాంగ్ అయితే ఆబ్వియస్‌గా అందులో ఉన్న అన్ని కరెన్సీస్ గాని ఏదైనా సరే స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాయి. బిట్‌కాయిన్ అనుకో, ఈథేరియం అనుకో, సోలానా అనుకో, లైట్ కాయిన్ అనుకో, వాటెవర్ ఇట్ ఈస్. ఎనీ కాయిన్, అండ్ డోజ్ కాయిన్ అనుకో. నాకు బిట్‌కాయిన్ బ్లాక్ చైన్‌లో లైట్నింగ్ నెట్వర్క్ అని వచ్చింది కొత్తది. హుహు. హ్మ్. మా ఫ్రెండ్ మొన్న డెమాన్‌స్ట్రేట్ చూపించాడు నాకు. యూపీఐ అయినా సరే నువ్వు ఇట్లా కోడ్‌ని స్కాన్ చేసి ఒక 2, 3 సెకండ్‌లు ఆగాలి. అది హుహు. తిరుగుతది. ఇంటర్నెట్ హుహు. కనెక్షన్ ఉపయోగించుకొని అది తిరుగుతది. వాడి బ్యాంక్ అకౌంట్‌లోకి నీకు క్రెడిట్ అవుతది. లైట్నింగ్ నెట్వర్క్ ఏంటో తెలుసా? ఇట్లా టైప్ చేసి ఫిగరు ఎంటర్ నొక్కంగానే టక్ అని పడిపోతుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నమాట. స్పీడ్ అయింది ఫాస్టర్ దాన్ బాగా. యూపీఐ. ఓకే. అది. హ్మ్. సో, అట్లా ఎందుకంటే ఇన్నోవేషన్స్ యాహ్! వచ్చాయన్నమాట. యాహ్! ఏది సో, అదే. యూఎస్‌లో మా ఫ్రెండ్ యూఎస్‌లో కొడితే కాల్‌లో ఉండి యూఎస్‌లో కొట్టాడన్నమాట. ఎంటర్ హ్మ్. నొక్కుతున్నా అనంగానే నా స్క్రీన్‌లో ఇక్కడ పడిపోయింది యాప్‌లో అది. సో ఫాస్ట్. అదే యాహ్! ఖచ్చితంగా ఈ టెక్నాలజీయే ప్రాబ్లమ్ టెక్నాలజీయే అంటే టెక్నాలజీ సొల్యూషన్ తీసుకొచ్చేస్తది. యాహ్! ప్రాబ్లమ్ టెక్నాలజీ అన్నప్పుడు టెక్నాలజీ సొల్యూషన్ తీసుకొస్తది డెఫినిట్‌గా. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్‌ని టెక్నాలజీ ఎంత ఫాస్ట్‌గా సాల్వ్ చేస్తదనేది డిఫరెంట్ గానీ, టెక్నాలజీలోని ప్రాబ్లమ్ ఉందా టెక్నాలజీ సాల్వ్ చేసుకుంటది. ఇట్ అంతే. ఈ ఇట్‌సెల్ఫ్ ఇన్ని ఈజ్. సంవత్సరాలు హ్మ్. బిట్‌కాయిన్ అదే ఆపిందన్నమాట. డైరెక్ట్ హ్మ్. ట్రాన్సాక్షన్స్ చేయలేకుండా ఏంటంటే, నీ వాలెట్‌లోంచి నా వాలెట్‌లోకి, హ్మ్. ఆ వాలెట్‌లో అన్నీ బోలెడంత హ్మ్. బార్‌కోడ్ లాగా డిజిట్స్ ఉంటాయి. అది కాపీ హ్మ్. పేస్ట్ చేయాలి. ఈ ఏదో ఇదంతా స్ గూడా స్కిప్ హ్మ్. అయితుంది ఇప్పుడంతా బేసిక్‌గా. కరెక్ట్. ఎగ్జాక్ట్‌గా. నేను ఎప్పుడు చేయలేదు గానీ, నేను ఊరికే హ్మ్. నా వాలెట్‌లో క్లిక్ కొడితే, పే అని కొడితే, హ్మ్. ఊరికే వాలెట్ ట్రాన్స్‌ఫర్స్ పే అని కొడితే, నాకక్కడ ఆప్షన్ అడుగుతది. నీ నీ యూజర్ ఐడీనా వాటెవర్ నీ కోడ్ ఇస్తే సరిపోతది ట్రాన్సాక్షన్ చేస్తా అని. నీ యూజర్ ఐడీనో ఏదో ఉంటదంట కదా! వాటెవర్. యాహ్! నేను ఎప్పుడు ట్రై యాహ్! చేయలేదు. ట్రాన్సాక్షన్ ఎప్పుడు చేయలేదు గానీ, అది కొడితే నీకు ట్రాన్స్‌ఫర్ అయితదంట. ఓహ్! విచ్ ఈస్ హ్మ్. వెల్ అండ్ గుడ్ అనుకున్నా. మేబీ ట్రై చేయాలేమో ఎప్పుడైనా నేను గూడా అసలు యాహ్! ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతదని చెప్పేసి. బట్ హుహు. హ్మ్. విచ్ ఈస్ గుడ్. నాకు 2 వాలెట్స్ ఉన్నాయి. ఒకటి కాయిన్ బేస్, ఒకటి రాబిన్‌హుడ్‌లో. బహుశా ఇటు నుంచి ఓకే. అటు, అటు నుంచి ఇటు ఒకసారి ట్రై చేసి చూస్తా ఒకసారి. ఇటు నుంచి ఒక మేబీ హ్మ్. 1 సతోషినో, 2 సతోషిస్ వాటెవర్. యాహ్! ఇక్కడ అక్కడ యూజర్ ఐడీ తీసుకొని అటు ట్రాన్స్‌ఫర్ చేసి చూస్తే అయితదో చెక్ అవును. చేసుకొని అయిత్ చేయొచ్చు నేను. హ్మ్. నెమ్మదిగా మరి ఈ హార్డ్ వాలెట్ ఏదన్నా చూడు. ఈ ఆన్‌లైన్‌వి మేబీ అక్కడ గాకుండా. నా హ్మ్. యాస్ మై ఇన్వెస్ట్‌మెంట్ గ్రోస్ రైట్ అప్పుడు ట్రై చేస్తా. హ్మ్. ఊరికింకా ఈ రిసర్చ్ బట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకున్నానంటే ఆహ్ అప్పట్లో అంటే నాకు స్టార్టింగ్ టైమ్‌లో బిట్‌కాయిన్ తెలియని టైంలో లేదా రీసెర్చ్ స్టార్ట్ చేసిన టైంలో అందరిలాగే నాకు ఉంది. అంటే సరే ఏదో ఒకటి చేసి ఒక 10,000 పెడతా. ఓకే.
10,000 పెట్టినంటే 10 సంవత్సరాలు బిట్‌కాయిన్‌కున్న చరిష్మా, ఊదరగొట్టడం, రీల్స్ అన్నిటి వల్ల ఓ 10 సంవత్సరాల్లో అదొక 1,000,000 అయితది కదా! అదో 200,000 అయితది కదా! హ్మ్. అంటే రియలిస్టిక్ గాదు నేను. డ్రీమ్. అందరికి డ్రీమ్ ఉంటది గదా! రూ. 100 పెడితే లాటరీ తీసిన వెంటనే కోటీశ్వరుడు గావాలని జెప్పేసి. సో, అవును. ఎలా పాసిబుల్ గాదు. బట్ బిట్‌కాయిన్‌ల అందరూ గొప్పగా చెప్తుండంటే 1000 పెట్టిండంటే నాకు కోటీశ్వరుడిని అయితా గదా! అనే మైండ్ సెట్‌తో స్టార్ట్ చేశా. యాస్ ఐ గో డీపర్ రైట్ నా ఎక్స్‌పెక్టేషన్ అది గాదు. హ్మ్. అంటే రియాలిటీలో రియాలిటీలో మాట్లాడుకుంటే 10,000 పెడితే అది 20,000 అవ్వాలి. అదే దాని స్కేల్. అంతే. అంతే. 10,000 పెడితే ఒక 1,00,000 ఇవ్వడం కాదు దాని స్కేలు. హ్మ్. సక్సెస్ అంటే అంతే. సో, అంతే. అది బేసిక్‌గా ఆ! అంతకంటే ఎక్కువ అనేది నీ లక్ వల్ల, నీ ఆ! రిసర్చ్ వల్ల ఏదో జర్నీలో అవ్వచ్చు. లక్కీగా జరుగుతాయి అంతే. అదుండొచ్చు. హ్మ్. నేను అనుకోకుండా 10,000 కొనుండొచ్చు. అది ఇప్పుడు 70,000కొచ్చినా 10,000 నుంచి 70,000 కన్నా సరే 50,000, 60,000 కదా ప్రాఫిటు. అంతే. ఇప్పుడు కానీ బై చాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 25 ఉన్నప్పుడు నేను నీకు జెప్పా ఇది మంచిగా ఆ! ఆ! ఇదవ్వబోతుంది ఆ! కరెక్ట్. రెడీగుండని. నువ్వు అప్పుడే ఎగ్జాక్ట్‌లీ. ఫర్ ఎగ్జాంపుల్ 10 పెట్టుంటే ఇప్పుడు అది 30 అయిపోయేది. అది కరెక్ట్. అట్లా ఆ! లక్ అదే జరగొచ్చు అంతే. అదే అదే హ్మ్. అదే రియలిస్టిక్ గాని 1,000,000 హ్మ్. కాదు. అవునవును. 1,000,000 అయ్యేది కాదు. నేను యాహ్! కానీ మన డ్రీమ్స్ ఉంటాయి కదా! ఎప్పుడైతే ఇలాంటి కరెన్సీలు, ఇలాంటి హైపులుంటే, మనం ఎప్పుడు లాటరీ మైండ్ సెట్టే కనెక్ట్ అవుతది. సర్లే ఒక రూపాయి ఎగ్జాక్ట్‌లీ. పెడితే రేపు పొద్దున్నకి 1,000,000 రాకపోతదా? సరే అది 100,000 వచ్చినా డిసప్పాయింట్‌మెంటే. 100,000 వచ్చిందా? 1,000,000 వస్తే బావుండు. అంటే నీ ఎఫర్ట్ లేదు, కష్టం లేదు. 100 పెడితే ఎంతైనా రావచ్చు. అందులో నుంచి అవును. నేను రియలిస్టిక్‌కొచ్చా నువ్వు అన్నట్టు. చూడు యాక్చువల్లీ కాయిన్ మార్కెట్ క్యాప్ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. ఈ బిట్‌కాయిన్‌కి పెరిగిన వాల్యూ వల్ల వచ్చిన హైప్ వల్ల క్రిప్టో కరెన్సీస్‌లో తర్వాత చాలా వచ్చాయి. ఇట్లా సొలానా, రిపుల్ అవును. అట్లా బోలెడన్ని వచ్చాయి. అవన్నీ క్రాష్ అయిపోయాయి. మళ్ళీ లెగలేదు అవన్నీ కూడా బేసిక్‌గా హ్మ్. అవన్నీ హ్మ్. చూసుకుంటే. ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ కొత్తగూడెం లోకల్ ఏరియాలో ఇక్కడ ఇండియాలో టైర్ 3 టౌన్‌లో గూడా రోజుకొకడొచ్చేసి ఈ క్రిప్టో కొనండి. ఇది పెరుగుతది. మీరు మిలియనీర్ అయిపోతారు రేపు అని జెప్పేసి అట్లా ఒక్కొక్క రోజుకో కాయిన్ ఇంట్రొడ్యూస్ చేస్తుండు ఒక్కొక్కడు. కరెక్ట్. దాన్ని ఒక పాయింట్‌లోనే సమ్ చేస్తా. అంటే హ్మ్. డెఫినిట్‌గా రీసెర్చ్ డీప్‌గా చేయాలి. వాళ్ళ గురించి మాట్లాడలేక ఎవరమైనా మనమైనా ఎవరైనా ఎందుకంటున్నా అంటే క్రిప్టో యాస్ ఎ కరెన్సీ అంటే కాదు. క్రిప్టో ఈస్ ఎ సొల్యూషన్. యాహ్! వన్ ఔట్‌కమ్ ఈస్ కరెన్సీ. వన్ అనదర్ ఔట్‌కమ్ ఈస్ ఎ బ్లాక్ చైన్ యాస్ ఎ టెక్నాలజీ. వన్ అనదర్ ఔట్‌కమ్ ఈస్ సమ్ నెట్వర్కింగ్‌కి స్టోర్ ఆఫ్ పనికొస్తది. వాల్యూస్ ఆ! ఆ! అనుకోవచ్చు. హ్మ్. ఇలా చాలా సొల్యూషన్స్ వస్తున్నాయి క్రిప్టో పైన. క్రిప్టోలో బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ పైన. సో, అది చేసి మాట్లాడుకున్నప్పుడు ఒక్కొక్కదానికి ఒక నెట్‌వర్త్ క్రియేట్ అయింది. నేను రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఎవరో చెప్తే నేను ఒకటి చూసా. దాని యొక్క ప్రైస్ ఏంటంటే అంటే ఆహ్, 0 పాయింట్ తర్వాత ఒక 5, 6 సున్నాలున్నాయి. తర్వాత ఒక 5, 4, 6 ఉందన్నట్టు. దాని డాలర్స్‌లో ప్రైస్. 0 పాయింట్ హ్మ్. ఒక 5, 6 సున్నాలు తర్వాత 5, 4 ఉంది. సో, మా ఫ్రెండ్ ఇచ్చిన లాజిక్ ఏంటంటే నాకు, నువ్వు ఒక $10 పెట్టినావనుకో, నీకు 1,00,000 కాయిన్స్ వస్తాయి. ఎస్‌హెచ్‌వి వాటెవర్ ఎక్స్‌వైజీ కాయిన్. నీకు $10 అన్నది రేపు పొద్దున పోయినా సరే మ్యాటర్ లేదు. కానీ నీ కర్మ గాలి. అది ఒక డాలర్ అయిందనుకో, బిజినెస్ వర్కౌట్ అయ్యి, నీ దగ్గర 1,00,000 కాయిన్స్ ఉన్నాయి. ఓకే. హ్మ్. నువ్వు పెట్టింది రూ. 10 అంటే ఆశ. మనిషి ఆశ ఎట్లుంటది? అదే అది ఎగ్జాక్ట్‌లీ. ఒకవేళ అది ఒక డాలర్ అయ్యుంటే, ఒక డాలర్ కూడా ఎంత పెద్దైనా కావచ్చు. కానీ నీకు $10తో పోయిందేం లేదు. ఓకే. కానీ అట్లా చెప్తారు కన్విన్స్ డ్రీమర్స్. చేస్తారు గానీ డ్రీమర్స్. చేస్తారు గదా! నువ్వు $10 పోయిందేం లేదని నువ్వు పెడతావు. ఈ $10 ఈ నెల పెడతావు. ఒక 3, 4 మంత్స్ ఆగి పెడతావు. నువ్వు ఎట్లాగైతే $200 పెడతాను ప్రతి ఫాల్‌కేన్ అన్నావో, హ్మ్. వాళ్ళట్లా హ్మ్. ప్రతి కొత్త కాయిన్ దొరకంగానే ఓకే. ఇందులో 10 పెట్టి ఆ! చూద్దాం. అందులో 10 పెట్టి పెట్టారు. చూద్దాం. ఏదో ఒకటి క్లిక్ అయినా అన్ బిలియనీర్ అయితాం బేసిక్‌గా గదా! అన్నీ పోతాయి బేసిక్‌గా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆ! రిసర్చ్ లేనప్పుడు. కానీ ఆ! ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆశావాదులం గదా! హ్మ్. ఇప్పుడు ఎంత గొప్ప అమెరికాలో గూడా చాలా స్టేట్స్‌లో లాటరీ ఇండియాలో ఉండొచ్చు. లాటరీ ఈస్ ఎ లీగల్ థింగ్. అంతెందుకు మా స్టేట్‌లో సరే గూడా. సో, కాబట్టి మొన్న ఆశావాదులం. ఎడ్యుకేషన్ గురించి రిసర్చ్ చేస్తున్నాం బేసిక్‌గా. హ్మ్. లాటరీ అంటే హ్మ్. గుర్తొచ్చింది నాకు. హ్మ్. ఇండియన్ ఎడ్యుకేషన్‌లో ఎవ్రీ ఇయర్ ఒక నీకు అంచనా ఐడియా ఉందా? ఎవ్రీ ఇయర్ పర్ ఇయర్ ఎంతమంది ఇంజినీర్‌లు పాస్డ్ ఔట్ అయ్యి బయటకొస్తున్నారు? 20,00,000 మంది యాహ్! ఇంజినీర్‌లు. ఓకే. ఇంజినీర్స్ ఎవ్రీ ఓకే. ఇయర్. ఎవ్రీ ఇయర్ 20,00,000 ఇంజినీర్స్. 2023 20,00,000, 2024 20,00,000 సో, అండ్ లాస్ట్ 5 ఇయర్స్ టైమ్‌లో 1,00,00,000 మంది వచ్చిండ్రు ఇంజినీర్స్. ఓకే. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఏఐ వల్ల వచ్చిన ఇండియాకొచ్చిన కాంట్రాక్ట్‌లు అవన్నీ గూడా ఆపర్చునిటీస్ అన్నీ లెక్కేసుకుంటే గూడా
40-50 lakh జాబ్స్ నెక్స్ట్ 5 years లో వస్తాయి అని అంచనా మాక్సిమం. మాక్సిమం. సో ఇప్పటికీ కూడా ఐటీ సెక్టర్ ఒక 3-4 lakh ఇంజనీర్స్ కి ఇవ్వగలుగుతుంది. అండ్ ఈ 20 lakh ఇంజనీర్స్ లో ఓన్లీ 3% ఆఫ్ ది ఇంజనీర్స్ ఆర్ మేకింగ్ అబౌవ్ 8 LPA ప్యాకేజ్ ఇన్ దేర్ ఫస్ట్ జాబ్. మిగతా అందరూ కూడా ఏదో 25,000 20,000. ఇప్పుడు ఏంటి, వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు కదా, ఎందుకు ఇది వచ్చింది అసలు? యాక్చువల్ గా ఒక్కొక్క స్ట్రీమ్ కి వెళ్ళాడు అనుకో, పాత రోజుల్లో లాగా ఒకటి బిఎడ్, ఒకటి బిఏ, ఒకటి బీకామ్ అట్లా వెళ్ళుంటే అందరికీ స్టేబుల్ గా ఏదో ఒక పని వచ్చేది చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. టీచర్లు ఉండేవాళ్ళు, కాంపౌండర్లు ఉండేవాళ్ళు, ఆ బ్లూ కాలర్, వైట్ కాలర్ అన్ని రకాల జాబులు ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది, లాటరీ థింకింగ్ ఏంటంటే, ఒకడు బీటెక్ చేసేసి ₹1,00,000 సంపాదిస్తున్నాడు కాబట్టి నేను కూడా బీటెక్ చేస్తే నాకు కూడా ₹1,00,000 వస్తుంది అనే ఆశతో అందరూ అది చదవడం వెళ్ళిపోయి లాటరీ సిస్టమ్ ఫాలో అవుతున్నారు బేసిక్ గా. సో అదే అంతగా అదే ప్రాబ్లము. కానీ ఏదో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మెజారిటీ జనాలు ఏది ఫాలో అవుతారు అదే సొల్యూషన్. సొల్యూషన్ అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మెజారిటీ జనాలు అదే అవ్వలేదు. ఫాలో అవుతున్నారు. ఎందుకు ఎట్లా అవుతుందో చెప్పి అంతమంది ఇంజనీర్లకి ఎట్లా ఇచ్చారు? సొల్యూషనే నువ్వు స్కేల్‌లో చెప్తున్నావు. నువ్వు చెప్పిన 20 లక్షలు స్కేల్ అది. కానీ అట్‌లీస్ట్ మాక్సిమం జాబ్‌లు అయితే అందులోనే క్రియేట్ అయ్యేది కంపారిటివ్‌లీ ఐటీ అనే లేదు, యాక్చువల్ గా సెక్టార్‌లోనే. ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టారో ఇంజనీరింగ్ చదవడానికి 10 లక్షలు ఎంతో పెడతారు కదా, దానికి తగ్గట్టు వాళ్ళకి జాబ్స్ రావట్లేదు రిటర్న్ లో. అండ్ వాళ్ళు ఇంజనీరింగ్ కోసం ఎంతైతే మెంటల్ ఎఫర్ట్ పెడతారో, బోల్డంత సబ్జెక్ట్ ఉంటుంది, బోల్డంత సబ్జెక్ట్స్ చదవాలి అందులో, వాళ్ళు అదంతా ఉపయోగించట్లేదు వాళ్ళ జాబ్స్ ఎట్లా. నేను ఇంకోలాగా అడుగుతా ఇప్పుడు నీ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఓ 10 డివిజన్స్ ఉన్నాయి. ఓకే. 10లో ఐటీ కూడా ఒకటి. ప్రతి దానికి 60, 60 ఉన్నాయి. సో, ఓన్లీ నేను కరెక్ట్ అయితే. ఓన్లీ ఐటీలో మాత్రమే ఐటీ ఆర్ ఐటీ రిలేటెడ్ ఈ ట్రిపుల్ ఈఐ కూడా ఈ ఈసీఈలో కూడా ఐటీ ఉంటది కాబట్టి, కంప్యూటర్ ఉంటది కాబట్టి, ఆ 120 మెంబర్స్‌కి మాత్రమే మీ కాలేజ్ మంచిదైతే ప్లేసింగ్ ఎళ్ళిపోతది. 120లో 110 ప్లేసింగ్ ఎళ్ళిపోతది. ఇక 120 ఔట్ ఆఫ్ 120 ఎళ్ళిపోతారు. మిగిలిన 600 మందిలో అన్ని ఇంకా కోర్ మెకానికల్ 600లో 100 మందికో, 200 మందికి మాత్రమే జాబ్ వస్తది. ఓకే. వాళ్ళు రెస్పెక్ట్ దాంట్లో 100 మందికి కూడా రాదు. నన్నడిగితే ప్రెజెంట్‌గా ఉన్న ఇండియన్ సిస్టమ్‌లో 100 మందికి కూడా రాదు. మళ్ళా మిగిలిన 500 మంది ఐటీ ఏదో ఒక సీనో, జావానో కాలేజీలో బయట ఎక్కడ నేర్చుకొని అదే ఆన్ క్యాంపస్‌లో ఈ ఐటీ కంపెనీస్‌కి అప్లై చేసేసి ఎళ్ళిపోతుండ్రు. సో, ఇలాంటిది ఉన్న తర్వాత ఇది నేను చెప్పిన స్టోరీ 5 సంవత్సరాల కింద స్టోరీ. సో, ఇలా జరుగుతుందని తెలిసి ఈళ్ళు ఫెడప్ అయిపోయి కాలేజీలు గూడా ఈ 10 తీసేసిల్లు. 2, 3 పెట్టుకున్నారు నేమ్‌కి సైడ్. సో, ఈడ 60 అడ్మిషన్‌కి బదులు ఇక్కడ 600 అడ్మిషన్స్ చేసుకున్నారు. ఫర్ వేరే ఏదో ఏఎంఎల్ అని చెప్పేసి ఐటీ, ట్రిపుల్ ఐటీ అని పెట్టేసి ఇక్కడ ఒక 10 డివిజన్స్ చేసేసి ఇక్కడ 600 మందిని పెట్టిండు. ఇక్కడ 100 మందిని పెట్టుకున్నారు. సో, మొత్తానికి 700 స్ట్రెంగ్త్‌ని తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఆబ్వియస్‌లీ 600 మందికైతే మార్కెట్‌లో చాయిస్ ఉంది. మార్కెట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళు ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో వీళ్ళకి 100%. ఎందుకంటే 100 మందిని ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. 600 మంది ప్లస్ 100 కలపడం. సో, ఇది సెల్లింగ్. అంటే నా ఉద్దేశ్యం ఇది కరెక్ట్ అని చెప్పేసి. మార్కెట్‌లో ఇదే సెల్ అవుతుంది. ఈ ఇంజినీరింగ్‌కే డిమాండ్ ఉంది. ఈ ఇంజినీరింగ్‌లో జాబులున్నవి. కోర్ ఎలక్ట్రిక్ నేను చేసినప్పుడు కోర్ ఎలక్ట్రిక్ వాడికేమో 2,00,000 జీతము. అది ఎంతో కష్టపడాలి. ఎక్కడో జాబ్ వస్తది. హైకులుండవు. రస్టీ బట్టలేసుకోవాలి. క్యాప్ పెట్టుకోవాలి. ఎండలో పని చేయాలి. ఆయన ఆఫీస్‌కి పోవాలి ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ డే. ఇయన్నీ ప్రాబ్లమ్‌లో ఇది కాస్మోటిక్ అండ్ ఈజీ సొల్యూషన్ గదా! కాబట్టి కాలేజెసు, స్టూడెంట్సు, పేరెంట్సు, ఫ్యాకల్టీసు అందరూ దీని మీద పడ్డరు. దాని ఔట్‌కమ్ ఏమైంది? అంటే నువ్వు చెప్పింది 20,00,000 అనేది యాస్ ఎ ఇంజినీరింగ్ స్టూడెంట్స్. అందులో నేనేం చెప్పాలనుకుంటున్నా, అందులో 11, 12 లక్షలు ఐటీ చేసినోళ్ళే ఉంటారని చెప్తున్నా నేను. దీనివల్ల. అంటే ఐటీ అంటే డిపార్ట్మెంట్ కంప్యూటర్. కంప్యూటర్ జాబ్స్ ఆ! చేసేవాళ్ళక ఆ! జాబులు అసలు రేపు రావట్లేదు కదా. కంప్యూటర్ చదివిన వాళ్ళంటున్నా. జాబులు రేపొద్దున మాట్లాడుకుందాం. కంప్యూటర్ ఓకే. చదివిన వాళ్ళు. అడ్మిషన్స్ చదివి పాస్ అయినోళ్ళు నువ్వు ప్రతి ఇయర్ 20,00,000 మంది ఎందుకు ఐ మీన్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇప్పుడు వెళ్ళి అడిగితే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా కంప్యూటర్ జాబ్లే చేస్తున్నారు అక్కడ. కంప్యూటర్ ఆపర్చునిటీస్ వేరే కోర్స్ దాంట్లో లేవు నేర్చుకుంటారు. కాబట్టి. లేకపోతే వాడికి అంతే. ఎలక్ట్రిక్ అనే కోర్స్ తీసుకొని వాడు బయట 4థ్ ఇయర్‌కో, థర్డ్ ఇయర్‌కో కంప్యూటర్ అండ్ నేర్చుకుంటాడు. అండ్ వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ 3-4 lakh ఐటీ జాబ్స్ మాత్రమే వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ అనుకుంటే,
ఇంజినీరింగ్ నుంచి 20 లక్షల మంది అయితే మళ్ళీ ఈ 3-4 లాక్ ఐటీ జాబ్స్ లో బీకామ్, బీఏలు వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ. సో ఓకే. బ బట్ అంత కంపేర్ నేనేమంటున్నా అంటే, సరే చేసుకుంటే పోనీ ఐటీ అనేది 3,00,000 జాబులు జనరేట్ చేస్తే, కౌంటర్‌గా మిగిలిన అన్ని ఇంజినీరింగ్ అని కలిపి గూడా బహుశా 1,00,000 జనరేట్ చేయవేమో పర్ ఇయర్. కంటిన్యూయస్‌గా ఒక 5 ఇయర్స్ తీసుకుంటే, అంటే నేను వాళ్ళని వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళని కౌంటర్ చేయట్లేదు. అక్కడ జాబ్స్ జనరేట్ ఎందుకంటే మనం ఫ్యాక్టరీస్ పెట్టలేదు. ఎందుకంటే మన ఇండస్ట్రియలైజేషన్ అవ్వలేదు. సో, మనము ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైడే పెట్టలేదు. ఇంజినీరింగ్ సైడ్ పెట్టలేదు. మన గవర్నమెంట్ అనుకో లేకపోతే అక్కడ అంత స్కోప్ కూడా లేదనుకో. ఇప్పుడు ఎందుకంటే ఉంటది. డెఫినెట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది. అనేది నేను చెప్తా చూడు. చైనా అనేది డామినేట్ చేసేసింది నేను అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చెప్పబోతున్నా. తీసేసుకుంది. నేను ఇంకా అక్కడికే ఇండియాలో చేయలేదు అది. నేను అదే చెప్పబోతున్నా. సో, మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ ఎ సొల్యూషన్. చైనా ఈస్ సక్సెస్‌ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ఇట్. దే గాట్ ద మేజర్ పీస్ ఆఫ్ ఇట్. రైట్? ఆహ్, నారాయణ చైతన్య ఎగ్జాంపుల్ చెప్తా. నారాయణ చైతన్యలో 1,00,000 మంది ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ! నారాయణ చైతన్య నెగెటివ్ పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయింది. నెగెటివ్ అంటే అందులో తప్పులని అందరికి తెలిసిపోతున్నాయి. సో, ఏ చిన్న స్క్రాచ్ చేసినా నీ కాలేజ్‌కి 1000 మంది అడ్మిషన్స్ వస్తాయి. నీ కాలేజ్ కొంచెం మంచిదైతే నువ్వు ప్రాపర్‌గా చెప్తే నీకొక 1000 అడ్మిషన్స్ వస్తాయి. అలా గీక్ 1000 ఈ 1000కి సైజులు పెరుగుతా ఉంటాయి. నువ్వు 1,00,000 అవ్వకపోవచ్చు. నారాయణ చైతన్య అనే సైజ్ రాకపోయినా గోక్కున్నోడు గోక్కున్నంత. సో, నీదన్నా స్ట్రెంత్ ఉన్న కొద్దీ నువ్వు 1000, 2000, 3000, 5000 ఎందుకంటే నువ్వు చేయాల్సిందేంటి నారాయణ తప్పు అనే కౌంటర్ లాజిక్ నా దగ్గర మ్యాటర్ ఉందని చెప్పగలిగితే నీకు అడ్మిషన్ వస్తది. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అదే రకంగా చైనా కూడా సేమ్ ఎగ్జాంపుల్ అప్లై అవుతది. ప్రపంచం మొత్తంలో ప్రతి కంపెనీ చైనా నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినా ఇప్పుడు ఒక పాయింట్ వచ్చింది. అరే భయ్! చైనా సూపర్ పవర్ అయిపోయింది. రేపు పొద్దున ప్రపంచాన్ని కొనేస్తది. అరే భయ్! వీళ్ళు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కూడా థెఫ్ట్ చేసేస్తుండ్రు. మరి ఆల్టర్నేటివ్ ఏదంటే ఇండియా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అడగట్లేదు. ఇండియా ఓన్లీ మా దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకొని మీరే వచ్చి ఎంప్లాయ్‌మెంట్ తీసుకొని మీరే డబ్బులు పట్టుకుపోండి గాని, మా దాంట్లో మా పొరాలకి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చేయాలి. మాకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇయ్యకండి అని చెప్పి ఇండియా అడుగుతుంది. అంటే యాపిల్ కంపెనీ మొత్తం రాకపోవచ్చు. 5%, 10%, 12% ఇలా పెరిగిపోయినా ఇలాంటి ఒక 100 కంపెనీలొచ్చినా స్టార్ట్స్ విత్ ఒక దగ్గర స్టార్ట్ అవుతది. నేనన్నది యాహ్! ఇట్లా పెరుగుతూ పోతే ఇప్పుడే ఓపెన్ అయింది. ఇది ఇంకా ఎంత అగ్రెసివ్‌గా ఇది నడిస్తే, ఎంత అగ్రెసివ్‌గా వీళ్ళు స్నాచింగ్ అంటాం కదా! యాహ్! చేస్తే తొలుచుకుంటూ సెమీ కండక్టర్ స్టార్ట్ అవును. చేసిండ్రు. హ్మ్. తొలుచుకొని తైవాన్ అయితే బీట్ చేయలేము. చైనా హ్మ్. అంత ఫాస్ట్‌గా అయితే సెమీ కండక్టర్స్ మనం జనరేట్ చేయలేము. బట్ మన వల్ల అయింది. తొలుచుకుంటూ ఎళ్తే ఎంతో కొంత వస్తది. ఒక పాయింట్‌లో ఏదో ఒకటి బ్రేక్ అవుతది గదా! లైక్ 'టాటా యాహ్! స్టోరీలో' టీసీఎస్ బ్రేక్ అయినట్టు ఏదో ఒకటి బ్రేక్ అవుతది. ఏదో ఒకటి పెద్ద లార్జర్ వృక్షం అయితది. మన ఇండియన్ అవును. మైండ్‌సెట్‌కి సూట్ అవుతదేమో. బట్ ఇది పెంచుకుంటూ పోవాలి డెఫినెట్‌గా. మన ఇండస్ట్రియల్ పాలిసీస్ రాంగ్ ఉన్నవి. ప్రెజెంట్ గవర్నమెంట్స్ అన్నీ ఎకనామికల్ మోడ్‌లో రన్ అవుతున్నాయి గాబట్టి, ఇవి హ్మ్. పెట్టుకుంటూ పోతే ఈడ ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతాయి. బట్ నే మళ్ళీ బ్యాక్‌కొస్తే ఇప్పుడు ఇంజినీరింగ్ నాకు రూ. 1,00,000 వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా. నువ్వు ఎలక్ట్రిక్ చేసేసి నీకు 20,000 వస్తున్నాయి. కాబట్టి నీకు హ్యాపీనెస్ లేదు. నువ్వు అంటే కంపేర్ చేస్తావు బేసిక్‌గా నాతోని కాబట్టి. నువ్వన్నట్టు యాక్చువల్‌గా చైనా కంటే ముందు ఈ సెమీ కండక్టర్‌కి చేయమని ఆఫర్ వచ్చింది ఇండియాకేనంట. కానీ హ్మ్. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇండియాకి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేదు. ఇప్పటికి లేదు హ్మ్. యాక్చువల్ ఇండియాలో. ఇప్పటికి లేదు. అప్పుడు లేదు. బట్ యాహ్! టు ఏ రకంగా మాట్లాడుకున్నా మేబీ వాళ్ళు స్మార్ట్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచితే అప్పుడు ఆ! ఏమన్నా ఛాన్స్. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మోడ్ ఉండాలి గదా! గవర్నమెంట్‌కి. ప్రతి 5 సంవత్సరాలకి డైరెక్షన్ మార్చుకుంటా ఉంటది మన గవర్నమెంట్. అండ్ 3 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ 2 సంవత్సరాలు నెక్స్ట్ ఎలక్షన్‌లో గెలవాలంటే ఏం చేయాలని చెప్పి లాస్ట్ 2 సంవత్సరాలు చేస్తా ఉంటది. ఇట్స్ ఆల్ అబౌట్ ఏం చేస్తే నా పార్టీ మళ్ళీ గెలుస్తది? ఏం చేస్తే నాకెక్కువ డబ్బులొస్తాయి? ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏదైనా ఒకటి దేశానికి చేస్తది అనుకోకుండా ఫ్లూక్‌లో. ఏదో ఇప్పుడు 'మన్మోహన్ సింగ్' లాంటోళ్ళు కొంచెం దృఢ నిబ్బరంతో ఉన్నోళ్ళు కొన్ని కొన్ని ఆహ్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారు గదా! అసలు ఏది ఎటుపోయినా సరే ఇవి జరగాల్సిందే ఇండియాలో అని జెప్పి జిడ్డుగా పట్టుకొని చేస్తారు. అవి తప్ప మిగిలినయన్ని ఫ్లూక్‌లో జరిగిపోయినాయి. యాహ్! అన్నీ ఇప్పుడు అన్నీ అప్పుడెప్పుడో 1990లో ఇండస్ట్రియలైజేషన్ గూడా ఇండియా మొత్తం బ్యాంకరప్ట్ అవుతుంటే 'మన్మోహన్' చెప్పిండని చెప్పి ఏదో ఓపెన్ చేసిన డోర్‌లు ఓపెన్ చేసినవి తప్పితే గాని, ఒకవేళ అప్పుడు బ్యాంకరప్ట్ అవ్వకపోతే ఇప్పటికి సోషలిజంతోనే కొట్టుకునేటోళ్ళం మనం. హ్మ్. అవును. అందరు కమ్యూనిస్ట్ ఐడియాలజీతోనే ఉండే. అప్పుడు చచ్చిపోతున్నాం కాబట్టి ఒప్పుకున్నాం. చచ్చిపోవట్లేదు బతుకుతుందంటే ఇప్పుడు కూడా ఒప్పుకోము. ఇప్పుడు అదే కొట్టుకునేటోళ్ళం మనం. అదే అసలు నేను మొన్న, సోషలిజంతోని. మొన్న గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళా రిసర్చ్ సెంటర్‌కి. హ్మ్. ఆళ్ళు దేని మీద రిసర్చ్ చేసారంటే రాళ్ళు హ్మ్. బేసిక్‌గా. ఇండియాలో ఉన్న రాళ్ళయన్నీ తెచ్చేసి అందులో ఏమేం మెటీరియల్స్ ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి అన్నీ చెక్ చేస్తారు.
ఆళ్ళ ల్యాబ్‌లోకెళ్తే ఒక మిషన్ ఉందనమాట. ఆ హుహు. రాళ్ళని బ్రేక్ డౌన్ జేసి ఏమేముందో చెప్తది. ఆ మిషన్ 6,00,00,000 7,00,00,000 దాని కాస్ట్. హుహు. ఎక్కడి నుంచి హుహు. అని జర్మనీ. హుహు. అంటే ఏ ఎక్కడ ఏ మూల చూడు వాళ్ళు ప్రతి అదే. దాంట్లో అదే. రిసర్చ్ చేసేసిండ్రు ఆల్రెడీ. ఏ కార్‌లో ఏం బావుంది, కార్ ఇంజిన్‌లో ఏం బావుంటాయి అంటే జర్మనీ ఆ! అంటారు. వాళ్ళు వాళ్ళు అట్లా ఏదో ఒక యూరోపియన్ కంట్రీ, ఏదో ఒక అమెరికన్ ఇది అట్లా ఎగ్జాక్ట్‌గా. అయిపోయింది. అదే మనం చాలా లేట్‌గున్నాం. హ్మ్. అదే చెప్పిన కదా! హ్మ్. అంటే ఎక్కడో ఆ 30 ఇయర్స్ ఏదైతే ఉందో చైనా ముందుకెళ్ళింది. మరి ఆ 30 ఇయర్స్ ఏదైతే ఉందో అక్కడ మనం తప్పనే చేస్తున్నాం. అంటే మరి తెలుసో తెలియకో నాకు తెలవదు గాని మనకంత నాలెడ్జ్ కూడా చైనా లేదు గానీ 1980స్‌లోనే ఆహ్, లిబరలైజేషన్ ఆ అయిపోయింది. 30 మనం ఇయర్స్ ఆ లేట్‌గా అయ్యాం. 30 ఇయర్స్ ఏదైతే ఉందో అక్కడ రైట్ ఫౌండేషన్ పడి ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఇప్పుడు అందరం అవును. గొర్రెల్లాగా ఎక్కడ పైసలొస్తే అక్కడికి పోతున్నాం. మీడియాలో పైసలొస్తే మీడియాకి పోతున్నాం. యాక్చువల్లీ ఐటీలో దట్ పైసలొస్తే ఈస్ ఐటీకి పోతున్నాం. అదే అంటున్నా. ఆ అచీవ్‌మెంట్ గాంధీ ఫ్యామిలీదే నేనంట. ఎందుకంటే ఇప్పటికి పాత రాజకీయాలు నువ్వు చూస్తే ఇండియాలో ఆహ్, కాంగ్రెస్ తర్వాత అంత ఓట్ షేర్ ఉన్న సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఆ కాలంలో ఏది అనంటే ఆ! స్వతంత్రత పార్టీ. ఓకే. హుహు. అది ఒక లిబర్టేరియన్ పార్టీ. హ్మ్. అంటే ఈవెన్ బిఫోర్ లిబరలైజేషన్, ఈవెన్ బిఫోర్ ఆహ్, ఈ సోషలిజం బ్యాంక్రప్ట్ అవ్వకముందే ఇండియాలో. హుహు. స్వతంత్రత పార్టీ అనేది వచ్చి కాంగ్రెస్‌కి ఛాలెంజ్ చేసి ఒక మంచి పొజిషన్‌లో నిలబడింది చాన్నాళ్ళు ఇండియాలో. జనతా పార్టా నువ్వన్నది? కాదు స్వతంత్రత పార్టీ. ఓహ్! అదోటుందా? అదేలేదు. ఓకే. దానికే అప్పట్లో 15% 20% ఓట్ షేరో, షీట్ షేరో ఉండేది. ఓహ్! ఓకే. ఓకే. సో, అంటే హుహు. కాంగ్రెస్ తర్వాత అంత అంత పెద్దది అంత ఎక్కువ షేర్ వచ్చింది ఈ పార్టీకే అన్నమాట. హుహు. హుహు. సో, ఈవెన్ అంటే జస్ట్ బిఫోర్ 1965, 70స్ ఆ టైమ్‌లోనే అన్నమాట. దెన్ ఆబ్వియస్‌లీ ఈ గాంధీ ఫ్యామిలీ డామినెన్స్ వల్ల అది ఆ ఆపర్చునిటీ పోయింది ఇండియాకి. అప్పుడే హ్మ్. లేకపోతే హ్మ్. లిబరలైజేషన్ అయ్యేది యాక్చువల్‌గా అదే. అదే. అదొచ్చుంటే. అదే అన్న. హ్మ్. సో, ఆబ్వియస్‌గా అంత చరిత్ర నాకు గూడా ఎక్కువ తెలీదు కాబట్టి బట్ ఎండ్ ఆఫ్ ది డే మనది డెమోక్రటిక్ కంట్రీ అవ్వడం వల్ల అప్పుడు లీడర్‌షిప్ ఎప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని, వాళ్ళెప్పుడు వాళ్ళోళ్ళని గవర్నమెంట్‌లో పెడదామా, ఈ పాలిసీ తీసేస్తే మాకు డబ్బులొచ్చుడు అయిపోతదా, మనకున్న ఆల్మోస్ట్ ప్రతి చోట్ల కాళ్ళకి కట్టబెట్టే పాలిసీసే ఉండేటియి. ఇది 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 ఇవన్నీ కట్టెలు తీసేసరికే మూసొచ్చేసింది. అందులో అవును. ఎలక్షన్స్ ఒస్తాయి. అందులోపు వాళ్ళేమన్నా హత్యలు జరుగుతాయి, మర్డర్‌లు జరుగుతాయి, బాంబులు పెడతారు. అదేంటిది ఇంకోటి ఎమర్జెన్సీ తీసుకొస్తారు. ఆ! యాహ్! ఇవన్నీ జరిగేసరికి మూసొచ్చింది. మనం కొట్టుకునే టైంకి ఆ చైనోడు బస్సేసుకొని పోయి దేశం దాటిపోనుడు అమెరికాకు పోయి అందరితోని పంచాయతీ పెట్టుకొని మా దేశానికి రండి అని ఆళ్ళందరిని పట్టుకుపోయినాడు బస్సేసుకొని పోయి. ఏదో చరిత్రలో చెప్తారు. ఫస్ట్ టైమ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఆ 1970స్‌లో ఫ్లైట్ ఏసుకొని హ్మ్. అమెరికాకు పోయి పెట్టుబడులు తీసుకొచ్చిండంట. అంతకుముందు ఆ తర్వాత ఆఫ్ కోర్స్ ఎళ్తారు గానీ అంతకుముందు ఎవడు ఒక్క ప్రెసిడెంట్ కూడా చైనా దాటిపోయి వేరే దేశానికి పోయి మాకు ఇయ్యని అడిగేటోడు లేడట. అడగలేదంట. ఫస్ట్ ఓకే. ఆ ప్రెసిడెంట్ మనకు ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఇదే సొల్యూషన్ అని చెప్పేసి వాడు అమెరికా చుట్టూ తిరిగి కంపెనీలు ఒప్పించి మీకు చీప్‌గా చేస్తాం. అట్లా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ చేసిండంట. సో, హిస్ ఎ ఓహ్! క్లియర్ మోటివ్. నేను గవర్నమెంట్ నాకు నా ప్రజలకి ఫుడ్ పెట్టాలంటే కంపెనీలు రావాలి. కంపెనీ అప్పట్లో లేకపోతే నిజంగా అమెరికాలుంటాయి. అంటే ఈవెన్ అమెరికన్ ఎకానమిస్ట్‌లు గూడా చైనాకెళ్ళేసి ఆళ్ళ పొలిటీషియన్స్‌కి క్లాస్ పీకడం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా హ్మ్. ఉన్నాయి. ఒక మిల్టన్ హ్మ్. ఫ్రీడ్మన్ అని ఒక హ్మ్. మిల్టన్ ఫ్రీమన్ హ్మ్. ఎకానమిస్ట్ అమెరికాలో చైనాకెళ్ళి చూస్తుంటే అప్పట్లో కమ్యూనిస్ట్ చైనాలో మనుషులు పనిచేస్తున్నారంట మట్టి తవ్వేది. హ్మ్. చెరువు తవ్వడానికి సంథింగ్ కాలువ తవ్వడానికి. మనుషులతో తవ్విస్తున్నారేంది? మిషన్‌లు ఇవన్నీ వచ్చేసినాయి కదా! ఇప్పుడు జేసీబీలు ఇవన్నీ హ్మ్. అంటే, హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ కావాలి కదా! మనుషులకి అందుకే తవ్విస్తున్నారంటే, హ్మ్. అట్లాంటప్పుడు చెంచాలు వాడాల్సింది కదా! అన్నాడంట ఆయన. ఇంకెక్కువ మంది ఎంప్లాయ్‌మెంట్. బతికేటోళ్ళు. ఆ! సో, సో, అట్లా చైనా అలాంటి కన్వర్జేషన్స్ ఫేస్ చేసి ఆళ్ళగాళ్ళే హ్మ్. ఓహ్! నిజమే కదా! అని రియలైజ్ అయ్యి ఒక కరెక్ట్. ప్రాసెస్‌లో అదొక పాయింట్‌లో ఇదొచ్చింది. కరెక్ట్. దెన్ ఇప్పుడు గూడా మనకు చైనా సరే మనకు కౌంటర్ పార్ట్ ఆఫ్ చైనా గాబట్టి, చైనా మనకి ఎనిమి దేశం గాబట్టి, ఆళ్ళ గురించి అన్ని తప్పులే మాట్లాడతాము. నిజం ఉన్నా సరే తప్పే మాట్లాడుకుంటాం. అది వేరే విషయం. అంటే మొత్తం మనకిప్పుడు చైనా మీద ఉన్న మన ఒపీనియన్ ఏంటి? ఆళ్ళందరూ ప్రజలందరూ లేబరు, గొర్రెలు, వాళ్ళకు ఫ్రీడమ్ లేదు, లైఫ్ ఉండది, ఘోరం ఇలాంటి మైండ్ సెట్‌లే సామాన్య ఇండియన్‌కి చూపెడతాయి. అదే పాకిస్తాన్ గురించి పోతే వాళ్ళు మతము బాంబులేస్తారు. లేకపోతే ఇంకోటేంటి ఆల్ ఖైదాలు వాళ్ళందరూ పాకిస్తాన్‌లో ఉన్నోళ్ళందరూ ఆల్ ఖైదులే అని చెప్పి మన మైండ్ సెట్‌లు అంటే సామాన్య ఇదే మైండ్ సెట్‌లు మనకున్నాయి జనరల్‌గా. అవును. సో, నేనేమంటా అంటే నిజంగా అదే నిజమని అనుకుంటే చైనా గురించి, అమెరికా వోడు చైనాకెందుకు పోతాడు? అదే నిజమైతే అండ్ విత్ ఎ క్లాజ్ ఇంటలెక్చువల్ వాళ్ళు టెక్నాలజీ కూడా ట్రాన్స్మిట్ జేయాలి.
టెక్నాలజీ అమెరికా దగ్గర పెట్టుకొని లేబర్ మాత్రమే మా చైనా వాళ్ళు ఇస్తారు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. లేబర్‌తో పాటు మీ ఇంటెలిజెన్స్, మీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కూడా మాకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందన్నా సరే అమెరికా ఒప్పుకొని, ఆ కంపెనీలు అమెరికా ఉన్న సర్వం కంపెనీలని చైనాలో పెట్టి, ఇంక్లూడింగ్ యాపిల్ టెక్నాలజీతో సహా ప్రతి టెక్నాలజీ చైనోడు తీసుకొని, ఆడ యాపిల్ సో, చైనాలో ఒక యాపిల్ ఫోన్ కూడా ఉండదు. ఆ టెక్నాలజీ మొత్తం తీసుకొని, ఈ వన్ ప్లస్‌లో, తుఫాక్ కంపెనీల పేర్లు పెట్టుకొని, వాళ్ళు ఆ టెక్నాలజీతో వాళ్ళు ఫోన్‌లు తయారు చేసుకొని, 100కి, 200 వాళ్ళకి జనాలందరికి అమ్మిండ్రు. సో, అండ్ గూగుల్ రానియ్యరు, ఇన్‌స్టాగ్రామ్ రానియ్యరు, మళ్ళీ బయట ఊబర్ రానియ్యరు. ఏ యాప్‌లు వాడొద్దు ప్రపంచంలోటి. సో, అవును. అంటే వాళ్ళ యాప్స్ ఏవి వాడొద్దు. వాళ్ళ బిజినెస్ సేల్స్ ఏవి చైనాలో ఉండేయి. ఓకే. కానీ వాళ్ళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మొత్తం తీసుకుంటారు. అదే ఇన్ని అంటున్నా కండిషన్స్ పెట్టినా ప్రపంచానికి అమ్ముతారు వాళ్ళ సర్వీసెస్ గానీ, ప్రపంచం నుంచి ఆ! ఏది కొనరు మళ్ళీ. హ్మ్. నేనే పాయింట్ మేక్ చేయాలనుకుంటున్నా అంటే, ఇన్ని హ్మ్. చేసినా ఒక అమెరికానే కాదు యూరోప్ మొత్తం ఒప్పుకొని చైనాకి ఏందంటే దేర్ ఈస్ సంథింగ్ ఈస్ రైట్. వాళ్ళ వాళ్ళు థ్రెటన్ చేయలేరు. వాళ్ళు జీరో. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే నువ్వే కంపెనీ ఉండరు. ఇన్ని ఒప్పుకొని కూడా ఈ కంపెనీ మీద అంటే దేర్ ఈస్ సంథింగ్ ఈవెన్ బిగ్గర్ థింగ్ ఈస్ ఎవరు దేర్. 'వారెన్ బఫెట్' గూడా చైనీస్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసాడు గానీ, ఆ! ఇండియన్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ బీవైడీ. చేయలే ఇంతవరకు. ఎగ్జాక్ట్‌లీ అదే చెప్తున్నా. అంటే సంథింగ్ మనకేదో క్రైమ్ స్టోరీ చెప్తున్నా అంతే. క్రైమ్ స్టోరీ కాదు స్వీట్ స్టోరీ ఉంది. అందుకే గూడా ఇప్పుడు ఊరికే యాపిల్ కాంటెక్స్ట్ నుంచి మాట్లాడుకుందాం. అమెరికన్ గడ్డ నుంచి కిందకి చూసి మాట్లాడుకుందాం. చైనాలో అంత హ్మ్. పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. చైనాలో అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్‌గా మన ఏ ఐటీ ఫర్మ్ మైండ్ సెట్‌లో, ఏ కార్పొరేట్ కంపెనీ మైండ్ సెట్‌లో నుంచి ఆలోచించినా ఫండమెంటల్ లా ఏంటంటే మా మా కోడ్‌లో గూడా తీసుకో. మా కోడింగ్‌లో గూడా మాట్లాడుకున్నా, మాకు 4 సర్వర్‌లుంటాయి. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూయార్క్‌లో ఉంటది. ఇంకోటి డాలస్‌లో ఉంటది. ఒకటి నార్త్ క్యారోలినాలో ఉంటది. ఒకటి ఇటు సైడ్ కింద ఎక్కడో సౌత్ డకోటాలో ఉంటది. సో థట్ హ్మ్. 4 ప్లేస్‌లు పెట్టడం వల్ల ఏదంటే, నేచురల్ కెలామిటీ పెద్దదొచ్చినా, ఒకటి పోయినా 3 బ్యాకప్‌లుంటాయి. యాహ్! దేశం మొత్తం మీద మునిగిపోదు గదా! ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా ఒకటి పోతే ఒకటి బ్యాకప్. సో, మేము అట్లా 4 పెట్టుకొని ప్రతి చోట మేనేజ్ చేసుకుంటాం. ప్రతి చోట్ల ఈ డెవలప్ ఇది పెట్టుకుంటూ వస్తాం. నీకు పాయింట్ హ్మ్. అర్థమైంది గదా! యాహ్! కానీ అమెరికా మొత్తం, యూరోప్ మొత్తం చైనాలోనే పెట్టింది. ఎవ్రి కంపెనీ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్. ఇంత పెద్ద మిస్టేక్ ఎందుకు చేసినాయనే నాకు అనవసరం. హ్మ్. ఇంకా ఇంత పెద్ద మిస్టేక్ చేసినాయి అంటున్నా నేను. అప్పుడే లాజికల్‌గా సరే చైనాలో పెడితే నాకు రూ. 50కే తయారు కావచ్చు. ఇండియాలో పెడితే రూ. 100కి తయారు కావచ్చు. ఆఫ్రికాలో పెడితే రూ. 150 తయారు కావచ్చు. కానీ మొనోపొలీ రాకుండా ఈ కంపెనీలు ముందే రూపాయి పెరిగినా ఈళ్ళు ఇలా చేసుంటే ఈ ప్రాబ్లమ్ ఇప్పుడొచ్చి ఆ కంపెనీలన్నిటికి ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు. అట్ ద సేమ్ టైమ్ హ్మ్. ఇప్పుడు ఇండియా ఇప్పుడు ఆ పై ఆల్రెడీ ఉండేది కాబట్టి 10% నుండి 50% చేసుకొని ప్రయత్నించేదేమో. వాళ్ళు జేయలేదు. మనోళ్ళకి తెలివి లేదు. ఆడేమో పక్కా తెలివిగల్లోడు. ఈ అన్ని కండిషన్స్ కంపెనీలు యాపిల్ అని మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా. యాపిల్ లాంటి, టెస్లా లాంటి కంపెనీలు కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్‌ని ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత వాళ్ళు బీవైడీ లాంటి కంపెనీలు తర్వాత చైనా ఎలక్ట్రిక్ కార్లతో చేసి ఇప్పుడు టెస్లా కార్ల కన్నా బెస్ట్ కార్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి అవును. టెక్నాలజీ ట్రాన్స్‌మిషన్ తీసుకొని. దెన్ అదే చెప్పిన. ఇవి మార్క్ మై వర్డ్ టెస్లా కన్నా బెస్ట్ కార్స్ వాళ్ళు చేసారు ఇప్పుడు. టెస్లా కాంపిటీషన్‌లో టెస్లా ఓడిపోతుంది. అవును. బీవైడీ అవును. కార్లతోని. అండ్ ఈవెన్ లిథియం మైన్స్ గూడా మెజారిటీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఆఫ్రికాలో అదే చెప్తున్నా. నుంచి. ఎగ్జాక్ట్‌లీ చెప్తున్నా. అదే చెప్తున్నా గదా! అంటే ఇంత మొనోపొల్ తీసుకొచ్చే వరకు వరల్డ్ కంట్రీస్ ఏం చేసినాయి? ఇంత చేపిచ్చుకునేంత గొప్ప తెలివితేటలు చైనోనికి ఎట్లొచ్చినాయి? అరె ఉన్నాయి గదా! ఇదేం గూడుపుటాని ఏం గాదు గదా! ఇంట్లో కూర్చొని ఇట్లా ఇట్లా పరద తీసిన వెంటనే కనబడేది గాదు గదా! ఓవర్ ఇయర్స్ ఒక 30, 50 సంవత్సరాలు జరిగిన చరిత్ర గదా! ఇప్పటికి హ్మ్. ఎవరు రియలైజ్ పోనీ ఇండియాకి తీసుకురాకండి నేనేమంటున్నా ఇండియాకు కంపెనీ ఇయ్యకు. అట్‌లీస్ట్ వెనక్కి మెల్లిమెల్లగా తీసుకుపోయి వేరే ప్లేస్‌లో పెట్టుకోండి. యాహ్! ఇండియాకి అట్‌లీస్ట్ సో థట్ సెక్యూర్ అవుతారు కదా! అట్లా కాకుండా ఇప్పటికీ ఇంకా ప్రపంచం మొత్తం 90% 80% ప్రతి ప్రొడక్ట్ నాకున్న ఏ ప్రొడక్ట్ తీసుకో, ఏది తీసుకో మేడ్ ఇన్ చైనానే. ఎన్ని ప్రొడక్ట్ ఏదైనా తీసుకో, ఏదైనా తీసుకో మేడ్ ఇన్ చైనా. హ్మ్. ఆఖరికి ఏం తీసుకోవాలి ప్రింటింగ్ ఏదైనా తీసుకో. ఎవ్రీథింగ్ గుండు పిన్ కూడా మేడ్ ఇన్ చైనాదే. సో ఆడ మార్చేయాల్సిందేమో. యాహ్! కొంచెం కొంచెం చేంజ్ ఎక్కడొచ్చిందంటే క్లోత్స్‌లో. మేడ్ ఇన్ హ్మ్. వియత్నాం, మేడ్ ఇన్ బంగ్లాదేశ్, కొన్ని మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ పాకిస్తాన్. క్లోత్స్‌లో కనబడింది అంతే కొంచెమే మళ్ళీ. తప్పితే మిగిలినయంతా యాజ్ ఇట్ ఈజ్ గొర్రెల మంద. నువ్వు అవును. నైకీ అను ఏదైనా చెప్పు. ఎవ్రీథింగ్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ దేర్. సో
ఈళ్ళకి తెలివి లేకనా, తెలివుండా మరి గవర్నమెంట్ ప్రాబ్లమా అంటే ఎవరిని తప్పుపట్టలేదు. ఎవరికి డబ్బులెక్కువ ఎవరికి చీప్‌గొస్తే ఆడు అక్కడికే పోతాడు కావచ్చు. ఆ రకంగా అన్ని దారులు చైనాకే పోయినాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒకవేళ వాడికి చైనా వాడికి బోర్ కొట్టి ఊరికే సరదాకి ఈరోజు షిప్పింగ్ మొత్తం బంద్ అని చెప్పి నేషనల్ హాలిడే షిప్పింగ్ అని కొడితే ప్రపంచం మొత్తం ఇట్లా అల్లల్లాడిపోతది. అంటే ఒక వారం రోజులు మాకు షిప్పింగ్ హాలిడే అని పెట్టిండంటే ప్రపంచం మొత్తం అంటే చెమట ఎక్కిపోతాయి. కోవిడ్ కన్‌స్ట్రక్షన్స్ టైమ్‌లో జరిగాయి. అదే అయింది గదా! అన్ని రేట్లు డబుల్ అయిపోయినాయి ఆ! ఒకేసారి. అయినా వాళ్ళు షిప్పింగ్ చేసిండ్రు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హ్మ్. అయినా షిప్పింగ్ చేసిండ్రు. బహుశా అంటే అప్పుడు 100 పంపించాల్సినవి 70 పంపించిండేమో. కానీ 100 ప్లస్ 70 అయినా షిప్పింగ్ అయినా గాని షిప్పింగ్ కాలేదు. నేనేమంటున్నా ఊరికే షిప్పింగ్ హాలిడే అని చెప్పి వాళ్ళు ఒక 1 వీక్ పెట్టిండ్రంటే ప్రపంచం మొత్తం చెమటలు పట్టి కింద పడి కొట్టుకుంటాయి. అవును. లిటరల్లీ. కొన్ని లక్షల కోట్లలో లాస్ అయితాయి. నేను అదే చెప్తున్నా. అంత డిపెండెన్స్ క్రియేట్ అయ్యేదాక ఈళ్ళేం చేసిండ్లు? అది క్రియేట్ చేసుకున్న ఎంత గొప్ప తెలివితేటలు ఆళ్ళయి. అండ్ ఇంకొకటి తెలుసా? అంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసి గూడా ప్రపంచంలో టాప్ 10 పొల్యూటెడ్ సిటీస్‌లో ఇండియాలోనే ఉన్నాయి 9. అవునా? అది నాకు తెలీదు. ఓకే. అవునా? ఓకే. అదే చెప్తున్నా కదా! ఇప్పుడు అలా అన్నున్నాయి గదా! అందులో ఒక్క యాపిల్ రాని ఇండియాకి 10% మనోళ్ళు జబ్బలు తెరుచుకొని ఇగ యాపిల్ మనకే వచ్చింది. యాపిల్ మనదే అని చెప్పి మనోళ్ళు మీడియాలో తిరగొడుతూనే టెస్లా మనదే ఆడు అస్తాను ఏదో మీటింగ్ పెట్టుకున్నాడు అంతే. దానికి టెస్లా మనదే అరే! ఆళ్ళే ఆళ్ళేం మాట్లాడాలి మరి? ప్రతి దాని మీద మెయిన్ చైనా ఉంటది. ఆళ్ళేం మాట్లాడతారు ప్రపంచంలో? ఆళ్ళు మాట్లాడరు. ఆళ్ళు పనే చేస్తారు. హ్మ్. డెరివేషన్‌కి ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు పనే జేస్తారు. వాళ్ళకి పనే గావాలి. మాట్లాడించుతారు. మనోళ్ళు ఏదో అవసరం లేదు. ఈ యూఎస్‌ని పాలించేది ఇండియా ఓడే. వివేక్ స్వామినాథన్ వాటెవర్ గూగుల్ సీఈఓ మావోడే. ఇంగ్లాండ్ మావోడే. అందరూ మావోళ్ళే. మనకిదే గావాలి. డప్పు కొట్టుకునుడే గావాలి. హ్మ్. అమెరికాలో బెస్ట్ డాక్టర్స్ మావోళ్ళే. అమెరికాలో సీఈఓలు మావోళ్ళే. టాప్ 10 ఫో ఏంటిది టాప్ 10 ఫార్చ్యూన్ 500లో 7కి మన ఇండియన్ సీఈఓసే ఉన్నారు. అయితే ఏంది? నేను తప్పనట్లేదు గానీ గివ్వే గావాలి మనకు. ఇక్కడ ఏం మాట్లాడుకుంటామో వాడేమో అన్నీ దోచుకొని పోతాడు. హ్మ్. లెస్ వర్డ్స్ మోర్ యాక్షన్. బహుశా అదే ఈ స్లోగన్ అనుకుంటా. ఈ నెక్స్ట్ 5 ఇయర్స్ ఆర్ నెక్స్ట్ 10 ఇయర్స్ మోడీ గవర్నమెంట్ హ్మ్. నో నాయిస్ ఓన్లీ పొల్యూషన్ టైప్‌లా లెస్ టాక్స్ ఓన్లీ ప్రొడక్షన్. కంపెనీస్ పెట్టాలా పెద్ద యాహ్! పెద్ద రోడ్లేసిండు. మా పెద్ద మనిషి మస్తు రోడ్లేసిండు. ఇంకా రోడ్లేస్తూనే ఉన్నాడు. రోడ్ల చుట్టుపక్కల వీళ్ళందరూ కంపెనీలు పెట్టాలి అంతే ఇగ గవర్నమెంట్. బట్ చాలా బిగ్ విజన్‌తో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏం చేయట్లేదు. ఓన్లీ రోడ్లేసుకుంటూ పోతుంది నితిన్ గడ్కరీ. అవును. సో, ఇలా అవును. ఆ రోడ్ల చుట్టుపక్కల సిటీలు కన్‌స్ట్రక్ట్ చేస్తే సరిపోతది గవర్నమెంటు. దెన్ పెద్ద పెద్ద రోడ్లున్నాయి. పక్కన సిటీలు పెద్ద ఇండస్ట్రీస్ కన్‌స్ట్రక్ట్ చేస్తే అయిపోతది. ఒక పని చేయాలి గవర్నమెంట్. చిన్నదేం కాదు బట్ అండ్ పెద్దదే బట్ ఇక్కడ హ్మ్. ప్లాన్డ్ సిటీస్ గూడా పెరుగుతున్నాయి చాలా. ఇంతకు ఎగ్జాక్ట్‌లీ. ముందులాగా పిచ్చి చాలా పిచ్చిగా ప్లాన్ అవునవును. కట్టట్లేదు. కరెక్ట్. ఇప్పుడు జరిగేటియన్ని ప్లాన్డ్ సిటీసే జరుగుతున్నాయి. అదొకటి మంచి థింగ్ యాక్చువల్లీ. యాహ్! ఆహ్, ఫ్యూచర్ ఇప్పుడు ఏదో కొన్ని 100 సిటీస్ కరెక్ట్ నంబర్స్ నాకు తెలీదు గానీ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఒక 100నో, 50 ప్లాన్డ్ సిటీస్ అనౌన్స్ చేసింది. కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. అఫ్‌కోర్స్ ఎక్కువ నార్త్ ఇండియాలోనే ఉన్నాయి. అది వేరే విషయం అనుకో. బట్, అట్‌లీస్ట్ దే స్టార్టెడ్. దే ఆర్ టచింగ్ యాహ్! అస్. స్మార్ట్ సిటీస్ అనేది ఎప్పుడో అనౌన్స్ చేసింది. అది వేరే స్టోరీ. బట్ అవును. వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేయడం జీరో నుంచి సిటీస్‌ని ప్రిపేర్ చేయడం విత్ ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో. యాహ్! ఇంకోటేంటిది ఏదో సిటీ గుజరాత్‌లో ఏదో గిఫ్టెడ్ సిటీ‌నా ఏదో క్రియేట్ చేస్తుండ్రు. హ్మ్. సో, అక్కడ జీరో టాక్స్‌తోనో సంథింగ్ ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్‌తోని వస్తుండ్రు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఏదైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి 5, 10 సంవత్సరాలు పడతది. సో, ఎక్కడైనా అవును. ఒక ఆపర్చునిటీ అంటే ఎక్కడ ఆపర్చునిటీ దొరికినా సరే చైనా నుంచి స్టీల్ చేసే ప్రయత్నానికి మనం రెడీగా ఉండాలి. సో దట్ మనకు మాట్లాడుకుంటాం కదా! ప్రతి ఒక్కడికి ఒక రోజొస్తదని. వీళ్ళు ప్రాపర్‌గా పాత్రలన్నీ క్రియేట్ చేసుకొని రెడీగుంటే ఏదో ఒక రోజు మనకు ఛాన్సొస్తది. మనం రెడీ అయ్యుండాలె. యాహ్! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తోని, కంపెనీస్‌తోని లేకపోతే వాళ్ళ టై అప్స్‌తోని రెడీగుంటే ఎక్కడ దొరికినా సరే ఇక్కడికొస్తది. లేకుండా ఆ తర్వాత రెడీ చేద్దామంటే కష్టం. ముందు మనం అవును. సర్వశక్తులుగా రెడీ అయ్యుండాలే. లేబర్‌తోని గాని లేకపోతే వాటెవర్. అది బహుశా అక్కడే అవును. స్టార్ట్ చేసింది కావచ్చు. అందుకే మీరే పెట్టుకోండి. మీ కంపెనీ మీ కార్ మీరే పెట్టుకోండి. మా దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేయండి ఫస్ట్. అట్‌లీస్ట్ ఈళ్ళ స్లోగన్‌తోని వస్తుందనుకుంటా. మీరే యాహ్! యాపిల్ అంతా మీరే ఎంప్లాయీస్ పెట్టుకోండి. కానీ మా ఇండియన్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇయ్యండి. మీరే పట్టుకుపోండి పైసలన్నీ. అట్‌లీస్ట్ అట్లా స్టార్ట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసినట్టున్నారు. ఆ! యాహ్! అవును. హ్మ్. అబ్సల్యూట్‌లీ అంతే. తర్వాత కౌంటర్ పార్ట్‌లుగా 'ఆత్మనిర్భర్ భారత్' అని ఒక స్టోరీ రన్ చేసుకుంటుండ్రు. సో, మనోళ్ళకి తెలివుంటే మీరు గూడా ఎయండ్రా బాబు మీకు గూడా ఇక్కడ ఎస్ఎంఈ ఏపీలో ఇప్పుడు ఇండస్ట్రీస్ కియా అట్లాగనే వచ్చింది గదా! ఆ!
ఓకే. మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు కియా ఫాస్టెస్ట్ అండ్ హైయెస్ట్ సెల్లింగ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అండ్ హైయెస్ట్ సెల్లింగ్ కార్స్ యాహ్! కియా ఇండియాలో. మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర ఉంది కాబట్టి ఫాస్ట్ సెల్లింగ్ అవుతది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ అవుద్ది. మోర్ దాన్ దట్ ఇన్నోవేషన్ ఎక్కువ ఇస్తున్న వాళ్ళు కియా వాళ్ళు. విచ్ ఈస్ గుడ్. మంచిగా ఆ! జరిగింది యాక్చువల్లీ కియా వల్ల. ఆహ్, హ్మ్. రెనాల్ట్ వాళ్ళు కూడా ఫ్యాక్టరీ పెట్టిండ్రు గానీ అన్‌ఫార్చునేట్‌లీ రెనాల్ట్ వల్ల మోడల్స్ క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలీదు. ఇప్పుడు ఫ్యాక్టరీ ఉందో లేదో గానీ రెనాల్ట్ వాళ్ళు ఒక పెద్ద అవునవును. ఆహ్, హ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టింది. తమిళనాడులో పెట్టిందనుకుంటా. ఆర్ ఆంధ్రప్రదేశ్‌లో గుర్తులేదు. బట్ హుహు. ఆహ్, డస్టర్ ఉన్నప్పుడు అద్భుతంగుండే రెనాల్ట్ డస్టర్. వాళ్ళు అలానే చిన్న డస్టర్ రిలీజ్ చేసిండు. ఇంకేదో పేరు పెట్టి చిన్న డస్టర్ రిలీజ్ చేసిండు. క్లిక్ కాలేదు. హ్మ్. కానీ వాళ్ళు ఓకే. బిల్డ్ అయ్యుంటే వాళ్ళకి కూడా మన దగ్గర కొంచెం పోర్ట్‌ఫోలియో క్రియేట్ అయ్యేది. బట్ ఈ క్రేటా అవును. వీళ్ళందరూ ఐ మీన్ హుండై వాళ్ళు వీళ్ళందరూ ఎప్పటినుంచో గుడ్ ప్లేయర్స్. వాళ్ళకి కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి. ఈవెన్ దో వాళ్ళేదో హ్మ్. సౌత్ కొరియా కంపెనీ అయినా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచి బిజినెస్ చేసుకుంటుండ్రు. ఇక టాటా మహీంద్రాలు యాహ్! అంటావా వాళ్ళు పెట్టింది పేరు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. వాళ్ళు బాగా చేస్తున్నారు యాక్చువల్లీ. హ్మ్. టాటా గాని, మహీంద్రా గాని గుడ్. అంటే ఈ రకంగా అంటే కొంత ఈ పెద్ద అందుకే బీజేపీ గవర్నమెంట్ పెద్దవాళ్ళకి ఫేవర్‌గా ఉంటుందన్నా, అట్‌లీస్ట్ వాళ్ళైనా అట్‌లీస్ట్ పయనీర్‌గా ఉంటారు. ఇప్పుడు ఇండియాకి యాపిల్ వచ్చింది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అట్‌లీస్ట్ చేసేది టీసీఎస్ వాళ్ళే. అట్లనే రిలయన్స్ వాళ్ళు ఒకదానికి, అట్లనే అదాని వాళ్ళు ఒకదానికి. అట్‌లీస్ట్ లేకపోతే నీకు నాకిస్తే, నీకు నాకు ఇవ్వాలి అంటే ఇంక 100 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్‌లీస్ట్ ఈ అది పెద్దవాళ్ళు అట్‌లీస్ట్ 4 టవర్స్ ఉండాలి ఇండియాలో పెద్ద పెద్ద వాళ్ళు. సో, తర్వాత చిన్నవాళ్ళు కూడా ఎట్లా ఇప్పుడు వస్తారు. చూడు ఎయిర్ ఇండియా ఎన్నో వేల కోట్లు లాస్ చేసింది ఈ ఇండిపెండెన్స్ టైమ్ నుంచి. అవును. అవును. టాటా వాళ్ళు 40,000 కోట్లు. తీసుకున్నాక నౌ ఇట్ ఇస్ టర్నింగ్ యాహ్! ఓహ్! ఓకే. ఓకే. మంచిది గూడా. అండ్ టాటాకి ఇవ్వడం ఇంకా మంచిదే నన్నడిగితే. సో దట్ ఆ ఎథిక్స్‌ని ఆళ్ళు పోగొట్టుకోరు. అంటే ఏదైతే యాహ్! ఎథిక్స్ బుక్ ఏదో ఉంటదో జోక్ ఏంటంటే వాళ్ళు ఎయిర్ ఇండియా టాటా వాళ్ళదే. గవర్నమెంట్ తీసుకుంది. తర్వాత మళ్ళీ టాటా వాళ్ళే కొనుక్కున్నారు. మళ్ళా ఏదోటి అంతే చేసి వాళ్ళే ఎగ్జాక్ట్‌లీ. ఆ! సో, పు హోమ్ కమింగ్ అనేది అప్పుడు బాగా హంగామా చేసిండ్రు. యాహ్! విచ్ ఇస్ ట్రూ. యాహ్! మంచిదే. అండ్ టాటా క్వాలిటీ ఉంటది కాబట్టి వాళ్ళు మెల్లిమెల్లిగా బహుశా అప్పట్లో నేను ఎయిర్ ఇండియాలో ఎళ్ళినా నాకు హ్మ్. బానే ఉండేది. కానీ ఎక్కడ అరోగెన్స్ గాని అట్లేం నేనేం చూడలేదు ఎంప్లాయీస్‌లో. లేదు కానీ అందులో అరోగెన్స్ ఆహ్, ఉండదు గానీ, కానీ క్వాలిటీ కొంతమంది తక్కువుండడం. కొంతమంది కంప్లెయింట్ చేసేవాళ్ళు. అంటే ఎయిర్ హోస్టెస్ కన్నా వాటెవర్ సిబ్బంది కొంచెం రూడ్‌గుండేది. నిజంగా కూడా ఉండరు. అంటే హ్మ్. ఎక్కడంటే ఇప్పుడు ఎక్కడొస్తది నీకది ఎక్కడ తెలుస్తదంటే ఎయిర్‌పోర్ట్‌లో ప్రతి ఒక్కడికి ఒక బూత్ ఉంటది. ఎయిర్ ఇండియా వాళ్ళకి ఒక 10 10 ప్లేసెస్ తర్వాత ఇండిగో వాడికి ఓ 10 ఇట్లా ఉంటాయి. సో, నువ్వు బై లుక్ నువ్వు చెప్పొచ్చు. వీడు ఎయిర్ ఇండియా వాడు ఎంప్లాయీ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు అంత హ్మ్. లేజీగా పొట్టేసుకొని ఈ రెక్లెస్‌గా మాట్లాడుతా ఉంటారు. అంత ప్రాపర్ రెస్పాన్స్ ఇయ్యరు నీకు. హ్మ్. వేరేజ్ ఇండిగో గాడు గాని లేకపోతే ఎతిహాద్ గాని వీళ్ళు ప్రాపర్ డ్రెస్ ఏసుకొని సార్, సార్ అని నీకోసం చూస్తా ఉంటారు. అది వీళ్ళకట్ల యాహ్! లేదు. అదేలే. సరే ఫ్లైట్‌లో అంటే అందరికి ఒకటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు టిపికల్ గానీ అట్‌లీస్ట్ గవర్నమెంట్ నువ్వు ఎంప్లాయీ ఆ! బిహేవియర్ ఇగ అంతే. ఉండేది. ఆ! హ్మ్. నాకు తెలిసి ఇప్పుడు నేను ఆ తర్వాత నుంచి పోలే గదా! నేను మళ్ళీ ఒకసారి ఎళ్తే గిట్ట చూడొచ్చు. నాకు తెలిసి వీళ్ళిప్పుడు మంచిగా ఇప్పుడు వీళ్ళలానే నాకు తెలిసి అయ్యుంటారు. టీసీఎస్ ఎంప్లాయీస్ అయిండ్లు కాబట్టి, టాటా ఎంప్లాయీస్ అయిండ్లు కాబట్టి ఇప్పుడు మంచి ప్రాపర్ రిసీవింగ్. హ్మ్. మనుషులు వాళ్ళే. యాజమాన్యం మారితే మనుషులు మారుతారు. అదే లైక్ మోడీ గాని, యోగి గాని వచ్చినప్పుడు అదే గవర్నమెంట్ ఎగ్జాక్ట్‌లీ తెలుసా? వీళ్ళంతా. ఈ ఈవెన్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆర్టీసీ డ్రైవర్స్ బిహేవియర్ మారిపోతది. ఇక్కడ బస్సులు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్దిగా పద్ధతిగా మాట్లాడేవాళ్ళు. ఆ! అదే. 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 ప్రతి చోట కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి ఎగురుతా ఉన్నారు ఈళ్ళు జనాలు. అదే గదా! చాలా చోట్ల జరుగుతదండి. జస్ట్ ఆ! బస్సే కాకుండా చాలా చోట్ల హ్మ్. అదే అండి. అదే జస్ట్ యోగి రాకముందు అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్. యోగి వచ్చిన తర్వాత అదే గవర్నమెంట్. బట్ పనిచేయడే విధానం మారిపోయింది. మోడీ రాకముందు హ్మ్. వాళ్ళే ఎంప్లాయీస్. ఏం మార్చలేదు. సేమ్ సిబ్బంది. కానీ మోడీ వచ్చిన తర్వాత వాళ్ళ పని చేసే విధానము, నంబర్ ఆఫ్ అవర్స్ పెట్టడం పెరిగింది. ఎందుకంటే జస్ట్ లీడర్ మారితే సరిపోతది. లీడర్ పర్ఫెక్ట్‌గా ఉంటే అవును. వీళ్ళు చేస్తారు. ఇది కూడా అంతే. నాకు తెలిసి ఎంప్లాయీస్ అందరూ వాళ్ళే ఉంటారు. టాటా వచ్చింది కాబట్టి వీళ్ళకి భయం వచ్చుంటది. రూల్ బుక్ కొత్తదొస్తది కాబట్టి వాళ్ళకు అంతే. మెట్రిక్స్ మారతాయి కాబట్టి ఆబ్వియస్‌గా నాకు తెలిసి వాళ్ళందరూ కూడా మంచిగా అయ్యుంటారు. ఇప్పుడు కంప్లెయింట్స్ అవును. ఉండకపోవచ్చు. అప్పట్లో ఉండేటివి చాలా గొడవలు ఉండేటి. అంటే ఈ టేక్ ఓవర్ కంటే ముందు ఆహ్, ఏరో ఆహ్, ఏరోప్లేన్‌లో వాళ్ళు గొడవలు పెట్టుకున్నారని చెప్పేసి కేసులు కూడా అయినాయి యాక్చువల్లీ. అవును. సిబ్బందితోని. అవును. బట్ బట్ ఇప్పుడు బావుంటది. అంతెందుకు టాటా వాళ్ళు తీసుకోకముందు వరకు ఆ పాస్‌పోర్ట్ సిస్టము ఎన్ని రోజులు పట్టేది నువ్వు పాస్‌పోర్ట్ అప్లై చేస్తే. నెల, 2 నెలలు, 3 నెలలు. టాటా వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి వారమే ఎక్కువ నీకు పాస్‌పోర్ట్ అవ్వడానికి. అవును. ఎప్పుడైతే వీళ్ళ చేతుల్లో పడిందో వారమే మాక్సిమం టైము. నీకు వారంలో పాస్‌పోర్ట్ వచ్చేస్తది. హ్మ్. విచ్ ఈస్ గుడ్ హ్మ్. ఫాస్ట్ ట్రాకింగ్. అంతకన్నా ఎక్కువ నీకు యాహ్! తత్కాల్ కూడా అవసరం లేదు. ఊరికే అప్లై చేసినా వారంకొస్తది. ఇంకా తత్కాల్ ఎందుకు? యాహ్! అట్లా జరుగుతుంది మొత్తానికి. హ్మ్. ఇ ఇంకా
ఇంకా సర్లే అట్లా జరుగుతుంది మొత్తానికి. యాహ్! నేను యాహ్! అంతే. ఇంకేం లేదు. మేబీ చూద్దాం రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. మేబీ మధ్యలో ఏమన్నా గుర్తుకొస్తే చూద్దాం. ఎలక్షన్స్‌కి ఎట్లా యాహ్! అవుతాయి. బయాస్డ్ కన్వర్జేషన్ కాదు. బట్ ఏదైతే బాగుండేది? ఏం జరిగింది? మనకెవరిష్టం. వీటి మీద అవును. మాట్లాడుకోవచ్చు. బట్ నువ్వు ఆయన పేరేం పేరు? అరవింద్ కేజ్రీవాలా? కింద కింద అన్నమలై. అన్నమలై. ఆ! అన్నమలై. యాహ్! అన్నమలై. సో, అంటే నాకు నా మైండ్‌లో బాగా తట్టిందో ఫాలో బహుశా ఇప్పుడు అయితున్నారు. వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కావచ్చు. నా మైండ్‌లో ఏం తట్టిందంటే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే నువ్వు చూస్తే ఆహ్, ఆహ్, కర్ణాటక పంపించిండు. తర్వాత కేరళకి పంపించిండు. కేరళ. నాకేమనిపించిందంటే ఆహ్, హి ఈస్ ఏ ప్రచారకర్త అంటారు కదా! లైక్ కొంత స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారు కదా! యాహ్! తనకి హిందీ రాదు అదొక్కటే ప్రాబ్లమ్. కానీ హి ఈస్ ఎ కానీ స్టార్ సౌత్ స్టేట్స్‌లో అది క్యాంపెయినర్. అవసరం లేదు. హ్మ్. ఆ! హి ఈస్ ఎ స్టార్ క్యాంపెయినర్. ఎక్కడైతే కొంచెం ఎలైట్ పీపుల్ ఉంటారో, ఎలైట్ కాన్స్టిట్యూయెన్సీ ఉంటాయో, ఎక్కడైతే నువ్వు ఇంగ్లీష్‌లో డెలివరీ చేస్తే పీపుల్ కెన్ అండర్‌స్టాండ్. అన్ని ప్లేస్‌లో పెట్టి స్టార్ క్యాంపెయినర్‌గా పెట్టేయొచ్చు. నాకు తెలిసి బీజేపీ చేస్తుంది ఆల్రెడీ. ఆర్ అదే చేసింది ఆల్రెడీ. చేస్తున్నారు. ఆల్రెడీ ఆ! అదే ఆ! చేస్తున్నారు. కర్ణాటకలో ఎందుకంటే కేరళలో మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓకే. కర్ణాటకలో మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. వేరే ఇంకా ఇంగ్లీష్ స్పీకింగ్ స్టేట్స్ లేకపోతే ఎక్కడైతే ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఎక్కువుంటారో చాలా మందికి మోర్ థాన్ 50% పీపుల్‌కి ఇంగ్లీష్ అర్థమవుతది. అవును. సో, ఇంకా తన్ని ఒక స్టేట్ పర్సన్‌గా తీసేసి ఎలక్షన్స్ అయిపోయి ఎందుకని అది కావాలని చేసిండ్రో స్ట్రాటజీనో తెలీదు గానీ వాళ్ళది ఎప్పుడో అయిపోయాయి ఎలక్షన్స్. సో, ఇంకా దేశం అవును. మొత్తం జరగడానికి ఇంకో నెలున్నాయి. కానీ వాళ్ళకి ఎప్పుడో అయిపోయింది. ఈయన సో, దేశం నేషనల్ మొత్తానికి లీడర్‌ని చేయాలి. ఆ! హ్మ్. ఈయన చేయడం అనగానే అంటే ఇప్పుడు బీజేపీ బీజేపీ అయ్యుండొచ్చు. అది ఎవరి స్ట్రాటజీ గట్టిగా మాట్లాడితే అయ్యుండొచ్చులే. యాక్చువల్‌గా నేషనల్ లీడర్‌ని చేసి రాజ్యసభ ఎంపీ క్యాండిడేట్‌గానే చేసి మినిస్ట్రీ కూడా ఇవ్వచ్చు యాక్చువల్‌గా చెప్పాలంటే అంత వర్త్ ఇప్పుడు క్యాండిడేట్. గెలుస్తాడు. ఆయన కోయంబత్తూర్‌లో హ్మ్. గెలుస్తాడు. కోయంబత్తూర్‌లో గెలుస్తాడు. తిరిగేలేదు. కోయంబత్తూర్‌లో గెలుస్తాడు. క్యాండిడేట్ హ్మ్. గెలిచే క్యాండిడేట్ నాకు తెలిసి మినిస్టర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే 24లో ఎంపీగా గెలుస్తాడు. హ్మ్. 26లో వాళ్ళ స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. యాహ్! అవును. దానికోసం కాబట్టి మళ్ళీ ఆయన్ని మినిస్టర్ చేసే బదులు 2 సంవత్సరాలు గ్రౌండ్‌లోనే ఉంచేసి దాని బిగ్ తర్వాత బ్యాటిల్ ఫైట్ చేయొచ్చేమో. చేయమని చెప్పి హ్మ్. బిగ్ బ్యాటిల్ ఫైట్ చేపించి సీఎం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదే. కానీ సీఎం రేస్ బెటర్ కదా! సెంట్రల్ యాహ్! మినిస్టర్ కంటే. అదే అంటున్నా. ఆ సో, బహుశా ఎలక్షన్స్ నాకు అది అయిపోయాక చేస్తారేమో. ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే అప్పుడు సిట్యుయేషన్‌ని బట్టి. దాన్ని బట్టి ఇటు అటు చేస్తారు. బట్ అవును. స్ట్రేచర్ ఉన్న క్యాండిడేట్. ఆ లెవెల్ యాహ్! పర్సనాలిటీ అది. కాబట్టి టాల్ లీడర్. డెఫినిట్‌గా టాల్ హ్మ్. లీడర్ అవుతాడు. అండ్ సౌత్ నుంచి వస్తే డెఫినిట్‌గా రిజర్వేషన్ ఉంటది. ఎందుకంటే ట్రంప్ కార్డ్ ఉంటది కదా! ఎప్పటి నుంచి సౌత్ నుంచి లీడర్ రాలేదు కాబట్టి, ఒక్క లీడర్ టాల్ లీడర్ వచ్చినా సరే పైకి మన కిషన్ రెడ్డి ఉన్నాడు. ఎవరు లేరు సౌత్ నుంచి. ఒక కిషన్ రెడ్డి కొంచెం పెద్ద వెంటనే తీసుకుపోయి మినిస్టర్ చేసిండు. సెంట్రల్ మినిస్టర్‌లో ఒక్కసారి ఎంపీ గెలిచిన వెంటనే. టాల్ లీడర్స్ లేరు అట్లేం సౌత్ నుంచి. లేదంటే వాళ్ళు ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఉండాలి కదా! సౌత్ లీడర్స్ ఎళ్లి సెంట్రల్ మినిస్టర్ అవ్వడం అంటే ఇప్పుడు అయ్యారు ప్రతి చోట చిదంబరం అవ్వచ్చు, లేకపోతే ఎప్పటియో అవి ఆహ్, నేను చెప్తున్నా. బీజేపీ గవర్నమెంట్‌లో వీళ్ళు రేపు హ్మ్. మాట్లాడుకుంటే ఎలక్షన్‌లో మాట్లాడినా, జనాలతో మాట్లాడాలన్నా ఈమె నిర్మలా బహుశా సీతారామన్ కూడా సౌత్ అన్నట్టే గదా! ఇద్దరు, ఇంకా హ్మ్. లేరు సౌత్ నుంచి హ్మ్. మినిస్టర్స్ అదే. అండ్ అంతే. కిషన్ రెడ్డి కూడా డైరెక్ట్ మినిస్టర్ కాదు. స సహా హి ఈస్ మినిస్టర్ క్యాబినెట్‌లో ఉప ఓకే. మినిస్టరా? సబ్ మినిస్టర్ వాటెవర్. ఓకే. ఓకే. పోర్ట్‌ఫోలియో డైరెక్ట్‌గా అతనికేం లేదు. ఆ! హుహుహు. ఇప్పుడేమన్నా ఇచ్చిందో తెలీదు గానీ లేదు. డైరెక్ట్ పోర్ట్‌ఫోలియో లేదు ఆయనకి. సో, నువ్వు మినిస్టర్ అయితే నీతో పాటు మినిస్టర్స్ ఉంటారు గదా! వాళ్ళు హ్మ్. కో యాహ్! మినిస్టర్స్. యాహ్! నీ కింద ఓకే. పనిచేసేవాళ్ళు. అందులో ఒకడనంటూ. అట్లా మినిస్టర్ హుహుహు. అయిండు. ఇప్పుడు మరి పోర్ట్‌ఫోలియో ఇవ్వలేదు. మరి ఇచ్చుండొచ్చేమో అంతే. ఓకే. డైరెక్ట్. సో, అట్లా సౌత్ నుంచి ఎవరు లేరు. ఎందుకంటే కర్ణాటక నుంచి ఎవరు లేరు. తమిళనాడు నుంచి ఎవరు గెలవలేదు. కేరళ నుంచి ఎవరు గెలవలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు, ముగ్గురు గెలిచిండ్రు గానీ మన తనకే ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు లేరు. సో, అట్లా హ్మ్. దానివల్ల మాట్లాడుకోవడానికైనా ఉండాలి గదా! సో, ఆ రకంగా సో, వీళ్ళకి కూడా అవసరమే. టు షో ఆన్ ఎ పేపర్. బీజేపీ యాహ్! ఏమంటారు? నార్త్ ఇండియన్ పార్టీ అంటారు. హిందీ స్పీకింగ్ పార్టీ హ్మ్. అంటారు. నువ్వు అవును. నువ్వు ఏం మాట్లాడు. ఇప్పుడు బీజేపీ రీసెంట్‌గా చేసిన ఏది తీసుకో ఢిల్లీ టు గుజరాత్, ఢిల్లీ టు ఆహ్, గుర్గావ్, ఢిల్లీ టు హ్మ్. ఆహ్, ముంబై, ముంబై టు అహ్మదాబాద్. ఇవే నువ్వు మెట్రో ట్రైన్స్ అను, హై స్పీడ్ ట్రైన్స్ అను, ఎయిర్‌పోర్ట్స్ అను, స్మార్ట్ సిటీస్ అను, గిఫ్టెడ్ సిటీస్ అను, నేమ్ ఎనీథింగ్ అక్కడనే ఉన్నాయి. అవును. నువ్వు ఇక్కడ సౌత్‌లో హార్డ్‌లీ ఒక్కటి పెట్టలేదు. వాళ్ళు ఏం చేసిండ్రు? ఏం చేయలేదు. కరెక్ట్‌గా మాట్లాడుకుంటే. సరే స్టేట్స్ డెవలప్ అయితున్నాయి, ప్రాస్పర్ అవుతున్నాయి. సరే ఏదో చేస్తున్నారు కావచ్చు కానీ కంపారేటివ్‌లీ బుల్లెట్ ట్రైన్ ఎక్కడేసుకున్నారు వాళ్ళు? వాళ్ళు అహ్మదాబాద్ నుంచి ముంబైకేసుకున్నారు. హ్మ్.
హ్మ్. ఏదో ఏదో బెల్ట్ రోడో ఏదో ఏదో బెల్ట్ రోడో ఒక పెద్ద ఒడ్డుంటది. అలాంటిది ఒక రోడ్డేస్తుండు. సో, ఫాస్టెస్ట్‌గా ఈ స్టేట్స్ ఈ సిటీస్ మధ్యలో కనెక్ట్ అవ్వాలని జెప్పేసి ఎక్కువ బడ్జెట్. అవన్నీ గుజరాత్, మధ్యప్రదేశ్, లక్నో, గుర్‌గావ్, ముంబై ఇవికే కిందకేమి లేదు. యాహ్! ఆళ్ళు తప్పు పడ్డం ఉద్దేశ్యం గాదు. అక్కడే ఉంది. అలాంటప్పుడు ఇక్కడ మినిస్ట్రీస్ ఉంటే రిప్రజెంటేషన్ ఉండేది. పవర్ ఉండేది. గట్టిగా మాట్లాడేటోళ్ళు. అవును. ఇలాంటోళ్ళెళ్తే ఇవి ఇవి అన్నామలై స్ట్రాంగ్ లీడర్ అయితే అలాంటి ఒక రోడ్ తమిళనాడులో గూడా పడేది. అవును. నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్ కాబట్టి ఆమె ఏం చేస్తది? ఆమె ఏం చేయదు. ఆమె డైరెక్ట్ ఎలక్టెడ్ మినిస్టర్ కూడా కాదు. టు బి ఫ్రాంక్. ఆమె ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్టర్ ఆల్. కానీ ఆమె ఏం యాహ్! చేస్తది? నిన్న కాక మొన్న మన ఈయన పోయిండు. ఆయన ఇందులో హోమ్ మినిస్టర్‌లో సహాయ మంత్రి. హ్మ్. ఎవరు? ఎవరు? కిషన్ రెడ్డి. ఓకే. ఓకే. హోమ్ మినిస్టర్‌లో సహాయ మంత్రి అంతే. సహాయ మంత్రికి రోల్ ఉండదు, బొక్క ఉండదు. హోమ్ మినిస్టర్ ఏంటి ఇక్కడ గన్నులు, బాంబులు పట్టుకొచ్చేదేం ఉండదు. రోడ్‌లో హ్మ్. మినిస్టర్ అయితేనో, హెల్త్ మినిస్టర్ అయితేనో, ఏదో మినిస్టర్ అయితే అట్‌లీస్ట్ ఒక యూనివర్సిటీ పెట్టిచ్చేటోడు. హ్మ్. అదేది కాదు. డిఫెన్స్ మినిస్టర్ అందులో ఏం చేస్తాడు? ఏం బాంబులు పట్టుకొస్తాడా ఇక్కడికి? మా అంటే ఏమవుతది? మనకు కంటోన్మెంట్ ఏరియాలో ఇంకొక కంటోన్మెంట్ ఏరియా పెట్టేస్తాడు మాక్సిమం చేయగలిగేది. అంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు? అదే చెప్తున్నా. సో, అలా మన దగ్గర టాల్ లీడర్స్ తెలంగాణలో 10 మంది గెలుస్తారు. తమిళనాడులో ఇద్దరు, హ్మ్. ముగ్గురు తమిళసై గెలుస్తదంట. సో, మన అన్నామలై గెలుస్తాడు. కేరళలో ఒకడు గెలిచే అవకాశం ఉందంట. కర్ణాటకలో 20 మంది గెలుస్తారు. ఈసారి ఇక్కడ నుంచి ఒక 10 మంది, ఒక 5, 6 ఎంపీస్‌ని మినిస్టర్స్‌ని పంపిస్తే ఈక్వల్‌గా ఉంటది. మనోళ్ళు గూడా కొంచెం హ్యాపీగుంటది. మనం గూడా మాట్లాడడానికి బావుంటది. అవును. నార్త్ పార్టీ అడగకుండా. ఎండ్ ఆఫ్ ది డే హ్మ్. మ్యాటర్స్. ఇట్ డెఫినైట్‌లీ మ్యాటర్స్. సో, ఇప్పుడు డెఫినెట్‌గా అప్పట్లో ఆమె ఎవరు? ఆహ్, మన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సో, హ్మ్. మమతా బెనర్జీ ఒక ఆహ్, త బీ బీజేపీ గాకుండా ముందు కాంగ్రెస్ కోహిలేషన్‌లో ఆమె ఆహ్, గవర్నమెంట్‌లో ఉండేది. సీఎం గాకముందు. హ్మ్. సో, ఆమె రైల్వే మినిస్టర్. సో, కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఆమె ఆహ్, వీళ్ళ పార్టీ అయినా కోహిలేషన్‌లో ఆమె రైల్వే మినిస్టర్. ఆమె ఊరు నుంచి బొచ్చెడు ట్రైన్‌లు పోయినాయి. హ్మ్. సో, రైల్వే మినిస్టర్‌కి అప్పట్లో 1,00,00,00,000 బడ్జెట్ ఉండేది. తర్వాత ఒక టైమ్‌లో 2,00,00,000 కూడా అయింది. సో, ఆమె ఊరు నుంచే పోయేటియి. సో, దేశం మొత్తం ఎన్నేసినా షీ మేక్ ష్యూర్ వాళ్ళ ఊరు నుంచి, వాళ్ళ వెస్ట్ బెంగాల్ నుంచి చాలా ట్రైన్‌లు పోయేటియి. సేమ్ థింగ్ నేనడిగేదదే. సో, యాహ్! మా మన సైడ్ గూడా నలుగురుంటే, సరే దేశం మొత్తం ఏసినా మన సైడ్ గూడా ఒకడు ఖచ్చితంగా ఏస్తాడాడు. సో, అట్లా చెప్పేదంతే. ఇప్పుడు అవును. కరెక్టే. హార్బర్ కరెక్టే. ఆ! హ్మ్. హార్బర్స్ ఉన్నాయి. తర్వాత హ్మ్. తెలంగాణకి ఎప్పటినుంచో ఇప్పుడు గాదు. తెలంగాణ ఫార్మ్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది. మీ రాష్ట్రానికి మేమొక నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తామని జెప్పేసి. ఆంధ్రప్రదేశ్‌కి పోలవరం ఇచ్చిండ్లు. తెలంగాణకు ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తా అని జెప్పేసి. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతిసారి మొరబెట్టుకుంది. మా కాళేశ్వరంని మీరు నేషనల్ ప్రాజెక్ట్ చేయండి. సో దట్ 1,00,00,000 సేవ్ అయితాయని. అరే కాళేశ్వరం కాదు భయ్ ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి. ఏది చేయలేదు ఆళ్ళకి. ఎందుకంటే అవసరం లేదు. వాళ్ళకి మెజారిటీ హ్మ్. ఉంది. టీఆర్ఎస్ అవసరం లేదు. బీజేపీ నుంచి ఒక్క ఎంపీ గాడు ఎవడు లేడు. ఒకడిద్దరు ఉన్నాడు. ఆళ్ళు హ్మ్. కౌంట్‌కి రారు. వాడికి ఏం అవసరం? నీకు నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తే ఆడికి 30,000,00,00,000 నుంచి ఇయాల 1,00,00,000 లాస్. నువ్వు మొత్తుకున్నానికి అవసరం లేదు. మళ్ళా 17 మంది ఎంపీసు. 17 మందిలో గెలిచిన పార్టీ ఎవరికైనా సరే 10 మందికి ఎక్కువ లేరు. టీఆర్ఎస్ కూడా 9 మందే ఉన్నారు. 9 మంది పార్టీతోని వాడేం చేసుకుంటాడు? వాడికా కడుపు నిండా ఉన్నారు. సోలోగా బీజేపీనే 310 మందితోని గెలిసున్నారు లాస్ట్ టైము. సో, హ్మ్. టీఆర్ఎస్ అవసరం లేదు. ఎందుకిస్తారు? నీకు ఎంపీ మినిస్టర్‌ని ఎందుకిస్తాడు? ప్రాజెక్ట్‌లు ఎందుకిస్తాడు? ఒప్పుకునే ఎందుకిస్తాడు? ఆబ్వియస్ కదా! లాజిక్ అంటే టెక్నికాలిటీ కూడా మాట్లాడుకోవాలి కదా! అది టెక్నికాలిటీ. యాహ్! అలాంటివి చాలా చాలా మిస్ అయ్యుంటాయి. బట్ అదొకటి నాకు మేజర్‌గా చెప్తున్నా. వాళ్ళు ఆన్ పేపర్ ఒప్పుకున్నది నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పేసి. వీళ్ళు హ్మ్. వీళ్ళు బీజేపీని అడిగితే వాళ్ళు రెడీగానే ఉన్నారు. మీరే పేపర్‌లో పంపియట్లేదని ఈళ్ళని అంటారు. ఇలా మేము హ్మ్. పేపర్‌లో ఎప్పుడో పంపించినాం కదా! మీరు ఇయలే ఆళ్ళంటారు. అక్కడనే అయిపోతదది. అవును. కానీ ఒక రిప్రజెంటేషన్ ఉంటే గల్లబట్టుకొని అడిగేటోళ్ళు. నేను అందుకే చెప్తున్నా. ఒక మినిస్టర్ ఉంటే మినిస్టర్‌కి రేపు థ్రెటన్ ఉండేది. రేపు మళ్ళా గెలవాలంటే. ఆ! మీడియాలో అవును. కూర్చోబెట్టి అడిగేటోళ్ళు. సో, అది ఖచ్చితంగా అవసరం డెఫినెట్‌గా. ఇలాంటి సరే ఈ నేషనల్ ప్రాజెక్ట్ జరగకపోయినా ఇంకేదైనా రేపు పొద్దున జరగడానికి వాళ్ళు సౌత్ సైడ్ కూడా ఆలోచించాలి గదా! ఎప్పుడు చూసినా వాళ్ళ గుజరాత్‌కి, వాళ్ళ మధ్యప్రదేశ్‌కి, వాళ్ళ ఉత్తరప్రదేశ్‌కి వాళ్ళ అక్కడికే యేసుకుంటే వీళ్ళేం గావాలి? హ్మ్. తమిళనాడు గాని, ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ గాని కావాలని చేస్తున్నా అనట్లేదు.
ఎక్కడ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే. ఎక్కడ వ్యాపారం పండితే ఆడనే వ్యాపారం చేసుకుంటారు. అవును. ఆ! వాళ్ళది వాళ్ళ డామినేషన్ అక్కడుంది. ఆ! అక్కడ ఔట్ షేర్ ఆ! మెయింటైన్ చేయడం వాళ్ళకవసరం అంతే కాబట్టి కదా! ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో 90 ఎంపీస్ ఉంటాయి. 80, 88, 90 కాబట్టి మరి అక్కడే జరగాలె. అదే. మధ్యప్రదేశ్‌లో 30 ఉంటాయి. ఆ! గుజరాత్ క్లీన్ స్వీప్. ఎవ్రి టైమ్ క్లీన్ స్వీప్ ఈస్ గుజరాత్. రాజస్థాన్ ఎవ్రి టైమ్ క్లీన్ స్వీప్. మహారాష్ట్ర ఆల్‌మోస్ట్ ఎవ్రి టైమ్ క్లీన్ స్వీప్ ఎంపీస్. కర్ణాటక ఆల్‌మోస్ట్ ఎవ్రి టైమ్ క్లీన్ స్వీప్. ఒక 5, 6 అటు ఇటు అయితే గాని ఎవ్రి టైమ్ క్లీన్ స్వీప్. మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్. మరి హ్మ్. ఆళ్ళకియ్యకపోతే నీకెందుకిస్తారు? టెక్నికల్‌గా. బట్ యాహ్! విచ్ షుడెంట్ బి రైట్? విచ్ షుడెంట్ బి. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ సీ ఎవ్రి స్టేట్ యాస్ ద సేమ్. వాళ్ళు లోపటున్న రియాలిటీలో మాత్రం ఇదే ఉంటది. ఎందుకంటే వాళ్ళే మినిస్టర్స్ కాబట్టి. యాహ్! మధ్యప్రదేశ్ నుంచి 10 మినిస్టర్స్ ఉన్నప్పుడు వాడు మధ్యప్రదేశ్‌లో రోడ్లేసుకుంటాడు గానీ, తెలంగాణలో రోడ్ ఎందుకేస్తాడు వాడు? అక్కడ మిగిలిపోతే ఇక్కడేస్తాడు గానీ. అక్కడి నుంచి కనెక్ట్ అయ్యే రోడ్ అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలది. కానీ ఇక్కడి నుంచి అక్కడికి పోదు కదా! రోడ్డు ఆబ్వియస్‌గా. అవును. అక్కడి నుంచి ఇక్కడికొస్తది. ఇక్కడి నుంచి అక్కడికి పోదు. చూద్దాం. ఇప్పుడు రిప్రజెంటేషన్ పెరిగితే అదేమన్నా బ్యాలెన్స్ యాహ్! అవుతది. అందుకే కదా! అంతే. వీళ్ళు కర్ణాటక, కేరళ వీళ్ళందరూ అపోజిషన్ వాళ్ళు వీళ్ళందరూ అదే చాలా మంది ఆహ్, కోరుకునేదేంటంటే ఒక పార్ట్ వాళ్ళు మోదీయే పీఎం గావాలి. కానీ కొలిషన్ వల్ల అవ్వాలి. ఆ! ఆ టైప్‌లో ఆ! జస్ట్ ఆ! ఇలాంటి ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు అవ్వాలి. అదే. కానీ అదే. హ్మ్. దీనివల్ల ఇంకో ప్రాబ్లమ్ వస్తది. అందుకే అవ్వకూడదు. హ్మ్. అదే. ప్రతిదాన్ని లాగుతా ఉంటారప్పుడు. వీళ్ళకి అవునవును. దొరికిందే అని చెప్పి ప్రతిదానికి బెండ్ చేస్తా ఉంటారు. మరి అవ్వకూడదు. బట్ రిప్రజెంటేషన్ పెరగాలి. తమిళనాడు నుంచి ఒక 10 మంది ఎంపీలు గెలవాలి. తెలంగాణ నుంచి ఒక 10 మంది గెలవాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 10 మంది గెలవాలి. కేరళ హ్మ్. నుంచి 5, 6 గెలవాలి. సో దట్ వీళ్ళు మినిస్టర్ ఇవ్వాల్సిందే తప్పదు. ఎందుకంటే అవును. ఇక్కడ పార్టీని గ్రో చేసుకోవాలి కాబట్టి. సో మినిస్టర్స్ అవుతారు. మినిస్టర్ అయితే వీళ్ళు డెవలప్‌మెంట్ రోడ్డేసేది ఇక్కడి నుంచి పైకేస్తాడు. పైనుంచి కిందకెయ్యడాడు. యాహ్! కరెక్ట్. కాబట్టి అవును. ఆడు బహుశా మధ్యప్రదేశ్‌కెయాలనుకో, తమిళనాడు నుంచి తెలంగాణ టచ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ నుంచెల్లి తెలంగాణ టచ్ చేసి మధ్యప్రదేశ్‌కి పోతాడు. హ్మ్. obviously మనకు మనందరికి రోడ్లొస్తాయి. ఆర్ వాటెవర్ యాహ్! ఫ్యాక్టరీస్ ఏదైనా. బట్ అది ఈసారి పోవాలే సెంట్రల్ గవర్నమెంట్‌కి ఆ మచ్చ, మరక వాటెవర్ వాళ్ళు హ్మ్. పెట్టుకున్నది. హ్మ్. యాహ్! యాహ్! సరే మరైతే. సరే. తర్వాత మాట్లాడుకుందాం మళ్ళా. యాహ్! 3, 4 గంటలయింది కంటే. అవునా? ఓకే. యాహ్! లేదు. యాహ్! ఇది 2 అవర్స్ ఇంతకుముందు 2 అవర్స్ అయ్యుండొచ్చు. యాహ్! హ్మ్. హ్మ్. సర్లేదు ఆల్‌మోస్ట్ అన్ని కవర్ చేసాం గదా! ఏ టు యాహ్! జి. యాహ్! అంతే. ఓన్లీ అమెరికన్ ఎలక్షన్ ఒకటి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. తర్వాత ఏమైనా హ్మ్. ఫ్యూచర్ ఇంటెలెక్చువల్ కంటెంట్ ఏదైనా ఉంటే ఇంకోసారి మాట్లాడుకుందాం. అమెరికన్ ఎలక్షన్స్, యాహ్! ఇంటెలెక్చువల్ కంటెంట్ తర్వాత హ్మ్. మేబీ మూవీస్ ఆల్‌వేస్ ఎప్పుడు ఉంటూనే ఉంటది. ఆహ్, తర్వాత ఇంకేమున్నాయి పాలిటిక్స్ ఎలాగో మళ్ళీ జరుగుతూనే ఉంటది. యాహ్! ఎప్పుడు అంతే. మాట్లాడినా అప్పటికి కొత్త కంటెంట్ వస్తూనే ఉంటది. హ్మ్. యాహ్! సరే అయితే మరి. సరే. హ్మ్. రైట్ కార్తీక్. బాయ్.